ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఛానల్లో లవ్, రొమాన్స్, రివెంజ్ అని అన్ని మిక్స్ అయిన డ్రామాని చూడబోతున్నాం. సో అందరూ మిస్ అవ్వకుండా చూడండి. డ్రామా స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన తరువాత డ్రామా ఎలా ఉంది అని తప్పకుండా కమెంట్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు డ్రామాలోకి వెళ్ళిపోదాం. ఈ డ్రామా స్టార్టింగ్లోనే చూసారంటే 2 కార్ల మధ్య భయంకరమైన రేస్ జరుగుతుంటుంది. అందులో ఒక కార్లో కూర్చోన్నాడు. పక్క కార్లో ఉన్న వాడిని చూసి ఫారిన్కి వెళ్ళి ఒక అవార్డ్ని తీసుకుని వచ్చేసి నేను సీనియర్ అని కూడా చూడకుండా మర్యాద ఇవ్వకుండా తిరుగుతున్నావా అని అనుకుంటూ ఇప్పుడు ఏం చేస్తాడు, కావాలని వెనకాల నుండి వచ్చి ఆ అబ్బాయి కార్ని గుద్దేస్తాడు. అంతే, ఆ కార్లో ఉన్న అబ్బాయికి భయంకరంగా దెబ్బలు తగులుతుంది. వెంటనే ఆ అబ్బాయిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. ఆ టైం ఆ అబ్బాయిని చూడటానికి ఒక అమ్మాయి హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వస్తుంది. తినే ఈ డ్రామా హీరోయిన్ షెన్హి. అంతేకాకుండా ఆ అబ్బాయి ట్విన్ సిస్టర్ కూడా తిను. ఇప్పుడు వాళ్ళన్న కండిషన్ని చూసిన హీరోయిన్ చాలా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా రేపు హీరోయిన్ అన్న షెనాన్కి ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంది. ఏమని చూస్తే హీరోయిన్ అన్నకి ఈ కార్ రేసింగ్లో విన్ అయి ఛాంపియన్ అవ్వాలి అని చిన్నప్పటి నుండి డ్రీమ్ ఉంటుంది. రీసెంట్గా ఫారిన్ కంతా వెళ్ళి కార్ రేసింగ్లో విన్ అయి వచ్చింటాడు. ఇప్పుడు ఇక్కడ చైనాలో చెంగ్ అనే రేసింగ్ టీంలో జాయిన్ అయింటాడు. సో రేపు ఆ చెంగ్ అనే రేసింగ్ టీం వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ని అరేంజ్ చేసింటారు. కానీ ఇప్పుడు హీరోయిన్ అన్న ఇలా హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉన్నాడు. అంతేకాకుండా షెనాన్ ఇలా ఇల్లీగల్గా రేసింగ్కి వెళ్ళి యాక్సిడెంట్కి గురయ్యాడు అని తెలిస్తే వాడి కెరియరే క్లోజ్ అయిపోతుంది అని ఇప్పుడు హీరోయిన్ రేపు ఎలా అయినా షెనాన్ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళాలి, ఆ టీంలో జాయిన్ అవ్వాలి అని అనుకొని ఏం చేస్తుంది, ఏడుస్తూ తన హెయిర్ అంతా కట్ చేస్తుంటుంది. ఏమని చూస్తే తన అన్నకి బదులుగా తిను ఆ ప్రెస్ కాన్ఫరెన్స్కి వెళ్ళడానికి రెడీ అవుతుంటుంది. ఏమంటే హీరోయిన్ వాళ్ళ అన్న షెనాన్ ఇద్దరు ట్విన్స్ కావడంతో చూడటానికి ఒకేలా ఉంటారు. అంతేకాకుండా హీరోయిన్ కూడా ఒక రేసింగ్ డ్రైవరే. సో ఇప్పుడు తన హెయిర్స్ అంతా కట్ చేసి టోటల్గా వాళ్ళ అన్నలానే చేంజ్ అయిపోతుంది. ఇక నుంచి నేను షెన్హి కాదు షెనాన్ అని చెప్పి అలానే మాస్గా వెళ్తుంది. అలానే నెక్స్ట్ డే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ చెంగ్ రేసింగ్ టీంకి మేనేజర్ తిన పేరు సో. ఇప్పుడు వాళ్ళ టీం మెంబర్స్ అందరినీ ప్రెస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంది. వాళ్ళ టీం రేసెస్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు వాళ్ళ టీం కోసం వర్క్ చేసే ఇంజనీర్ ఇంకా మెకానిక్ని పిలుస్తుంది. ఈ అద్దాల అబ్బాయే కార్ని డిజైన్ చేసే ఇంజనీర్, ఇంకా ఈ జుట్టోడు వచ్చి మెకానిక్. వీళ్ళిద్దరూ ఈ డ్రామాలో చాలానే ముఖ్యమైన వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మేనేజర్స్ అసలైన రేసింగ్ డ్రైవర్స్ని పిలుస్తుంది. నెంబర్ 1 రేసింగ్ డ్రైవర్ గుయి చెన్ అన్నట్లు పిలవగా మాస్గా హీరో ఎంట్రీ ఇస్తాడు. హీరో చాలానే ఫేమస్లా ఉన్నాడు. సో అక్కడ ఉన్న ఫ్యాన్ గర్ల్స్ అందరూ గుయి చెన్ అని అంత ఎక్సైట్ అవుతుంటారు. ఆ టైం అక్కడ ఉన్న ఒక అమ్మాయి హీరోని చూడగానే ఫాస్ట్గా వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. మీరే నా ఐడల్, మీకోసం నేను ఏమైనా చేస్తాను, ఎప్పటికైనా మన ఇద్దరం ఒకటవుతామని ఇష్టానికి మాట్లాడుతుంటుంది. అంతలో బాడీ గార్డ్స్ వచ్చి రామా నువ్వు అని ఆ అమ్మాయిని లాక్కుని వెళ్తుంటారు. నెక్స్ట్ నెంబర్ 2 రేసింగ్ డ్రైవర్ ఫారిన్కి వెళ్ళి అవార్డు అంతా గెలుచుకుని వచ్చిన షెనాన్ని వెల్కమ్ చేస్తున్నామన్నట్లు పిలవగా హీరోయిన్ అలానే మాస్గా ఎంట్రీ ఇస్తుంది. అక్కడ ఉన్న అమ్మాయిలు అబ్బాయి గెటప్లో ఉన్న హీరోయిన్ని చూసి వావ్ ఈ అబ్బాయి సూపర్గా భలే హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అన్నట్లు చూస్తుంటారు. కానీ హీరోయిన్కి స్టేజ్ పైకి ఎక్కగానే కాళ్ళు స్లిప్ అవగా అలానే కింద పడేలా వెళ్తుంది. కానీ కరెక్ట్గా హీరో పట్టేసుకుంటాడు. అసలు ఈ సీన్ లేకుండా ఏ డ్రామా ఉండదేమో కదా. ఇంకా హీరోయిన్ అయితే హీరోని చూడగానే ఫ్లాట్ అయిపోతుంది. ఎవడు వీడు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అన్నట్లు చూసి నవ్వుతుంటుంది. కానీ హీరోని చూసారంటే రే షెనాన్ ఏంట్రా వచ్చిన వెంటనే ఇలా కింద పడుతున్నావు, నీ వల్ల ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమైనా గందరగోళం జరిగిందనుకో నిన్ను టీంలో నుండే తరిమేస్తా చూసుకో అని బెదిరించి వెళ్తుంటాడు. ఇంకా అలానే మిగిలిన టీం మెంబర్స్ అందరినీ కూడా ప్రెస్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తుంటారు. ఇక్కడ ఇలా అంతా జరుగుతున్న ఆ టైంలోనే ఇంకో పక్క హీరో తాతయ్యని చూపిస్తారు. వీళ్ళకి ఓన్గా ఒక కంపెనీనే ఉంటుంది. కానీ ఇప్పుడు హీరో తాతయ్య ఎందుకో చాలా టెన్షన్గా కూర్చుంటాడు. ఆ టైం అక్కడికి ఒకడు వస్తాడు. వీడు ఆ కంపెనీ సీఈఓ మాత్రమే కాదు హీరో అన్నయ్య వీడు. కానీ హీరో తాతయ్యకి హీరో అన్న అంటే కొంచెం కూడా ఇష్టం లేనట్లుంది. చాలా రూడ్గానే హీరో అన్న దగ్గర మాట్లాడుతుంటాడు. ఎందుకో అని తెలియడం లేదు. ఇప్పుడు కూడా హీరో అన్న దగ్గర నేను చెన్ని అంటే హీరో
చిన్న అబ్రాడ్ నుండి రాగానే మన కంపెనీని చూసుకోవడానికి ట్రైనింగ్ ఇస్తావు అని అనుకుంటే వాడేమ్రా అంటే రేసింగ్ కి వెళ్ళాలి, ఛాంపియన్ అవ్వాలి అని కార్ రేసింగ్ టీమ్ లో వెళ్ళి జాయిన్ అయి తిరుగుతున్నాడు కదా అని ఆ తాతకి అంత కోపం వస్తుంది. అప్పుడు హీరో అన్న, సారీ తాతయ్య, వాడి డ్రీమే ఒక రేసర్ అవ్వాలి అన్నదే. అలా ఉన్నప్పుడు ఒక అన్నగా నేను వాడిని ఎలా మన కంపెనీని చూసుకోమని ఫోర్స్ చేయగలను అంటాడు. అప్పుడు హీరో తాతయ్య, సరే వెళ్ళు వెళ్ళు, రేపు మర్చిపోకుండా వాడిని వచ్చి నన్ను మీట్ అవ్వమని చెప్పు అన్నట్లు చెప్పి పంపించేస్తాడు. హీరో అన్న కూడా అక్కడి నుండి బయట వెళ్ళి, నేను ఈ కంపెనీ కోసం ఎంతలా కష్టపడుతున్నా, కానీ ఆ ముసలోడు ఎప్పుడు చూసినా ఆ చెన్నే కలవరిస్తున్నాడు కదా, ఫస్ట్ ఆ చెన్ని లేకుండా చేస్తేనే నేను నీ కళ్ళకి కనిపిస్తాను అన్నట్లు చెప్పేసి వెళ్తుంటాడు. వీడికి ఎందుకో హీరో నచ్చడం లేదు, వీడి స్టోరీ ఏమని తెలియడం లేదు. చూద్దాం. ఇంకా ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. రేపటి నుండి ట్రైనింగ్ స్టార్ట్ చేసేద్దాం, మీకు ఇచ్చిన రూమ్స్ కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా తన బ్యాగ్ ని తీసుకుని వెళ్ళి తనకంటూ ఇచ్చిన రూమ్ డోర్ ని ఓపెన్ చేస్తుంది. చూస్తే హీరో నిల్చోంటాడు, అందులోనూ బాత్రూమ్ ని వేసుకుని నిల్చోంటాడు. హీరోయిన్ అయితే, రే ఏంట్రా ఇలా నిల్చోన్నావు, అయినా వీడితో కలిసి నేనెలా ఉండేది అని చెప్పి మేనేజర్ సో దగ్గర వెళ్ళి నాకు వేరే రూమ్ ఇవ్వండి అని అడుగుతుంది. కానీ ఆ మేనేజర్, రూమ్స్ ఏవి ఖాళీగా లేదు, అయినా మీరిద్దరూ ఒకే టీం, అలా ఉన్నప్పుడు ఒకే రూమ్ లో ఉంటే మంచిదే కదా అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా ఇంకా వేరే దారి లేక హీరోతోనే స్టే చేయడానికి ఒప్పుకుంటుంది. కానీ అలానే డల్ గా కూర్చుంటుంది. ఇలా ఒక అబ్బాయితో రూమ్ ని షేర్ చేసుకుంటా అని నేను ఎప్పుడు అనుకోలేదు, వీడితో ఎలా మేనేజ్ చేస్తానో ఏమో అని అలానే బిత్తర ముఖం పెట్టి కూర్చోన్నప్పుడు హీరోయిన్ ని అలా చూసి, వెళ్ళు వేరే రూమ్ కి, ఎందుకు ఇంత కష్టపడి ఈ రూమ్ లో ఉండటం అన్నప్పుడు, వేరే రూమ్ ఉంటే నేనెందుకు ఇక్కడ ఉంటాను, ఎప్పుడో వెళ్ళిపోయింటా అని హీరోయిన్ బెడ్ మీద పనుకోగా వెంటనే హీరో, ఏంటి స్నానం కూడా చేయకుండా పనుకుంటున్నావు అని చెప్పి హీరోయిన్ మీద స్ప్రేని కొట్టుంటాడు. అప్పుడు హీరోయిన్, నా మీదనే స్ప్రేని కొట్టావా అని హీరో బుక్ చదువుతుంటే లైట్ ని ఆఫ్ చేసేస్తుంది. వాడు అరుస్తుంటాడు, ఎందుకు లైట్ ఆఫ్ చేసావు, నేను చదువుతున్నా కదా అన్నప్పుడు హీరోయిన్, నాకు నిద్ర వస్తుంది అని చెప్పి లైట్ ఆఫ్ చేసి అటుపక్క తిరిగి పనుకుంటుంది. ఇక హీరో కూడా వేరే దారి లేక పనుకుంటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. చూస్తే హీరోయిన్ హీరో మీదనే పనుకొని నిద్రపోతుంటుంది. ఇప్పుడు కళ్ళు తెరిచి చూసిన హీరోయిన్ అంతలా షాక్ అవుతుంది. దేవుడా, నేనేంటి వీడి పక్కన ఇలా పనుకోన్నా, అసలు నైట్ ఏం జరిగింది, నేనేం చేశాను అని అలానే స్లోగా పైకి లేస్తుంటుంది. ఆ టైం రూమ్ బయట అద్దాల అబ్బాయి వచ్చి, ఇంకా నిద్రపోతున్నారా ఏంటి, బయట రండి అని పిలవగా అంతే హీరోయిన్ ఫాస్ట్ గా లేచి తన బెడ్ దగ్గరకు వెళ్తుంటుంది. అప్పుడు హీరోయిన్ అలా వెళ్ళడం చూసి, ఇప్పుడు ఎందుకురా నువ్వు ఇంత ఫాస్ట్ గా వెళ్తున్నావు అని అడగ్గా హీరోయిన్, అవును నిన్న నైట్ నేను నీ బెడ్ మీద వచ్చి పనుకున్నానా ఏంటి అని అడుగుతుంది. అప్పుడు హీరో, నిద్రపోవడం మాత్రమే కాదు ఏమేం చేశామని తెలుసా అని అడగ్గా అంతలా నేనేం చేశానేంటి అని ఆలోచిస్తుంది. అలానే నిన్న నైట్ ఏం జరిగింది అని చూపిస్తారు. నిన్న నైట్ వాళ్ళ టీం అందరికీ వెల్కమ్ పార్టీ ఇచ్చింటారు. సో ఆ పార్టీలో హీరోయిన్ జాలీగా అందరితో కలిసి తాగుతుంటుంది. హీరో మాత్రం ఒంటరిగా కూర్చొని తాగుతుంటాడు. అప్పుడు హీరోయిన్, వాడేంటి ఒంటరిగా కూర్చోన్నాడు, కానీ వీడు ఇలా సైలెంట్ గా కూర్చోన్నప్పుడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు కదా అని హీరోని సైడ్ కొడుతూ కూర్చోంటుందా. ఆ టైం సడన్ గా హీరో తిరిగి చూడగా వెంటనే హీరోయిన్ ఏం తెలియనట్లు అటుపక్క తిరిగేస్తుంది. ఇంకా హీరోయిన్ అయితే కూర్చొని అంతలా తాగుతుంటుంది. అప్పుడు హీరో చూస్తాడు, వాడేంటి అంతలా తాగుతున్నాడు, సరే ఎంత తాగితే మనకెందుకు అని హీరో సైలెంట్ అయిపోతాడు. ఆ టైం ఇద్దరు అమ్మాయిలు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, తను ఒక అమ్మాయి అని తెలియక, మీరేంటి మాకంటే కూడా ఇంత కలర్గా ఉన్నారు, చూడటానికి అలానే క్యూట్గా అమ్మాయిలనే ఉన్నారు తెలుసా, రేపు ఖచ్చితంగా మీ రేస్ని మేము చూస్తాము అన్నట్లు చెప్తుంటారు. అదంతా చూసిన హీరో, వాడేంటి నాకంటే ఎక్కువ పాపులర్గా ఉన్నట్లున్నాడు కదా అని చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే కాస్త ఓవర్గానే తాగేసింది కదా, సో ఇప్పుడు వాష్రూమ్కి వెళ్దామని వెళ్తుంది. కానీ మెన్స్ టాయిలెట్ లోపలికి ఎలా వెళ్ళగలదు, దానివల్ల ఉమెన్స్ టాయిలెట్ లోపలికి వెళ్తున్నప్పుడు ఆ అద్దాల అబ్బాయి చూసేసి, రే అటుపక్క ఎక్కడ వెళ్తున్నావు, నువ్వు ఆ అబ్బాయి విరా అని చెప్పి లోపలికి పిలుచుకొని వెళ్ళిపోతాడు. అంతా నా టైం అని హీరోయిన్ సైలెంట్గా అటుపక్క తిరిగి నిల్చుంటుంది. ఇంకా అద్దాల అబ్బాయి వెళ్ళిపోయిన తరువాత, వెళ్ళిపోయాడా అద్దాలోడు అని ఇప్పుడు హీరోయిన్ అలానే ఊగుతూ బయట వెళ్తుంది. హీరో కూడా అక్కడే క్యాబ్ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఊగుతూ వెళ్ళిన హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళేసరికి అలానే కింద పడేలా వెళ్ళగా కరెక్ట్గా హీరో పట్టేసుకుంటాడు. అప్పుడు హీరోయిన్, ఏంటి వీడు
ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అని కళ్ళు కూడా ఆర్పకుండా చూస్తున్నప్పుడు హీరో, ఎందుకు ఇప్పుడు ఇలా చూస్తున్నావు? ఓ, నేను అంత హ్యాండ్సమ్గా ఉన్నానా అని పట్టుకో అన్న హీరోయిన్ని కింద వదిలేస్తాడు చూడండి. అంతే, హీరోయిన్ అలానే డమాలని కింద పడిపోతుంది. హీరోయిన్ ఫుల్గా తాగి ఉండడంతో ఇప్పుడు తన వల్ల పైకి లేవడానికి కూడా కావడం లేదు. ఇంకా హీరోనే అలానే వదిలేసి వెళ్ళడానికి మనసు రాక, వచ్చి చావు అంత నా టైం అని చెప్పి హీరోయిన్ని పట్టుకుని పిలుచుకొని వెళ్తుంటే వాడు ఇంకా ఇరిటేట్ అయ్యేలా హీరో మీదనే వామిట్ చేసేస్తుంది. అంతే, హీరో టెన్షన్ అయిపోతాడు. అయినా కంట్రోల్ చేసుకుని హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళి బెడ్ మీద పడేస్తాడు. అప్పుడు హీరోయిన్, నీళ్లు కావాలి, నాకు నీళ్లు కావాలి అని అడగ్గా వాడు నీళ్లు ఇస్తాడు, కానీ బెడ్ మీదనే పోసేస్తుంది. అలా పోసేసి, హే చెన్, ఎందుకు నా బెడ్ మీద నీళ్లు పోసాము అన్నట్లు అరుస్తుంటుంది. కానీ హీరో పట్టించుకోకుండా స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ అలానే పాక్కుంటూ వెళ్ళి మళ్ళీ వామిట్ చేస్తుంటుంది. అలా చేసేసి నేరుగా హీరో బెడ్ మీద వెళ్ళి పనుకుంటుంది. సో ఇలా అంతానే నైట్ జరిగింటుంది. ఇప్పుడు హీరోయిన్ అదంతా గుర్తు తెచ్చుకొని, ఏమంతా చేసి పెట్టిండాను నేను అని బిత్రముఖం పెట్టి కూర్చుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో వాళ్ళ తాతయ్యని చూడటానికి వెళ్తాడు. అప్పుడు హీరో, తాతయ్య ఏంట్రా ఇప్పుడే నేను నీకు గుర్తొచ్చానా? మన ఫ్యామిలీ బిజినెస్ ని చూసుకుంటావు, కంపెనీ బాధ్యత అంతా నీకు అప్పగించి నేను హాయిగా ఉందాము అని అనుకుంటే నువ్వేమో కార్ రేసింగ్ అది ఇది అని తిరుగుతున్నావు కదా అన్నప్పుడు హీరో వచ్చి, మన కంపెనీని చూసుకోవడానికి అన్నయ్య ఉన్నాడు కదా తాతయ్య, ఆల్రెడీ అన్నయ్య మన కంపెనీని చూసుకుంటున్నాడు కదా, వాడు కంపెనీని బాగా చూసుకుంటున్నాడు అన్నప్పుడు హీరో తాతకి కోపం వచ్చేస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మన కంపెనీని టేక్ ఓవర్ చేయడానికి నీకు మాత్రమే రైట్స్ ఉంది, వాడికి లేదు అని అంటాడు. యాక్చువల్లీ ఎందుకు హీరో తాతయ్యకి హీరో అన్నని చూస్తుంటే అసలు నచ్చడం లేదు అని చూస్తే, హీరో నాన్న అంటే తాతయ్య కొడుకు వాళ్ళ కంపెనీలోనే వర్క్ చేసే ఒక అమ్మాయిని లవ్ చేసింటాడు. ఆ అమ్మాయికి పుట్టిన అబ్బాయి హీరో అన్న. కానీ హీరో తాతయ్యకి ఇలా మన కింద పనిచేసే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కదా అని వాళ్ళని విడగొట్టి హీరో నాన్నకి ఇంకొక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింటాడు. సో ఆ తరువాత పుట్టిన అబ్బాయే హీరో. కానీ హీరో చిన్నగా ఉన్నప్పుడే హీరో నాన్న వాళ్ళ అమ్మ చనిపోతారు. సో హీరోని వాళ్ళ తాతయ్యనే పెంచింటాడు. ఇలా ఉన్న ఆ టైంలో హీరో నాన్న వాళ్ళ ఫస్ట్ వైఫ్ వచ్చి, నా కొడుకుని ఇక నుంచి మీరే చూసుకోండి అని వాణ్ణి కూడా హీరో తాతయ్య దగ్గర వదిలేసి వెళ్ళింటారు. సో అప్పటి నుండే హీరో తాత హీరో అన్న మీద పెద్దగా ప్రేమని చూపించేవాడు కాదు. కానీ హీరోని మాత్రం బాగా చూసుకోవడం వల్ల హీరో అన్న చిన్నప్పటి నుండే హీరోని ఒక శత్రువులా చూస్తుంటాడు. అంతేకాకుండా హీరో తాతయ్య వాళ్ళ మొత్తం కంపెనీని హీరో పేరు మీద రాయాలి అని అనుకుంటాడు. అందుకే హీరో అన్నయ్యకి హీరో మీద అంత కోపం. ఇప్పుడు అలానే కట్ చేస్తే మన రేసింగ్ టీమ్ ని చూపిస్తారు. అందరికి ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ జరుగుతుంటుంది. వాళ్ళ కోచ్ వచ్చి, జరగబోయే ఫిజికల్ టెస్ట్ లో మీరు ఫెయిల్ అయ్యారు అంటే ఆ తరువాత మీ కల్లో కూడా మీరు కార్ రేసింగ్ గురించి ఆలోచించకూడదు అన్నట్లు చెప్తాడు. దానివల్ల అందరికీ ఈ ఫిజికల్ టెస్ట్ ట్రైనింగ్ చాలానే స్ట్రిక్ట్ గా జరుగుతుంది. సిటప్స్, పుషప్స్, పుల్లింగ్ అని చాలా ఫిజికల్ ఎక్సర్సైజ్ అంతా చేపిస్తుంటారు. ఆ ఎక్సర్సైజ్ అంతా అయిన తరువాత ఫోకస్డ్ గా ఉన్నారా, ఎంత స్పీడ్ గా ఉన్నారు, ఎంత స్పీడ్ గా డ్రైవ్ చేస్తున్నారు అని అన్నింటినీ చెక్ చేస్తుంటారు. దాని ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు అలానే నైట్ కూడా అవుతుంది. ఆ రోజుటికైనా ట్రైనింగ్ ని కంప్లీట్ చేసి రూమ్ కి వెళ్ళిపోతారు. హీరోని చూసారంటే జస్ట్ షార్ట్స్ మాత్రం వేసుకుని కూర్చోంటాడు. హీరోయిన్ చూసేసి, ఇంత పొడుగ్గా పెరిగిండావు, మంచిగా డ్రెస్ వేసుకోవాలి అని తెలీదా అని అరుస్తుంది. అప్పుడు హీరో, అరే రూమ్ లోనే కదరా ఉన్నాము, అయినా ఇద్దరం అబ్బాయిలమే కదా, మరి ఇంకేం, నువ్వే సమ్మర్ లో కూడా ఇలా ఫుల్ గా డ్రెస్ ని వేసుకుని తిరుగుతున్నావు, నీకు వేడిగా లేదా అని అడగ్గా హీరోయిన్, నీకేం ప్రాబ్లం, నాకు ఎలా నచ్చితే అలా వేసుకుంటాను అంటుంది. అప్పుడు హీరో, అవునవును నాకెందుకు అని చెప్పి వాడిప్పుడు స్ప్రే కొట్టగా హీరోయిన్ మండిపడి ఓవర్ గా చేస్తున్నాడు, ఊరికే స్ప్రే చేస్తున్నాడు అని చెప్పి విండోని ఓపెన్ చేస్తుంది. కానీ హీరో ఫాస్ట్ గా వెళ్ళి, ఏసీ ఆన్ లో ఉంది కదా, ఎందుకు విండోస్ ని ఓపెన్ చేస్తున్నావు అని క్లోజ్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్, నాకు ఆ పర్ఫ్యూమ్ స్మెల్ నచ్చనే లేదు అని విండోస్ ని ఓపెన్ చేయగా, ఇది పర్ఫ్యూమే కాదు అని హీరో మళ్ళీ విండోని క్లోజ్ చేసి, ఫస్ట్ నువ్వు వెళ్ళి స్నానం చేయని అర్చగా హీరోయిన్ టెన్షన్ అయి, నేను స్నానం చేస్తాను లేదంటే అలానే ఉంటాను, నీకేం ప్రాబ్లం అని వెళ్ళి పనుకుంటుంది. హీరో చూస్తాడు, ఏంటి వీడు విచిత్రంగా చేస్తున్నాడు అన్నట్లు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. వీళ్ళకి ఇప్పుడు ఫిజికల్ టెస్ట్ కైనా ట్రైనింగ్ జరుగుతుంది కదా, సో ఇప్పుడు వాళ్ళ డ్రైవింగ్ స్కిల్ ని చెక్ చేస్తుంటారు.
హీరోయిన్ కంటే కూడా హీరో చాలా ఫాస్ట్గా ఉన్నాడు, కానీ హీరోయిన్ స్లోగా ఉంది. సో ఇప్పుడు కోచ్ హీరోయిన్ దగ్గర, నువ్వు డ్రైవింగ్లో చాలానే స్లోగా ఉన్నావుమా, కాస్త నీ స్పీడ్ని పెంచు అన్నట్లు చెప్పి నెక్స్ట్ గ్రూప్ని పిలిచి టెస్ట్ చేస్తుంటారు. ఆ టైం హీరో హీరోయిన్ దగ్గర, నీ దగ్గర స్కిల్ ఇంకా స్పీడ్ అంతా ఉంది, కానీ ఏంటి నీ బాడీని చాలా వీక్గా ఉన్నట్లుంది అన్నట్లు చెప్పగా, అంతే హీరోయిన్ మండిపడి వాడి కాళ్ళని తొక్కడానికి ట్రై చేస్తుంటుంది, కానీ హీరో కాళ్ళని దూరం తీసేస్తాడు. నెక్స్ట్ వచ్చి వాళ్ళ భుజాలంతా చాలానే స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మెడకి కాళ్ళకి కలిపి ఒక ఎలాస్టిక్ లాంటిది వేసుకొని కింద కూర్చొని పైకి లేస్తుంటారు. కానీ అది చాలా టైట్ గా ఉన్నట్లుంది ఆ ఎలాస్టిక్. సో హీరోయిన్ కి చాలానే కష్టంగా ఉంది, చాలా కష్టపడి చేస్తుంటుంది. హీరోయిన్ అలా చేయడం వాళ్ళ కోచ్ చూసేసి, ఏం బాబు నీకు గర్ల్ ఫ్రెండ్ ఏమైనా ఉందా లేదా అన్నట్లు అడగ్గా, హీరోయిన్కి ఏం మొత్తం కాలేదు. అలానే బిత్ర ముఖం పెట్టి చూడగా ఆ కోచ్ని చూసారంటే, రే నేను నిన్ని తిడుతున్నా, నిల్చొని ఎవరిని చూస్తున్నావేంటి అని అరచగా పక్కన హీరోకి అంత సంతోషంగా ఉంది, నవ్వుతూ చూస్తుంటాడు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి రన్నింగ్ ప్రాక్టీస్ జరుగుతుంది, కానీ హీరోయిన్ వల్ల కావడం లేదు. హీరో ఏం రా అంటే, షనా ఏం చేస్తున్నావు, త్వరగా రా అని హీరో ముందు పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. కానీ వెనకాల చూస్తే హీరోయిన్ వల్ల కాక అలానే కింద పడిపోతుంది. హీరో కూడా చూసేసి ఫాస్ట్ గా వెళ్ళి, ఏమైందిరా నీకు అని చెప్పి హీరోయిన్ ని పైకి లేపుతాడు. కానీ అలా కింద పడటం వల్ల చేతికి దెబ్బ తగిలింటుంది. సో ఇప్పుడు హీరోయిన్ ని కూర్చోపెట్టి చాలా కేరింగ్ గా తగిలిన గాయానికి ఆయింట్మెంట్ ని వేస్తుంటాడు. హీరోయిన్ అయితే అలానే నవ్వుతూ హీరోని సెట్ కొడుతుంటుంది. కానీ వీళ్ళిద్దరూ ఇక్కడ ఇలా కూర్చోండడం అద్దాల అబ్బాయి జుట్టుడు చూసేసి, ఏంట్రా వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే ఏదో తేడాగా కనిపిస్తుంది కదా అని కళ్ళు పెద్దవి చేసి చూడగా అక్కడికి వాళ్ళ టీం మేనేజర్ వచ్చేస్తుంది. వచ్చి, వాళ్ళిద్దరం వింతగా అంత కనిపించడం లేదు, మీ ఇద్దరిని చూస్తుంటేనే చాలా వింతగా కనిపిస్తున్నారు, వెళ్ళి మీ పని చూడండిరా అని చెప్పి వెళ్తుంది. ఇంకా ఇక్కడ హీరో బ్యాండేజ్ అంతా వేసిన తరువాత హీరోయిన్, ఫిజికల్ టెస్ట్ ఇంత కష్టంగా ఉంటుంది అని నేను అస్సలు అనుకోలేదు అంటుంది. అప్పుడు హీరో, నువ్వు అమ్మాయిలా ఇంత వీక్ గా ఉంటావు అని నేను అస్సలు అనుకోలేదు అంటాడు. వెంటనే హీరోయిన్, ఏంటి అబ్బాయి అమ్మాయి అని అంతా కంపేర్ చేసి మాట్లాడుతున్నావు, అమ్మాయిల్లో కూడా కార్ రేస్ ఛాంపియన్స్ ఎంతమంది అయిండారు అని నీకు తెలుసా తెలీదా అన్నప్పుడు హీరో, నేనేం వాళ్ళతో కంపేర్ చేసి అంత చెప్పలేదు, ఈ రేసింగ్ కార్ అంతా చాలానే ఫాస్ట్ గా వెళ్తుంది, నువ్వు ఒక చిన్న తప్పు చేసినా కూడా దానివల్ల ఏర్పడే ప్రభావం చాలానే పెద్దగా ఉంటుంది, దానివల్ల ఫిజికల్ ట్రైనింగ్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఉమెన్స్ కి చాలానే కష్టంగా ఉంటుంది, దానివల్లనే నేను అలా కంపేర్ చేసి చెప్పాను అంటాడు. ఇప్పుడు హీరో చెప్పిందంతా విన్న హీరోయిన్ ఫిజికల్ గా తను ఎలా అయినా స్ట్రాంగ్ అవ్వాలి అని చెప్పి నైట్ అవుతున్నా రూమ్ కి వెళ్లకుండా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటుంది. రూమ్ లో హీరో అయితే, ఏంటి ఇంత నైట్ అవుతున్నా వీడు ఇంకా రూమ్ కి రాలేదు అని చూస్తుంటాడు. సరే ఫోన్ చేద్దామని ఫోన్ తీస్తాడు, కానీ ఏమనుకున్నాడు ఏమో ఫోన్ చేయకుండా ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా చాలా లేట్గానే హీరోయిన్ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసి రూమ్కి వస్తుంది. కానీ అంతలో హీరో నిద్రపోయింటాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరో లేచి చూస్తే పక్కన బెడ్లో హీరోయిన్ లేదు. చాలా త్వరగా పొద్దున్నే లేచి ట్రైనింగ్కి వెళ్ళిపోయింటుంది. హీరో చూసేసి, ఈ క్షణ అమ్మాయా ఏంటి, అమ్మాయిలు వీక్గా ఉంటారు వాళ్ళకి కష్టంగా ఉంటుంది అని చెప్తే వీడు దాన్ని సీరియస్గా తీసుకొని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాడేంటి అని చెప్పి రెడీ అయ్యి జిమ్కి వెళ్ళి చూస్తే హీరోయిన్ చాలా కష్టపడి చేస్తుంటుందా. హీరో టెన్షన్ అయిపోతాడు. ఫాస్ట్గా వెళ్ళి హీరోయిన్ని పట్టుకొని, ఏం రా చూస్తున్నావు నువ్వు, ఇలా రెస్ట్ అన్నదే లేకుండా ప్రాక్టీస్ చేస్తే చచ్చిపోతావురా అని అరిచినప్పుడు హీరోయిన్ కూడా కోపంగా, నువ్వు నా విషయంలో తల దూర్చకు, నేను ఎలా అయినా ఈ రేసింగ్ కాంపిటీషన్లో విన్ అవ్వాలి, దానికోసం నేను ఏమైనా చేస్తాను అన్నప్పుడు హీరో ఏమనుకున్నాడో ఏమో, సరే వదులు, మనిద్దరం కలిసి ప్రాక్టీస్ చేద్దాం, నేను ఆల్రెడీ అబ్రాడ్లో ట్రైనింగ్ తీసుకున్నా, సో నేనే నీకు నేర్పిస్తా అంటాడు. హీరోయిన్కి ఆ మాట విని హ్యాపీగానే ఉంది. ఫస్ట్ వీళ్ళు ఫిజికల్ టెస్ట్లో పాస్ అవ్వాలి, అప్పుడే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయగలరు. సో ఇద్దరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తారు. హీరో దగ్గరుండి మరి ఎలా చేయడం అని నేర్పించడం, హీరోయిన్ అలానే ఫాలో అయి చేయడం అని చాలా బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఇలానే నైట్ అవుతుంది. హీరో ఎప్పటిలా బుక్ చదువుతూ కూర్చుంటాడు. అప్పుడు హీరోయిన్, రేపు మనకి ఫిట్నెస్ టెస్ట్ ఉంది, సో త్వరగా పనుకొని నిద్రపో అని చెప్పగా వాడు, నువ్వేం ఫీల్ అవ్వకు, రేపు మనిద్దరం ఖచ్చితంగా ఆ టెస్ట్లో పాస్ అవుతామని హీరో పాజిటివ్గా మాట్లాడతాడు.
హీరోయిన్కి ఆ మాట విని హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే అవుతుంది. ఆ ఫిట్నెస్ టెస్ట్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇందులో పాస్ అయితేనే మీరు రేసింగ్ గురించి ఆలోచించగలరు. ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకోండి, ఇలానే ఇంటికి వెళ్ళేలా ఉంటుంది. ఆ తరువాత మీ ఇష్టం. సో చూసి జాగ్రత్తగా చేయండి అని చెప్పి వాళ్ళు ఇన్ని రోజులుగా ప్రాక్టీస్ చేసిన రన్నింగ్, జంపింగ్, స్పీడ్ టెస్ట్ అని అన్నింటినీ వాళ్ళ కోచ్ అందరి దగ్గర చేయించి ఎవరు ఎంత బాగా చేశారు అని స్కోర్ అంతా వేస్తుంటాడు. ఫైనలీ వాళ్ళ ఫిట్నెస్ టెస్ట్ అంతా కంప్లీట్ అయ్యి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తుంటారు. కోచ్ వచ్చి ఈ ఫిట్నెస్ టెస్ట్లో నలుగురు మాత్రమే పాస్ అయ్యారు అని చెప్పగా హీరోయిన్కి ఒకలా భయంగా ఉంది. ఇప్పుడు కోచ్ కూడా ఎవరు ఆ నలుగురు అని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ వచ్చి చెన్ అని హీరో పేరు చెప్తాడు. హీరోకి ఆల్రెడీ నమ్మకం ఉనింటుంది వాడు పాస్ అవుతాడు అని. సో పెద్దగా రియాక్ట్ అవ్వడు, కూల్గానే ఉంటాడు. నెక్స్ట్ వాళ్ళ టీంలో ఉన్న ఇద్దరి పేర్లు చెప్తాడు. అంతే, హీరోయిన్ ఫేస్ డల్గా అయిపోతుంది. ఒకవేళ నేను పాస్ అవ్వలేదా అని భయపడుతూ నిల్చున్నప్పుడు ఫైనలీ హీరోయిన్ పేరుని కోచ్ చెప్పగా హీరోయిన్కి ఇప్పుడే ప్రాణం తిరిగి వస్తుంది. కానీ ఒక ఖుషీలో ఫాస్ట్గా వెళ్ళి హీరోని హక్ చేసుకుంటుంది. హీరో కూడా సరేరా సరే, నాకు తెలుసు నువ్వు పాస్ అవుతావని అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైం అక్కడికి మేనేజర్సో, అద్దాల అబ్బాయి, ఇంకో జుట్టోడు అని ముగ్గురు రాగా ఇప్పుడు హీరోయిన్ మేనేజర్సో అమ్మాయి కదా, దానివల్ల ఫాస్ట్గా వెళ్ళి తనని హక్ చేసుకుంటుంది. నేను ఫిజికల్ టెస్ట్లో పాస్ అయిపోయా అని. ఇంకా వాళ్ళు టెస్ట్లో పాస్ అవ్వడం వల్ల అందరూ సెలబ్రేట్ చేద్దామని బయట వెళ్తారు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే చూపిస్తారు. మేనేజర్సో హీరోయిన్ని పిలుచుకొని వెళ్ళి వాళ్ళు కాంపిటీషన్ అప్పుడు డ్రైవ్ చేసే రేసింగ్ కార్ని చూపిస్తుంది. అద్దాల అబ్బాయి, చుట్టోడు ఇద్దరూ కలిసే ఆ కార్ని డిజైన్ చేసింటారు. హీరోయిన్ ఇద్దరికి ఆ కార్ చాలా బాగా నచ్చుతుంది. సూపర్గా ఉంది కార్ అని చూస్తున్నప్పుడు అక్కడికి ఒకడు వస్తాడు. వీడి పేరు కాంగ్. వీడిని చూడగానే హీరో ఫేస్ ఒకలా డల్గా చేంజ్ అవుతుంది. ఎందుకో అని తెలియడం లేదు. ఇప్పుడు వెనకాలే హీరో అన్న కూడా వస్తాడు. హీరో అన్నని వీడిని పిలుచుకొని వచ్చింటాడు. ఈ కాంగ్ వచ్చి హీరో వాళ్ళ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీలో రేసింగ్ టీంలో జాయిన్ అయింటాడు. యాక్చువల్లీ ఇదంతా హీరో తాతయ్యకి ఇష్టం లేదు. కానీ హీరో అన్ననే వాళ్ళ తాతయ్యని మోసం చేసి కాంగ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కంపెనీ కోసం రేసింగ్లో పార్టిసిపేట్ చేయమని ఆ అగ్రిమెంట్లో సైన్ తీసుకుంటాడు. ఎందుకు అని చూస్తే హీరోని ఎలా అయినా ఓడించాలి అని. అంతేకాకుండా ఈ కాంగ్ని పెట్టి హీరోని ఫినిష్ చేయాలి అనే హీరో అన్న ఇలా అంతా చేస్తుంటాడు. యాక్చువల్లీ ఈ కాంగ్ కూడా హీరో మీద రివెంజ్ తీసుకోవడం కోసమే హీరో అన్నతో చేతులు కలిపి హీరోకి ఆపోజిట్ గా కార్ రేస్ లో పార్టిసిపేట్ చేస్తుంటాడు. అంతలా హీరోకి కాంగ్ కి మధ్య ఏం జరిగింది అని చూస్తే యాక్చువల్లీ ఈ కాంగ్ కూడా ఒక రేసరే. చాలా సంవత్సరాల ముందు జరిగిన ఒక కార్ రేస్ లో హీరో తెలియకుండా కాంగ్ డ్రైవ్ చేస్తున్న కార్ని గుద్దడంతో ఆ కాంగ్ కాళ్ళకి భయంకరంగా దెబ్బ తగులుతుంది. హీరో వల్లనే యాక్సిడెంట్ అయింటుంది. కానీ ఆ యాక్సిడెంట్ కావాలని జరిగిండదు. తెలియకుండానే హీరో వాన్ని యాక్సిడెంట్ చేసేలా అయిపోయింటుంది. దానివల్ల ఆ కాంగ్ చాలా ఇయర్స్గా రేసింగ్లో పార్టిసిపేట్ చేయలేకపోయింటాడు. దానివల్ల ఆ కాంగ్ చాలా ఇయర్స్గా రేసింగ్లో పార్టిసిపేట్ చేయలేకపోయింటాడు. అందుకే హీరో ఆ కాంగ్ని చూడగానే ఒకలా డల్గా అయింటాడు. ఇంకా ఈ కారణం వల్లనే ఆ కాంగ్ హీరో మీద పగ తీర్చుకోవడానికి హీరో అన్నతో చేతులు కలిపింటాడు. ఇప్పుడు హీరోని చూసి హో, ఈ కార్లోనేనా నువ్వు రేసింగ్ చేయబోయేది అని కార్ని కొడతాడు. అప్పుడు మన చుట్టోడు ఫాస్ట్గా ఏం చేస్తున్నావు కార్ని అని అరుచుకుంటూ రాగా ఆ కాంగ్ అలానే పొగరుగా ఓ నువ్వేనా ఈ కార్ మెకానిక్, ఈ కార్ని నేనేం చేయాల్సిన అవసరం లేదు, ఇదిగో ఇక్కడ నిల్చోన్నాడే చెన్, వీడికి యాక్సిడెంట్ చేయడంలో చాలా బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది. సో నువ్వు ఈ చెన్కి చెప్పు నీ కార్ని మంచిగా చూసుకోమని అని చాలా సర్కాస్టిక్గా మాట్లాడుతుంటాడు. హీరోని ఇలా మాట్లాడుతుంటే అందరికీ చాలానే కోపం వస్తుంది. అయినా కంట్రోల్ చేసుకుని నిల్చో ఉంటారు. అప్పుడు మేనేజర్స్ హీరో అన్న దగ్గర మిస్టర్ యాంగ్, మీ రేసింగ్ టీం కోసం మీరు ఈ కాంగ్ని కూడా తీసుకున్నట్లు విన్నాను, నిజమా? ఇలాంటి మనుషులనంతా మీ టీంలోకి అసలు ఎలా తీసుకున్నారు ఏంటి అని చెప్పగా ఆ మాట విని ఆ కాంగ్ ఎగురుకుంటూ వస్తాడు. ఏం చెప్పావు నువ్వు అని. అంతలో హీరో అన్న వాడిని స్టాప్ చేసి మేనేజర్ సో దగ్గర నేను ఇక్కడికి జస్ట్ నా తమ్ముడు చెన్ని చూసేసి వెళ్దామని వచ్చాను అంతే అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి చెన్, నేను తాతయ్య నిన్ని చాలానే మిస్ అవుతున్నాం తెలుసా, నువ్వు అప్పుడప్పుడు వచ్చి తాతయ్యని చూసేసి వెళ్ళు చెన్ అని చాలా మంచోడిలా మాట్లాడుతుంటాడు. ఆ తర్వాత మేనేజర్ సోని చూసి అవును, మీరు చెప్పినట్లు కాంగ్ మా రేసింగ్ టీం కోసం వర్క్ చేస్తున్నాడు. కాంగ్ ఎక్సలెంట్ అయిన ఒక రేసర్. చాలా సంవత్సరాల క్రితం యాక్సిడెంట్ అయినా అతని కాళ్ళు కూడా ఎలానో ఇప్పుడు బాగా అయింది, లేదంటే కాంగ్ కెరియరే పోయింటుంది అని చెప్పి ఇప్పుడు అలానే హీరోని చూసి చెన్, నీ వల్లనే కాంగ్కి యాక్సిడెంట్ అయ్యింది. సో నేను ఇప్పుడు అతన్ని మన కంపెనీ రేసింగ్ టీం కోసం తీసుకుంటున్నా.
అందులో నీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, నా మీద కోపం లేదు కదా, నీకు ఓకేనే కదా అన్నట్లు అడగ్గా హీరో అయితే వాడి వల్లనే ఆ కాంగ్కి అలా యాక్సిడెంట్ అయింది అని ఆల్రెడీ చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాడు. దానివల్ల ఇప్పుడు వాళ్ళ అన్న దగ్గర లేదు నాకేం ప్రాబ్లం లేదు అన్నట్లు చెప్పగా హీరో అన్న మనసులో నాకు కావాల్సింది ఇదేరా, ఆ కాంగ్ని పెట్టే నిన్ను ఫినిష్ చేస్తా చూడు అని అనుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆ కాంగ్ హీరోని చూసి జాగ్రత్తగా ఉండు, నేను ఎప్పుడూ నిన్ని గమనిస్తూనే ఉంటా అని ఒకలా బెదిరించేలా మాట్లాడి వెళ్తుంటాడు. ఆ కాంగ్ అక్కడి నుండి వెళ్ళిన వెంటనే హీరోయిన్ హీరో దగ్గరకు వెళ్ళి నువ్వు ఓకేనే కదా అన్నట్లు అడుగుతుంది. కానీ హీరో ఏం మాట్లాడకుండా సైలెంట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే హీరో పాస్ట్ లో జరిగిన యాక్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ట్రాక్ లో అంత ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేస్తుంటాడు. వాడు అలా డ్రైవ్ చేయడం మేనేజర్ హీరోయిన్ దూరంలో నుండి చూస్తుంటారు. అప్పుడు మేనేజర్ హీరోయిన్ దగ్గర ఆ కాంగ్ మన చెన్ కి అగెయిన్స్ట్ గా ఉండాలి అని చెన్ వాళ్ళన్న ఆ కాంగ్ ని కావాలని వాళ్ళ రేసింగ్ టీంలో చేర్చుకున్నాడు అన్నప్పుడు హీరోయిన్ అదేలా అతను అలా చేస్తాడు, వాళ్ళిద్దరూ బ్రదర్స్ కదా అన్నప్పుడు మేనేజర్స్ బ్రదర్సే కానీ ఇద్దరూ ఒకే అమ్మకి పుట్టలేదు అంటుంది. ఆ మాట విని హీరోయిన్ కి చాలానే షాకింగ్ గా ఉంటుంది. అలానే హీరో గురించి తలుచుకున్నప్పుడు బాధగా కూడా ఉంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో హీరోయిన్ ఇద్దరు మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గర నువ్వు ఎందుకు ఈ రేసింగ్ కి వచ్చావు అని అడగ్గా హీరోయిన్ ఇందులో కాంపిటీషన్ ఎక్కువ, నాకు ఈ కాంపిటీషన్స్ అంటే చాలా ఇష్టం, అందుకే వచ్చాను. సరే నువ్వెందుకు వచ్చావు అని హీరోని అడిగినప్పుడు హీరో వచ్చి ఎందుకు అంటే నాకు ఈ కార్ రేసింగ్ అంటే చాలానే ఇష్టం, అందులోనూ ఫస్ట్ టైం నాకు నచ్చింది నేను ఇప్పుడే చేస్తున్నా, కానీ చిన్నప్పుడు అలా ఉండేది కాదు. చిన్నప్పుడు నా కోసం ఆల్రెడీ అన్నింటినీ అరేంజ్ చేసి పెట్టింటారు. నేను ఏం చేయాలి, ఏం చదవాలి, ఎక్కడ చదవాలి అని అన్నింటినీ వాళ్ళే డిసైడ్ చేసి పెట్టేస్తారు. ఆ విధంగానే నేను చేస్తున్నా. కొన్నిసార్లు మా అన్నని చూసి నాకు చాలానే జెలస్గా అనిపించేది. ఎందుకంటే వాణ్ణి మా తాత అసలు పట్టించుకోడు. దానివల్ల వాడు ఫ్రీగా ఉండేవాడు. వాడికి ఏమనిపిస్తుందో ఏది నచ్చుతుందో అది చేసేవాడు. అయినా కూడా మా తాతయ్యకి నా మీద చాలానే కేరింగ్ ఎక్కువ అన్నప్పుడు హీరోయిన్ నువ్వు రేసింగ్ కి రావడానికి ఏం కారణం ఉన్నా కూడా నాలా నువ్వు నచ్చే కదా వచ్చావు అన్నప్పుడు హీరో నువ్వు నా కోసం అంతా ఏం ఫీల్ అవ్వకురా, నేను జస్ట్ నీ దగ్గర చెప్పాను అంతే, ఈ రేసింగ్ మాత్రమే నాకు ఇప్పుడు ఉన్న ఒకే ఒక చాయిస్, సో ఇందులో ఎలా అయినా విన్ అవ్వాలి అన్నదే నా గోల్ అన్నప్పుడు హీరోయిన్ నాకు నీ మీద నమ్మకం ఉంది, నేను నీతో ఉంటాను, ఖచ్చితంగా ఇద్దరం కలిసి విన్ అవుదామని చెప్పినప్పుడు హీరోని చూసారంటే కానీ ఒక్కరు మాత్రమే కదా ఛాంపియన్ అవ్వగలరు, మనిద్దరం ఒకే టీం అయినా కూడా నేను విన్ అయిపోతే నన్ను చూసి నువ్వు జలస్గా అంత ఫీల్ అవ్వకూడదురా, ఓకేనా అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఓ అవునా, సరే సరే కాంపిటీషన్ అప్పుడు చూద్దాం ఎవరు విన్ అవుతారో అన్నట్లు చెప్తుంటుంది. ఇంకా నెక్స్ట్ డే చూసారంటే హీరోయిన్ హీరో కోసం ఫుడ్ అంతా కుక్ చేస్తుంటుంది. వాడు లేచిన వెంటనే వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా మనం బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పగా వాడు వెళ్తాడు బ్రష్ చేస్తూ రే షనాన్ నువ్వు మాత్రం ఒక అమ్మాయి అయింటే ఖచ్చితంగా నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు వెంటనే హీరోయిన్ నిజంగానా అని అడగ్గా హీరో కూడా అవును నిజంగానే అని చెప్తాడు. హీరోయిన్ కి అయితే అంత సంతోషంగా ఉంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే రేసింగ్ కోసం ట్రైనింగ్ జరుగుతుంటుంది. హీరోయిన్ బాగానే డ్రైవ్ చేస్తుంది కానీ హీరో మాత్రం ఇంకా కూడా పాస్ట్ లో ఆ కాంగ్ ని యాక్సిడెంట్ చేసిన దాని గురించి ఆలోచించడం వల్ల వాడు డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. దానివల్ల అందరికంటే లాస్ట్ గా వస్తాడు. మేనేజర్ సో అరుస్తుంది చెన్ ఏంటి నువ్వు ఇలా డ్రైవ్ చేస్తున్నావు, నీ మనసులో అసలు నువ్వేం అనుకుంటున్నావు ఏంటి అని అరుస్తుంది. కానీ హీరో చాలానే అప్సెట్ లో ఉన్నాడు. ఎవరు ఏం చెప్పినా ఆ యాక్సిడెంట్ చేసిన విషయం మాత్రమే వీడి మైండ్ లో రన్ అవుతుంటుంది. రూమ్ కి కూడా ఇంకా వెళ్ళలేదు. సో హీరోయిన్ హీరోకి కాల్ చేస్తుంది కానీ హీరో లిఫ్ట్ చేయలేదు. వాడికి ఏమైంది, ఎందుకు అలా చేస్తున్నాడు అని హీరోయిన్ రూమ్ లో హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. ఎప్పుడు వస్తాడు అని ఆ టైం హీరోని చూపిస్తారు. వాడు రోడ్ ని క్రాష్ చేస్తుంటాడు. ఆ టైం ఒక కార్ హీరోని గుద్దేలా చాలానే ఫాస్ట్ గా వస్తుంది. ఆ టైం కరెక్ట్ గా హీరోయిన్ వచ్చి హీరోని కాపాడేస్తుంది. నీకేం కాలేదు కదా అని హీరోయిన్ అడగ్గా నేను బానే ఉన్నా రా వెళ్దామని వాడు అక్కడి నుండి ఫాస్ట్ గా వెళ్ళిపోతుంటాడు. అప్పుడు హీరోయిన్ వాడిని స్టాప్ చేసి చెన్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని అంతా నాకు తెలియదు, కానీ మనిద్దరం టీమ్మేట్స్ అన్న విషయాన్ని మర్చిపోకు, ఎప్పుడు నాతో మాట్లాడాలి అని అనిపించినా సరే నాతో మాట్లాడు, నేను ఉన్నాను అంటుంది. వాడు సరేలేరా లేట్ అయింది రా, నేను బానే ఉన్నా, నా కోసం అంతా నువ్వేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇద్దరు రూమ్కి వెళ్ళిపోతారు.
కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. ఫిజికల్ టెస్ట్ లో పాస్ అయిన నలుగురికి వాళ్ళ కోచ్ ట్రైనింగ్ ఇస్తుంటాడు. అప్పుడు హీరో ఫోకస్డ్ గా ఆడకుండా యాక్సిడెంట్ అంతా చేస్తుంటాడు. కోచ్ కి కోపం వచ్చేస్తుంది. ఏంటి చెన్ నువ్వు ఇలా ఆడుతున్నావు అని హీరోని అర్చగా హీరో కూడా సారీ కోచ్ అంటాడు. సారీని నువ్వు నా దగ్గర చెప్పకు, నీకు నువ్వే సారీ చెప్పుకోవాలి అని అర్చి ఇంకా అందరూ వెళ్ళి రెస్ట్ తీసుకోండి, రేపు అందరూ 100% ఫోకస్డ్గా ఉండాలి గేమ్లో అని చెప్పి కోచ్ వెళ్ళిపోతాడు. అప్పుడు హీరోయిన్ సరేరా మనం ఒక ప్లేస్కి వెళ్దామని హీరోని పిలుస్తుంది. కానీ హీరో లేదు నేను రాను అంటాడు. కానీ హీరోయిన్ వదలదు, నువ్వు వచ్చి తీరాలి అని హీరోని లాక్కుని వెళ్ళిపోతుంది. ఒక గేమింగ్ సెంటర్కే పిలుచుకుని వెళ్తుంది. జాలీగా గేమ్స్ ఆడుతుంటారు. అప్పుడు హీరోయిన్ కావాలనే హీరో కార్ని గుద్దేసి వెళ్తుంటుంది. ఎక్కడ నీ వల్ల అయితే నా కార్ని గుద్దు చూద్దామని చాలా ఫాస్ట్గా వెళ్తుంటుంది. వాడు ఓ అవునా నిన్ని నేను పట్టుకోలేను అని అనుకుంటున్నావా అని హీరోయిన్ ని చేస్ చేసుకుంటూ వెళ్ళగా ఇలానే ఇద్దరు జాలీగా ఆడుతుంటారు. ఇప్పుడే హీరోకి కాస్త రిలీఫ్ గా ఉంటుంది. సో హీరోయిన్ దగ్గర థ్యాంక్ యూ అన్నట్లు చెప్పగా మనమంతా ఒకే టీం, మన మధ్య థ్యాంక్స్ ఎందుకు అంటుంది. ఇలా ఇద్దరు ఆ రోజంతా ఫుల్ గా గేమ్స్ ఆడేసి చాలానే టయర్డ్ అయి రూమ్ కి వెళ్తారు. హీరో రూమ్ కి వెళ్ళగానే స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. ఆ గ్యాప్ లో హీరోయిన్ లేడీస్ బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేసి వస్తుంది. కానీ హీరోయిన్ అలా లేడీస్ బాత్రూమ్ లో నుండి రావడాన్ని మేనేజర్ సో చూసేస్తుంది. ఇప్పుడు తనకి తెలిసిపోతుంది షనాన్ ఒక అమ్మాయి అని. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర నువ్వు ఎంత పెద్ద విషయాన్ని దాస్తున్నావని తెలుసా, నువ్వు అమ్మాయి అన్న విషయాన్ని ఎవరైనా కనిపెట్టేస్తే ఏం చేస్తావు అని అడగ్గా హీరోయిన్ సారీ సో కోపగించుకోకండి, నేను చేసింది తప్పే, దయచేసి నన్ను క్షమించచ్చు కదా అని అలానే ప్లీజ్ చేసి అడుగుతుంది. నా బ్రదర్ కోసమే నేను ఇలా ఒక అబ్బాయిలా ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యాను అన్నట్లు చెప్తుంటుంది. ఆ టైం ఈ జుట్టోడు ఉన్నాడు కదా, వాడు కరెక్ట్ గా ఫ్రెష్ అప్ అయి బయట రాగా లోపల ఎవరో మాట్లాడుతున్నట్లు వాడికి సౌండ్ వినిపిస్తుంది. అలానే స్టాప్ అయిపోతాడు. ఆ టైం లోపల హీరోయిన్ నేను ఒక అమ్మాయి కావడం వల్ల నాకు ఫిట్నెస్ ట్రైనింగ్ చాలానే కష్టంగా ఉంది. వేరే క్లబ్లో ఎక్కడైనా జాయిన్ అవుదామని ఫస్ట్ ట్రై చేశాను, కానీ అక్కడంతా చాలా ఓవర్గా ఫీజు అడిగారు. అందుకే నేను ముందే అక్కడంతా జాయిన్ అవ్వలేకపోయాను. కానీ ఇక్కడ నాకు చాలా బాగా నేర్పిస్తున్నారు అన్నట్లు చెప్పగా వెంటనే మేనేజర్ సో మరి ఇక్కడ అంతా మేనేజ్ చేసేది నేను కదా, మరి అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుంది కదా అని వీళ్ళిద్దరూ మాట్లాడేదంతా ఈ జుట్టోడు వినేస్తాడు. ఇంకా హీరోయిన్ మేనేజర్ ఇద్దరు మాట్లాడేసి బయట వచ్చే టైంకి జుట్టోడు వెళ్ళి దాక్కునేస్తాడు. మేనేజర్ సో ఆ జుట్టోడు వినేశాడు అన్న విషయం అంతా తెలియక హీరోయిన్ దగ్గర నీకు కావాలంటే రూమ్ ని చేంజ్ చేసి ఇవ్వనా అని అడుగుతుంది. కానీ హీరోయిన్ అదంతా ఏం ప్రాబ్లం లేదు, నేను ఆ రూమ్ లోనే ఉంటాను అంటుంది. ఇంకా ఈ జుట్టోడికి అయితే హీరోయిన్ ఒక అమ్మాయి అని తెలిసి వాడికి హ్యాపీగానే ఉంది. నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే హీరోయిన్ కోసం వాడే ఫుడ్ అంతా కుక్ చేసి మరీ తీసుకుని వెళ్ళి ఇస్తుంటాడు. హీరోయిన్ కూడా తీసుకుంటుంది. అప్పుడు హీరో చూసేసి ఏంట్రా వాడికి మాత్రం తీసుకుని వచ్చి ఇస్తున్నావు, నాకెక్కడా అని అడగ్గా నీకా రూమ్ లో ఉంది కావాలంటే వచ్చి తిను అన్నట్లు చెప్పేసి షెనాన్ నూరా నేను నీకు ఓపెన్ చేసి ఇస్తాను అని పిలుచుకుని వెళ్తుంటాడు. నెక్స్ట్ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసి వెళ్తే జుట్టోడు పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ ని చూసి అరే చూడు ఎంత టయర్డ్ అయి వచ్చావు అని, ఇదిగో వాటర్ తాగు అని నీళ్ళంతా ఇస్తుంటాడు. హీరోకి అయితే మండిపోతుంది, ఏంటి ఈ జుట్టోడు షెనాన్ మీద ఇంత కేరింగ్ గా ఉన్నాడు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ మీద చేయి వేసి ఏం మాట్లాడుతున్నారు ఏంటి ఇద్దరు అన్నట్లు అడగ్గా మేమేం మాట్లాడుకోలేదు అంటుంది. అప్పుడు హీరో సరేరా మనం వెళ్ళి తిందామని హీరోయిన్ ని పిలుచుకుని వెళ్ళిపోతాడు. జుట్టోడికి మండిపోతుంది, ఎందుకు ఈ చెన్ ఇలా చేస్తున్నాడు అని చెప్పి ఇప్పుడు మేనేజర్ దగ్గరకు వెళ్ళి మన టీం వాళ్ళందరికీ రూమ్ ని కాస్త ఎక్స్చేంజ్ చేస్తే బాగుంటుంది, అప్పుడే కదా అందరూ అందరితో బాగా కలిసిమెలిసి ఉండగలరు అన్నట్లు చెప్పగా మేనేజర్ రే ఇప్పుడు నువ్వు ఎవరితో బాగా కలిసిమెలిసి ఉండాలి అని ఆశపడుతున్నావు ఏంటి అన్నట్లు అడగ్గా అరే నువ్వు అనుకున్నట్లంతా ఏం కాదు, ఈ అద్దాలోడు నైట్లో గురక పెట్టి సావగొడుతున్నాడు, అందుకే షనాన్ నా రూమ్మేట్ అయితే బాగుంటుంది అని అనిపించింది అంతే, ఇంకేం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. మేనేజర్ చూస్తుంది ఎందుకు ఈ జుట్టోడు
ఇలా అబద్ధం చెప్పేసి వెళ్తున్నాడు. అద్దాల అబ్బాయి గురకనే పెట్టాడు కదా, అందులోనూ షెనాన్ రూమ్మేట్గా వస్తే బాగున్ను అని చెప్పేసి వెళ్తున్నాడు. ఒకవేళ వాడికి షెనాన్ అమ్మాయి అని తెలిసిపోయిందా ఏంటి అన్నట్లు మేనేజర్స్ ఆలోచిస్తుంటుంది. ఆ టైం హీరో హీరోయిన్ ఇద్దరు జిమ్లో ఉంటారు. ఇద్దరూ కలిసి వర్కౌట్ చేస్తుంటారు. హీరోయిన్ హీరో కాళ్ళని పట్టుకుంటుంది. హీరో ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. ఆ ఎక్సర్సైజ్ లో హీరో హీరోయిన్ కి క్లోజ్ గా వచ్చేలా ఉంటుంది. హీరోకి అయితే హీరోయిన్ ఒక అబ్బాయే కదా, సో వాడికి ఎలాంటి ఫీలింగ్స్ కలగడం లేదు, క్యాజువల్ గానే చేస్తుంటాడు. కానీ హీరోయిన్ అయితే ఒక అమ్మాయి కదా, అందులోనూ ఇలా క్లోజ్ గా వస్తున్నది ఒక హ్యాండ్సమ్ అయిన అబ్బాయి. సో హీరోయిన్ కి ఒకలా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళ ప్రాక్టీస్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్ వాళ్ళ రూమ్ కి వెళ్ళిన తరువాత హీరోయిన్ నిద్రపోయే ముందు అంతా నా టైం, ఇదంతా పెట్టుకునేలా అయిపోయింది అని బయట తీసి పెడుతుంటుంది. అప్పుడు కరెక్ట్ గా హీరో షెనాన్ కాస్త నా టవల్ ని తీసిము అని అడుగుతుంటాడు. హీరోయిన్ కూడా వీడొకడు టవల్ ని కూడా తీసుకుని వెళ్ళడు అని వెళ్ళి ఇస్తే వాడు ఫాస్ట్ గా హీరోయిన్ చెయ్యిని పట్టుకొని లోపలికి లాగి కిస్ చేసేలా వెళ్తాడు. చూస్తే ఇదంతా హీరోయిన్ కంటున్న కళ. వాడైతే అరుస్తుంటాడు, షెనాన్ టవల్ ఎక్కడా అని అర్చగా హీరోయిన్ కూడా ఇదిగో తీసుకో అని టవల్ ని ఇచ్చేసి వచ్చేస్తుంది. హీరో కూడా స్నానం చేసి వచ్చేస్తాడు. ఆ టైం అని చూసి టీవీలో కిస్సింగ్ సీన్ పోతుంటుందా, అంతే హీరోయిన్ తక్కువని ఆ ఛానల్ ని చేంజ్ చేసేస్తుంది. కానీ హీరో ఏంటి నువ్వు చేంజ్ చేసేసాము అని హీరో ఆ ఛానల్ ని పెట్టి చూస్తుంటాడు. ఏంటి నీకు అదంతా నచ్చదా అని హీరోయిన్ దగ్గర అడగ్గా హీరోయిన్ కూడా అవును అంతగా నచ్చదు అన్నట్లు చెప్తుంది. అప్పుడు పనుకున్న హీరో ఫాస్ట్ గా పైకి లేచి కూర్చొని లవ్వు గివ్వు అని ఏమైనా ఉందారా నీకు అని అడుగుతాడు. కానీ హీరోయిన్ తిరిగి హీరోని అడుగుతుంటుంది, నీకున్నా ఏంటి అని. వాడు నువ్వే గెస్ చేయి చూద్దాం అన్నప్పుడు హీరోయిన్ ఖచ్చితంగా చాలా లవ్ స్టోరీస్ ఉంటుంది నీకు అన్నట్లు చెప్తుంది. ఎందుకు అలా చెప్తున్నావు అని హీరో అడిగినప్పుడు ఎందుకు అంటే హ్యాండ్సమ్ గా ఉన్నావు, కార్ రేసింగ్ లో మంచి స్కిల్ ఉంది, టాలెంటెడ్ గా ఉన్నావు, సో ఆబ్వియస్లీ అమ్మాయిలందరికీ నువ్వు నచ్చుతావు కదా అని చెప్పగా హీరో హీరోయిన్ చెప్పేదంతా విని అలానే నవ్వుతూ రే షెనాన్ నీకు నా మీద ఒక ఇంట్రెస్ట్ ఉంది కదా అన్నట్లు అడగ్గా వెంటనే హీరోయిన్ ఎవరు చెప్పారు, నేనేం అమ్మాయిని కాదు నిన్ను ఇష్టపడటానికి అంటుంది. అప్పుడు వాడు అయితే అమ్మాయిగా ఉండింటే ఖచ్చితంగా నువ్వు నన్ను లవ్ చేసింటావు కదా అని అలానే హీరోయిన్ కి చాలా క్లోజ్ గా వెళ్ళి నాకు తెలుసు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు అన్నట్లు చెప్తుంటాడు. వాడు ఇలా అంతా చేస్తే పాపం హీరోయిన్ ఏం చేస్తుంది, అలా అంతా ఏం లేదు అని దూరంగా వెళ్ళినా ఈ హీరో సైలెంట్ గానే ఉండనంటున్నాడు. మళ్ళీ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నీకు ఆకలిగా ఉందా అని అడగ్గా హీరోయిన్ లేదు ఈరోజు నేను ఉపవాసం అన్నట్లు చెప్పి వెళ్ళి పనుకునేస్తుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ ఇంకా కూడా బాగా నిద్రపోతుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి తనని ఒక నిమిషం అలానే చూసి ఏంటి వీడు ఇంత తెల్లగా ఉన్నాడు, అంతలా ఈ ముఖానికి ఏం రాస్తాడో ఏమో అన్నట్లు హీరోయిన్ స్కిన్ ని టచ్ చేయగా హీరోయిన్ ఉలిక్కిపడి లేసిస్తుంది. హీరో అయితే అలానే దూరంగా వెళ్ళి తినడానికి వెళ్దామని లేపుదాం అనుకున్నా అని హీరో చెప్పినప్పుడు హీరోయిన్ నువ్వు వెళ్ళు నేను ఫ్రెష్ అప్ అయి రావడానికి లేట్ అవుతుంది అని చెప్తుంది. అప్పుడు హీరో సరే ఓకే నేను తినేసి నీకు తీసుకుని వస్తాను అని రూమ్ల నుండి బయట వెళ్తే కరెక్ట్గా జుట్టోడు వస్తాడు హీరోయిన్ కోసం ఫుడ్ని తీసుకొని. కానీ వాడు అలా హీరోయిన్ మీద కేరింగ్గా ఉండడం హీరోకి నచ్చడం లేదు. దానివల్ల ఇప్పుడు జుట్టోడి దగ్గర షెనాన్ రూమ్లో లేడు, ఎప్పుడో ప్రాక్టీస్ చేయడానికి వెళ్ళిపోయాడు అన్నట్లు చెప్పగా వాడు అవునా అంత త్వరగా వెళ్ళిపోయాడా అని అడిగినప్పుడు నమ్మకపోతే నువ్వే రూమ్ లోకి వెళ్ళి చూసుకో అన్నట్లు చెప్పేసి హీరో వెళ్ళిపోతాడు. జుట్టోడు కూడా నిజమే అయింటుంది, చెన్నెందుకు నా దగ్గర అబద్ధం చెప్పబోతాడు అని వెళ్ళిపోతాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో హీరో హీరోయిన్ ఇద్దరు రన్నింగ్ చేస్తుంటారు జాలీగా మాట్లాడుకుంటూ. కానీ కరెక్ట్ గా వాళ్ళిద్దరి మధ్యలోకి జుట్టోడు వచ్చేస్తాడు. హీరోయిన్ ని చూసి వాట్ ఏ కోఇన్సిడెంట్ రా షెనాన్ మనిద్దరం కలిసి పరిగెత్తుదాం అని చెప్పి ఇద్దరు హీరోని వదిలేసి పరిగెత్తుతుంటారు. హీరో చూస్తాడు ఈ జుట్టోడేంటి ఒక అమ్మాయిని కరెక్ట్ చేసేలానే ఇలా షెనాన్ వెనకాల తిరుగుతున్నాడు, కానీ షెనాన్ అమ్మాయి కాదు కదా అన్నట్లు ఆలోచిస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ సీన్ లో చూస్తే మళ్ళీ ఆ కాంగ్ వస్తాడు. ఊరికే ఉంటాడా, హీరోని చూసి చాలా రోజుల తరువాత మళ్ళీ ట్రాక్ లో మీట్ అవబోతున్నాం, ఈసారైనా యాక్సిడెంట్ చేయకుండా మంచిగా డ్రైవ్ చేయి అని హీరో మీద ఫన్ చేయగా హీరోయిన్ ఫాస్ట్ గా వచ్చి ఇలా రేసింగ్ గేమ్ లో అంతా ఏమైనా ప్రాబ్లం జరగచ్చు, దానికంతా మనమే రెడీగా ఉండాలి, అయినా నీకు అంత భయంగా ఉంటే గేమ్ ని క్విట్ చేసి వెళ్ళిపోవచ్చు కదా అని హీరోయిన్ అర్చగా అరే
ఎవరి అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడు, ఎవరా నువ్వు అని హీరోయిన్ ని పట్టి తోయగా అంతే, హీరో కంటే ముందు జుట్టోడు ఎగురుకుంటూ వస్తాడు హీరోయిన్ మీద చేయి పెట్టగానే. ఇంకా అందరూ వచ్చి వాణ్ణి అర్చగా ఇప్పుడు హీరో కూడా ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి వెళ్తావా, నా దగ్గర ఏం చెప్పాలనుకున్నావో అది చెప్పేశావు కదా, ఇంకా వెళ్ళు అని అర్చగా వాడు ఓకే ఓకే ఇప్పుడు నేను వెళ్తున్నా, కానీ నిన్ని నేను ఊరికే వదలను అన్నట్లు అనుకొని వాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక హీరో హీరోయిన్ ఇద్దరు అలా మాట్లాడుతూ నడిచి వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ నువ్వు ఓకేనే కదా, ఆ కాంగ్ వల్ల మళ్ళీ నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళలేదు కదా అని అడిగినప్పుడు హీరో ఇప్పుడు నేను డిప్రెషన్లో ఉన్నా అంటే ఏం చేస్తావు, లేదు అంటే ఏం చేస్తావు అన్నప్పుడు హీరోయిన్ సడన్ గా ఈ రేసింగ్ కి సంబంధించిన స్టిక్కర్స్ ని తీసి ఇస్తుంటుంది. యాక్చువల్లీ హీరోకి ఇలాంటి రేసింగ్ కార్ స్టిక్కర్స్ అంటే ఇష్టంలా ఉంది. హీరో హీరోయిన్ ఇద్దరు గేమింగ్ సెంటర్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఈ స్టిక్కర్స్ ని చూస్తూ ఉనింటాడు. సో హీరోయిన్ నోట్ చేసి హీరో కోసం తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇచ్చి నువ్వు ఒంటరిగా దేన్ని ఫేస్ చేయాల్సిన అవసరం లేదు, ఈసారి నీతో పాటు నేనున్నాను, మనిద్దరం కలిసే అన్నింటినీ ఫేస్ చేద్దాం అన్నట్లు చెప్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే వీళ్ళకి ఒక రేసింగ్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల హీరో హీరోయిన్ ఇద్దరు వాళ్ళ రేసింగ్ కాస్ట్యూమ్ ని వేసుకుని ట్రాక్ దగ్గరకు వెళ్తే ఫ్యాన్స్ అందరూ చుట్టూ నిల్చొని అంతలా అరుస్తుంటారు. కాసేపట్లో రేస్ కూడా స్టార్ట్ అవబోతుంది. హీరో హీరోయిన్ ఇద్దరు రెడీగా వెళ్ళి కార్లో కూర్చొని ఒకరిని చూసి ఒకరు ఆల్ ద బెస్ట్ చెప్తుంటారు. వీళ్ళిద్దరూ ఇలా అంతా చేయడం వెనకాల నుండి కాంగ్ చూస్తూనే ఉంటాడు. ఇంకా రేస్ కూడా స్టార్ట్ అవుతుంది. కార్స్ అన్ని అలానే సూపర్ ఫాస్ట్ గా వెళ్తుంటుంది. కానీ కాంగ్ హీరోని వెళ్ళనివ్వకుండా హీరోకి అడ్డంగానే వెళ్తుంటాడు. సో హీరోయిన్ ఫాస్ట్ గా వచ్చి కాంగ్ ని డిస్ట్రాక్ట్ చేసి హీరో ముందుకు వెళ్ళేలా చేస్తుంది. హీరో కూడా చాలా ఫాస్ట్ గా వెళ్తాడు. ఇంకా హీరోయిన్ కూడా కాంగ్ కంటే ముందు దూసుకుంటూ వెళ్ళిపోతుంది. సో ఫైనలీ రేసింగ్ కాంపిటీషన్ లో హీరో హీరోయిన్ నే విన్ అవుతారు. అంటే ఫస్ట్ హీరో విన్ అవుతాడు, సెకండ్ హీరోయిన్ విన్ అవుతుంది. ఈ కాంపిటీషన్ లో మన టీమే విన్ అయింది అని మేనేజర్ సో అద్దాలబ్బాయి ఇంకా జుట్టోడు అని ముగ్గురికి అంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా హీరో హీరోయిన్ ఇద్దరిని మీడియా వాళ్ళందరూ ఫొటోస్ తీస్తుంటే ఇద్దరు కూడా ఖుషిగా ఫొటోస్ కి పోజ్ ఇస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరోయిన్ అలా బయట వెళ్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళ క్లబ్ ముందు బయట చాలా మంది ఫ్యాన్స్ వచ్చి నిల్చో ఉంటారు. హీరో హీరోయిన్ దగ్గర మాట్లాడాలి, ఫొటోస్ తీసుకోవాలి అని. సో హీరోయిన్ ఎలా ఇప్పుడు బయట వెళ్ళేది అని ఫీల్ అవుతున్నప్పుడు హీరో వచ్చి ఇప్పుడు ఎందుకు ఫీల్ అవుతున్నావు, నేను నిన్ను పిలుచుకొని వెళ్తాను రా అని వాళ్ళెవరూ చూడనట్లు హీరోయిన్ ని సేఫ్ గా బయట పిలుచుకొని వెళ్ళిపోతాడు. ఇద్దరూ జాలీగా ఐస్ క్రీమ్ తింటూ మాట్లాడుతూ వెళ్తుంటారు. అప్పుడు హీరోయిన్ చాలా థ్యాంక్స్, నీ వల్లనే ఈరోజు ఇలా బయట వచ్చా, ఇప్పుడే నాకు కాస్త రిలాక్స్డ్గా ఉంది అన్నప్పుడు హీరో హీరోయిన్ మీద చేయి వేసి నేను నీకు మంచి ఫ్రెండ్ని కదా, మరి నీకోసం ఈ హెల్ప్ కూడా చెయ్యనా ఏంటి అని ఇద్దరూ మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ కి స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. ఏమంటే హీరోయిన్ కి పీరియడ్స్ వచ్చేస్తుంది. అయ్యయ్యో ఇప్పుడు నేనేం చేసేది అని చెప్పి హీరోని చూసి చెన్ నాకు చాక్లెట్స్ కావాలి, నేను వెళ్ళి తీసుకుని వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పి హీరోయిన్ ఫాస్ట్ గా సూపర్ మార్కెట్ లోపలికి వెళ్ళి ప్యాడ్స్ ని తీసుకొని హీరోకి కనిపించకుండా పాకెట్స్ లో దాచిపెట్టుకొని బయట వస్తే హీరో లేడు. ఎక్కడ వెళ్ళాడు వీడు అని హీరోయిన్ తిరిగి చూస్తుంటుంది. కానీ ఎక్కడ హీరో లేడు. ఏమని చూస్తే ఆ కాంగ్ హీరోని ఎత్తుకుని వెళ్ళి మనుషుల్ని పెట్టి అంతలా కొట్టిపిస్తుంటాడు. హీరోని బాగా కొట్టేస్తారు. హీరో వల్ల అస్సలు కావడం లేదు, పైకి కూడా లేవలేకపోతాడు. అప్పుడు ఆ కాంగ్ హీరో దగ్గరకు వెళ్ళి అరే ఏంటి నువ్వు ఈ నొప్పినే నువ్వు తట్టుకోలేకపోతున్నావు, ఇప్పుడు నేను నీ కాళ్ళని విరిచేస్తామని అనుకుంటున్నా కదా, మరి ఆ నొప్పిని ఎలారా నువ్వు తట్టుకోబోతున్నావు, అయినా నా కాళ్ళు విరిగినప్పుడు నేను ఎంతలా బాధపడ్డానో నువ్వు ఆ బాధని అనుభవించాలి కదా, పట్టుకొండ్రా వాణ్ణి అని ఇప్పుడు ఆ కాంగ్ హీరో కాళ్ళ మీద కొట్టడానికి వెళ్తాడు. అంతలో హీరోయిన్ వచ్చి ఆ కాంగ్ ని దూరం తోసిస్తుంది. నేను పోలీసులకి కాల్ చేసేసాను, కాసేపట్లో ఇక్కడికి పోలీసులు రాబోతున్నారు, సో మర్యాదగా పోలీసులు వచ్చేలోపు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని హీరోయిన్ హీరోని పట్టుకొని పైకి లేపుతుంటుంది. ఆ కాంగ్ అయితే అరుస్తుంటాడు, హే షనాన్ దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు, సో నువ్వు ఈ విషయంలో తల దూర్చకుండా ఉంటేనే నీకు మంచిది, లేదంటే నిన్ని నేను ఏం చేస్తా అని నాకు తెలీదు అని హీరోయిన్ ని కొట్టేలా వెళ్తాడు. కానీ అంతలో పోలీసులు వచ్చే సౌండ్ వినిపించడంతో ఆ కాంగ్ ని చూసారంటే నిన్ని నేను ఊరికే వదలను అని చెప్పి అక్కడి నుండి ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ హీరోని సేఫ్ గా బయట పిలుచుకుని వెళ్తుంది. కానీ అక్కడ అసలు పోలీసులు ఎవరు ఉండరు. బయట షాప్ అతని దగ్గర ఆ సైరన్
సైరన్ సౌండ్ని వేయమని చెప్పేసి వచ్చింటుంది. హీరో అయితే హీరోయిన్ తెలివికి ఇంప్రెస్ అయి నవ్వుతుంటాడు. మంచి పని చేసాం అన్నట్లు. ఇంకా రూమ్కి వెళ్ళిన తరువాత హీరోకి ఫేస్ అంతా దెబ్బ తగిలింటుంది కదా. సో ఆయింట్మెంట్ని వేస్తూ అంతమంది కొడుతున్నారు, తిరిగి వాళ్ళని కొట్టిండొచ్చు కదా, ఇలా ఈ మజిల్స్ని పెంచుకొని ఏం లాభం అన్నట్లు చెప్తుంటుంది. అప్పుడు హీరో చాలా థ్యాంక్స్ అన్నట్లు చెప్పగా, థ్యాంక్స్ అంతా ఎందుకులే, నేను అలాంటి సిచ్యువేషన్లో తగులుకొనింటే నువ్వు నాకు హెల్ప్ చేసింటావు కదా అన్నప్పుడు, ఖచ్చితంగా హెల్ప్ చేసింటాను అంటాడు. అప్పుడు హీరోయిన్ కదా, ఆ హెల్పే నేను ఇప్పుడు నీకు చేసింది అని చెప్పి హీరోకి ఫుడ్ అంతా కుక్ చేసి ఇస్తుంది. తినమని హీరోయిన్ కూడా హీరోతో కలిసి తింటుంటుంది. కానీ హీరో తినకుండా హీరోయిన్ని చూస్తూ కూర్చోంటాడు. అలా చూస్తూ కూర్చోనోడు సడన్ గా హీరోయిన్ దగ్గర నన్ను పెళ్లి చేసుకుంటావా అన్నట్లు అడుగుతాడు. అంతే హీరోయిన్ షాక్ అయిపోతుంది. ఏంటి వీడు నేను అమ్మాయి అని తెలిసి అడుగుతున్నాడా, లేదంటే ఎలా అడుగుతున్నాడు వీడు అని చూస్తున్నప్పుడు హీరో నువ్వు ఒక అమ్మాయిని అని నాకు ఆల్రెడీ తెలుసు అంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఆ మాట విని అంతలా షాక్ అవుతుంది. ఏం చెప్తున్నావు నువ్వు, నీకెలా తెలిసింది, ఎప్పుడు తెలిసింది అని హీరోయిన్ అడగ్గా హీరో ఇద్దరం ఒకే రూమ్లోనే ఉన్నాము, కనిపెట్టడం అంత కష్టమా ఏంటి అన్నట్లు చెప్పగా హీరోయిన్కి ఏం చెప్పాలో తెలియక సైలెంట్గా కూర్చోంటుంది. అప్పుడు హీరో నేను నిజంగానే చెప్తున్నా, నన్ను యాక్సెప్ట్ చేయి అని చెప్పి హీరోయిన్కి రింగ్ అంతా ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు. హీరోయిన్కి అయితే నవ్వొచ్చేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఇద్దరు పెళ్లి గెటప్లో ఉంటారు. ఏమంటే ఇద్దరికి పెళ్లి జరుగుతుంటుంది. ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలు గడిచినా మీకంటూ ఒక పర్సన్ దొరికారు అంటే వాళ్ళతో కలిసి మీ సంతోషాన్ని బాధని పంచుకొని జీవించడమే నిజమైన లైఫ్ అన్నట్లు జుట్టోడు అలానే బాధగా మైక్ ని పట్టుకొని మాట్లాడుతుంటాడు. హీరోయిన్ ఇలా చెన్ని పెళ్లి చేసుకుంటుంది కదా అని. ఇంకా హీరో అయితే చాలా హ్యాపీగా హీరోయిన్ ఫేస్ ని చూస్తాడు. చూస్తే హీరోయిన్ కి మీసాలంతా ఉంది. ఏమంటే ఇదంతా హీరో కంటున్న కళ. నిద్రలో నుండి ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. క్షణాన్ని పెళ్లి చేసుకున్నట్లు కళ వచ్చిందేంటి, వాణ్ణి అసలు నేనెందుకు పెళ్లి చేసుకుంటాను అని తిరిగి పక్కన పనుకున్న హీరోయిన్ ని చూస్తాడు. చూస్తే సడన్ గా హీరోయిన్ పైకి లేచి కూర్చుంటుంది. అంతే హీరో ఫాస్ట్ గా బెడ్ మీద పడిపోతాడు. ఏంటి వీడు ఇలా నిద్రలో నుండి లేచి కూర్చున్నాడు అని. కానీ హీరోయిన్ నిద్రమత్తులో పైకి లేచి హీరోకి బెడ్షీట్ అంతా కప్పేసి వెళ్ళి నిద్రపోతుంటుంది. అప్పుడు హీరో వీడేంటి ఇంత మంచోడిగా ఉన్నాడు, నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటున్నాడు కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ హీరోని లేపుతుంటుంది. ట్రైనింగ్కి లేట్ అవుతుంది, నువ్వేంటి ఇంకా నిద్రపోతున్నావు అని లేపుతుంటే హీరో లేవకుండా నిద్రపోతూనే ఉంటాడు. అప్పుడు హీరోయిన్ ఇలా లేపితే లేవడు అని వాడి దగ్గరకు వెళ్ళి కప్పుకొన్న బెడ్షీట్ని లాగేస్తుంది. అయినా హీరో లేవనంటున్నాడు. హీరో కావాలని అలా చేస్తున్నట్లున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఇంకా క్లోజ్గా వెళ్ళి నా దగ్గరే నువ్వు యాక్ట్ చేస్తున్నావా, నిన్ను ఎలా లేపుతా అని చూడు అని హీరో చెవిలో ఉఫ్ అని ఊదగా హీరోకి హీరోయిన్ అలా చేస్తుంటే ఒకలా ఉంది. హీరోయిన్ మళ్ళీ మళ్ళీ అలా చేస్తూనే ఉండడంతో సైలెంట్గా ఉండవా నువ్వు అని హీరోయిన్ని పట్టుకొని బెడ్ మీద తోసి నువ్వే కదా ఫస్ట్ అలా చేసింది అని వాడిప్పుడు హీరోయిన్ చెవిలో ఉఫ్ అని ఊదుతుంటాడు. ఇలా వీళ్ళిద్దరూ లోపల ఆడుకుంటూ ఉన్న ఆ టైం బయట జుట్టోడు వచ్చి డోర్ని నాక్ చేసి హీరోయిన్ని పిలుస్తుంటాడు. షెనాన్ త్వరగా రా, మన ఇద్దరం తినడానికి వెళ్దామని పిలుస్తుంటాడు. జుట్టోడు వాయిస్ ని వినగానే హీరో ఫాస్ట్ గా హీరోయిన్ నోరుని క్లోజ్ చేసి మేమిద్దరం ఇంకా నిద్రపోతున్నాం, ఫ్రెష్ అప్ అయి రావడానికి లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళి తిను అన్నట్లు చెప్పి జుట్టోడిని పంపించేస్తాడు. ఇంకా హీరోయిన్ ని చూసి వాడు నువ్వు కలిసి తినే అంతా క్లోజ్ అయిపోయారా ఏంటి అన్నట్లు హీరో అడగ్గా హీరోయిన్ మనమందరం అబ్బాయిలమే కదా, బ్రదర్స్ లా ఉంటున్నాం, అలా ఉన్నప్పుడు క్లోజ్గా ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, అలా ఉన్నప్పుడు మేమిద్దరం కలిసి తింటే ఏముంది అన్నట్లు హీరోయిన్ చెప్పినప్పుడు హీరోని చూసారంటే లేదు నువ్వు నాతో మాత్రమే కలిసి బ్రేక్ఫాస్ట్ చేయాలి, నేను చెప్పేది నీకు అర్థమవుతుంది కదా అన్నట్లు చెప్పగా హీరోయిన్ ఇలా పట్టుకుంటే నేను ఎలా రా మాట్లాడేది, కాస్త వదులుతావా అన్నప్పుడు వాడు సరే సరే అని చెయ్యిని దూరం తీసి ఇప్పుడు హీరోయిన్ మీదనే వాడి చెయ్యిని ఇలా అడ్డంగా పెట్టుకోగా అంతే హీరోయిన్ కి ఒకలా అయిపోతుంది. ఫాస్ట్ గా పైకి లేసేస్తుంది. ఒకవేళ నేను అమ్మాయి అని కనిపెట్టేశాడా, ఏం చేసేది ఇప్పుడు అని ఫాస్ట్ గా అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరో కూడా ఈ క్షణాన్ని చూస్తుంటే నాకెందుకు ఒక అమ్మాయిలా ఫీల్ కలుగుతుంది అని ఆలోచిస్తుంటాడు. కానీ హీరోయిన్ ఒక అమ్మాయి అని ఇంకా కనిపెట్టలేదు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చైనాలోనే ఒక్కొక్క సిటీలో కార్ రేసింగ్ కాంపిటీషన్ జరుగుతుంటుంది. దానివల్ల ఆ అన్ని సిటీస్ కి వెళ్ళి రేసింగ్ లో పార్టిసిపేట్ చేసి మన టీం విన్ అయి రావాలి అని మేనేజర్స్
జుట్టోడు, అద్దాలబ్బాయి ముగ్గురు హీరో హీరోయిన్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించగా హీరో హీరోయిన్ కూడా ఆల్మోస్ట్ వెళ్ళిన అన్ని సిటీస్ లోనూ రేస్ లో విన్ అవుతారు. ఇంకా ఆ రేసింగ్ కాంపిటీషన్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ క్లబ్ కి కూడా వెళ్ళిపోతారు. హీరోకి అయితే హీరోయిన్ మీద ఏమైనా డౌట్ వచ్చేసిందా ఏమి అని తెలియడం లేదు. నెట్ లో సెర్చ్ చేస్తుంటాడు. మనతో పాటు ఉండే ఆ పర్సన్ యొక్క జెండర్ ని ఎలా కనిపెట్టేది అని సెర్చ్ చేసి చూస్తున్నప్పుడు ఆ టైం కరెక్ట్ గా హీరోయిన్ రాగా హీరో వెంటనే ఫోన్ ని దాచిపెట్టుకునేస్తాడు. కానీ హీరోయిన్ చూసేస్తుంది వాడు అలా దాచిపెట్టుకోవడం. సో ఇప్పుడు హీరో దగ్గర ఏంటి నా దగ్గర నుండి ఏమో దాస్తున్నట్లున్నావు అని హీరోయిన్ అడగ్గా అలా అంతా ఏం లేదు అంటాడు. ఏంటి ఏం లేదా, ఎక్కడా, ఒకసారి నా దగ్గర చూపించు అని హీరో చేతిలో పెట్టుకున్న దాన్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు తెలియకుండా ఇద్దరు కిస్ చేసుకునేలా అయిపోతుంది. అంతే వెంటనే హీరోయిన్ దూరం వచ్చేస్తుంది. నన్ను ఎందుకు ఇప్పుడు నువ్వు కిస్ చేసావు అని హీరోని అడగ్గా వాడు నోరే తెరవడం లేదు. నేనెక్కడ కిస్ చేశాను, నువ్వు దగ్గరగా రావడం వల్లనే కదా అలా జరిగింది అన్నట్లు బిత్తర ముఖం వేసుకుని చూడగా హీరోయిన్ ఏం చేస్తుంది, ఫాస్ట్ గా వెళ్ళి వాడిని కిస్ చేసి నా దగ్గర ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటే నాకు నచ్చదు అన్నట్లు చెప్పేసి ఫాస్ట్ గా వెళ్ళి తన బెడ్ మీద పనుకునేస్తుంది. హీరోకి అయితే ఎలా రియాక్ట్ అవ్వాలనే తెలియడం లేదు. ఇద్దరూ కూడా చాలానే నర్వస్ గా ఫీల్ అవుతుంటారు. ఒక పక్క హీరోని చూడాలి, వాడేమో క్యాజువల్ గా ఇంకొకసారి కిస్ చేసి వెళ్ళిపోయాడు. కానీ నా హార్ట్ ఎందుకు ఇంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది అని హీరోకి ఏం అర్థం కావడం లేదు. ఇంకో పక్క హీరోయిన్ నేనెందుకు వాడిని కిస్ చేశాను, వాడసలు ఏం అనుకోనింటాడు అని ఇద్దరూ కూడా నైట్ అంతా నిద్రపోకుండా జరిగిన దాని గురించే ఆలోచిస్తుంటారు. అలానే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. హీరో రన్నింగ్ చేస్తూ నాకెందుకు ఈ క్షణాన్ని చూస్తుంటే ఒకలా డిఫరెంట్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ నేను వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేశానా, కానీ అదెలా సాధ్యమవుతుంది, వాడు ఒక అబ్బాయి కదా, లేదు ఈ విషయాన్ని మనం లైట్గా తీసుకోకూడదు, స్టార్టింగ్లోనే అన్నింటినీ అవాయిడ్ చేస్తేనే మనకి మంచిది అన్నట్లు అనుకుంటాడు. ఆ టైంలోనే హీరోయిన్ని చూపిస్తారు. తను ఇప్పుడే నిద్రల నుండి లేస్తుంది. పక్కన చూస్తే హీరో లేడు. బయట వచ్చి చూస్తే రన్నింగ్ చేస్తుంటాడు. హీరోని చూడగానే హీరోయిన్ ఫేస్ లో అంత సంతోషం. వెంటనే తను ఫ్రెష్ అప్ అయి హీరోతో కలిసి రన్నింగ్ చేద్దామని వెళ్తుంది. కానీ వాడు హీరోయిన్ ని చూడగానే ఏంటి రన్నింగ్ చేద్దామని వచ్చావా, చెయ్యి నేను చేసేసా, నువ్వు చెయ్యి అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ హీరోయిన్ జిమ్ కి వెళ్తుంది. అక్కడ కూడా హీరో హీరోయిన్ ని చూడగానే నేను చేసేసాను, నువ్వు ఇంకా చేసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంటాడు. వీడేంటి నన్ను అవాయిడ్ చేస్తున్నాడా అని చెప్పి హీరోయిన్ చూస్తుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో ఎంతసేపు అయినా రూమ్ కి రాకపోవడంతో హీరోయిన్ మేనేజర్స్, అద్దాలబ్బాయి ఇంకా జుట్టోడితో కలిసి డిన్నర్ చేయడానికి వెళ్తుంటుంది. అందరూ జాలీగా మాట్లాడుకుంటూ వెళ్తుంటారు. అప్పుడే హీరో వాళ్ళకి ఆపోజిట్ గా వస్తాడు. హీరోయిన్ హీరో దగ్గర ఏంటి ఇంత లేట్ అవుతుంది, ఇప్పుడు వస్తున్నావు, ఏం చేస్తున్నావు ఏంటి ఇంతసేపు అని అడగ్గా హీరో అది ప్రాక్టీస్ చేస్తున్నా అందుకే లేట్ అయింది అని చెప్పి అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ మేమందరం తినడానికి వెళ్తున్నాం, నువ్వు రా అని పిలిచగా లేదు నాకు ఆకలిగా లేదు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. హీరో తనని ఇలా అవాయిడ్ చేస్తుంటే హీరోయిన్ కి ఒకలా బాధగా ఉంది. దానివల్ల నెక్స్ట్ డే మేనేజర్ సో దగ్గర డైరెక్ట్ గా చెప్పకుండా ఇండైరెక్ట్ గా సో నా ఫ్రెండ్ కి ఒక అబ్బాయి మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళిద్దరూ కూడా క్లోజ్ గానే ఉంటారు, నా ఫ్రెండ్ కి అయితే అబ్బాయి చాలానే స్పెషల్, కానీ ఆ అబ్బాయి కూడా నా ఫ్రెండ్ ని అలానే స్పెషల్ గా చూస్తున్నాడా అన్నదే తెలియడం లేదు, కానీ ఇద్దరూ చాలానే క్లోజ్ గా ఉంటారు, నీకేమనిపిస్తుంది అన్నట్లు అడగ్గా సోని చూసారంటే ఇది నీ ఫ్రెండ్ స్టోరీ కాదు నీ స్టోరీ అని చెప్పు, ఆ అబ్బాయి చెన్నే కదా అని మేనేజర్ సో కరెక్ట్ గా కనిపెట్టేస్తుంది. హీరోయిన్ కూడా సిగ్గుపడుతూ అవును మా ఇద్దరి గురించే యాక్సిడెంటల్ గా ఇద్దరు కిస్ చేసుకునేలా అయిపోయింది అన్నట్లు చెప్పగా మేనేజర్ సో షాక్ అవుతుంది. ఏంటి యాక్సిడెంటల్ గా కిస్ చేసుకున్నారా, ఏం చెప్తున్నావు షెన్హి, సరే యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అని అడగ్గా అది వాడు నా దగ్గర నుండి ఏమో దాచిపెట్టున్నాడు, దాన్ని తెలుసుకుందాము అని ట్రై చేసినప్పుడే అలా జరిగింది అన్నప్పుడు మేనేజర్ సో అయితే నువ్వు చెన్ని లవ్ చేస్తున్నావు అంతే కదా అన్నప్పుడు లవ్ చేస్తున్నా అని చెప్పలేను కానీ ఎందుకో డిఫరెంట్గా ఫీల్ అవుతున్నా అన్నప్పుడు లేదు నువ్వు చెన్ని లవ్ చేస్తున్నావు కానీ అలా అంతా ఏం లేదు అని నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అని మేనేజర్ సో చెప్పినప్పుడు అప్పుడు హీరోయిన్ మరి ఇంకేం చేయమంటావు, నేనేం షెన్హి కాదు కదా షెనాన్ కదా అన్నప్పుడు మేనేజర్ సో ఇక్కడ చూడు షెన్హి నువ్వు నీ బ్రదర్ కోసమే ఈ ప్లేస్కి వచ్చావు, ఇందులో నువ్వు విన్ అయి వెళ్ళావు అంటే అమ్మాయిలు కూడా ఈ రేసింగ్ ఫీల్డ్లో సాధించగలరు అని అందరికీ ఒక నమ్మకం వస్తుంది, ముఖ్యంగా అమ్మాయిలకి కాన్ఫిడెంట్ వస్తుంది,
అలా కాకుండా నువ్వు ఓడిపోయావు అంటే ఏ క్లబ్లోనూ నిన్ని ఆ తరువాత చేర్చుకోరు అన్నట్లు చెప్పగా అప్పుడు హీరోయిన్ నాకు నువ్వు ఏం చెప్తున్నావు అని అర్థమవుతుంది. నేను ఖచ్చితంగా నా బెస్ట్‌ని నేను ఇస్తాను అన్నప్పుడు మేనేజర్ నువ్వు చెన్ని లవ్ చేయడంలో తప్పేం లేదు. కానీ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీ గోల్ ఏంటి అన్నది నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు అన్నట్లు చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ కింద కూర్చొని మాట్లాడుకోవడం పైన రూమ్‌లో నుండి హీరో చూసేస్తాడు. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసి టెన్షన్ అవుతాడు. ఎందుకంటే హీరో దృష్టిలో హీరోయిన్ ఒక అబ్బాయి కదా. ఏంటి వీడు ఒక అమ్మాయితో ఇంత క్లోజ్‌గా కూర్చొని మాట్లాడుతున్నాడు అని చాలానే జెలస్‌గా ఫీల్ అవుతుంటాడు. హీరోకి అది అబ్బాయా అమ్మాయా అని తెలియకపోయినా హీరోయిన్ మీద ఒక ఇంట్రెస్ట్ రావడం వల్ల హీరోయిన్ ఎవరితో క్లోజ్‌గా ఉన్నా కూడా హీరోకి నచ్చడం లేదు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. కానీ హీరో ట్రైనింగ్‌కి రాలేదు. వాడసలు రూమ్‌లో కూడా లేడు. హీరోయిన్ మాత్రమే ఉంది. ఎక్కడెళ్ళాడు ఏమయ్యాడు అని హీరోయిన్‌కి తెలియడం లేదు. వాడు ఇలా అవాయిడ్ చేయడం వల్ల హీరోయిన్ చాలానే లోన్లీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా ట్రైనింగ్లో కూడా కాన్సన్ట్రేట్ చేయలేకపోతుంది. ఆ రోజు నైట్ వాడి బెడ్ని చూస్తూ డల్గా కూర్చోన్నప్పుడు కరెక్ట్గా జుట్టోడు వస్తాడు హీరోయిన్ కోసం ఫుడ్ని తీసుకొని. హీరోయిన్ కూడా చాలా థ్యాంక్స్ అని చెప్పి వాడితో మాట్లాడుతూ తింటుంటుంది. అప్పుడు వాడి చెంప మీద పిండి అతుక్కుంటుందా హీరోయిన్ చూసేసి అక్కడ చూడు పిండంతా ఎలా ముఖానికి ఉంది అని చెప్పి దాన్ని తుడుస్తుంటుంది. చూడండి కరెక్ట్గా హీరో వచ్చేస్తాడు. హీరోయిన్ జుట్టోడి ముఖాన్ని అలా తుడచడం చూసి మనసులో నాకు ఇప్పుడే అర్థమవుతుంది నీకు మన మేనేజర్స్ ఇంకా వీడు ఈ జుట్టోడు ఇద్దరూ నచ్చినట్లున్నారు కదా. అయితే నీ వరకు జెండర్ అంతా ఇంపార్టెంట్ కాదు అంతే కదా అని వాడి ఇష్టానికి ఏమోమో అనుకొని ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి ఒక నిమిషం రా అని హీరోయిన్ని లాక్కుని వెళ్తుంటాడు. ఏం రా చేస్తున్నావు నువ్వు అని జుట్టోడు హీరోని అర్చగా హీరో అదంతా నీకు అనవసరం అని హీరోయిన్ని పిలుచుకుని వెళ్తుంటే జుట్టోడు ఇంకో పక్క హీరోయిన్ చేయిని పట్టుకొని వదలనంటున్నాడు. ఒక పక్క హీరో లాగడం ఇంకొక పక్క జుట్టోడు లాగడం అని ఇద్దరు హీరోయిన్ని టార్చర్ చేయగా హీరోయిన్ టెన్షన్ అయి ఇద్దరు నా చేయిని వదలండి అని వాళ్ళ చేతుల్ని దూరం తోసి ఇప్పుడు మీ ఇద్దరికి ఏం ప్రాబ్లం ఏమున్నా ఇక్కడే ఇలానే చెప్పండి అని చెప్పినప్పుడు హీరో వచ్చి షెనాన్ నేను నీ దగ్గర ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటాడు. వెంటనే జుట్టోడు కూడా షెనాన్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పగా హీరోయిన్ నేను ఆల్రెడీ చెప్పా కదా ఏమున్నా ఇక్కడే చెప్పండి అని హీరోయిన్ చెప్పినప్పుడు నిజంగా ఇక్కడే చెప్పాలి అని నువ్వు అనుకుంటున్నావా అని హీరో బయట వెళ్ళగా హీరోయిన్ కూడా హీరో వెనకాలే వెళ్ళిపోతుంది. జుట్టోడు చూస్తాడు కష్టపడి తన కోసం చేసుకుని వచ్చిన ఫుడ్ అంతా ఇలా వేస్ట్ అయిపోయింది కదా అన్నట్లు చూస్తుంటాడు. ఇంకా బయట వెళ్ళిన తరువాత హీరోయిన్ సరే చెప్పు ఏమో చెప్పాలి అన్నావు కదా అని అడిగినప్పుడు హీరో కోపంగా తిరిగి చూస్తాడు. అంతే హీరోయిన్ టెన్షన్ అయిపోతుంది. ఇప్పుడెందుకు ఇలా కోపంగా చూస్తున్నావు అంతలా నేనేం చేశానేంటి ఇంత రూడ్గా బిహేవ్ చేస్తున్నావు అని హీరోయిన్ మాట్లాడుతుంటే వాడు ఫాస్ట్గా వెళ్ళి హీరోయిన్ని కిస్ చేసేస్తాడు. హీరోయిన్కి అయితే అంత షాకింగ్గా ఉంటుంది. ఇప్పుడు హీరో షెనాన్ నేను నిన్ని లవ్ చేస్తున్నా దానివల్ల మేనేజర్స్ ఇంకా జుట్టోడు అని ఎవరి దగ్గర నువ్వు క్లోజ్గా ఉండకూడదు. వాళ్ళతో నువ్వు అలా క్లోజ్గా ఉండడం నాకు అస్సలు నచ్చడం లేదు. కొన్ని రోజులుగా నువ్వు నన్ను పిచ్చోడిని చేస్తున్నావు అని చెప్పి హీరో చాలానే ఎమోషనల్ అవుతాడు. కానీ చూస్తే అదంతా నిజం కాదు హీరో కంటున్న కళ. ఇలా అంతా హీరోయిన్ దగ్గర చెప్పాలి అని కళకంటూ నిల్చొనింటాడు. హీరోయిన్ అలా నిల్చోన్న చెన్ని చూసి చెన్ ఏమో మాట్లాడాలి అని పిలుచుకొని వచ్చి ఇలా సైలెంట్గా నిల్చున్నావు ఏంటి అని అర్చిన తరువాతనే హీరో నార్మల్ అయి అది ఏం లేదు నాకు ఒక ముఖ్యమైన వర్క్ ఉంది దానివల్ల నేను కొన్ని రోజులు ట్రైనింగ్కి రాను అన్నట్లు చెప్పగా ఏంటి ట్రైనింగ్కి రావా ట్రైనింగ్ కంటే అంత ముఖ్యమైన వర్క్ ఏముంది నీకు అని హీరోయిన్ అడగ్గా హీరోని చూసారంటే నేను నీ దగ్గర ట్రైనింగ్కి కొన్ని రోజులు రాను అని ఇన్ఫార్మ్ చేద్దామని వచ్చాను అంతే తప్ప నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి అని రాలేదు అని హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా చాలా డల్గా రూమ్కి వెళ్ళిపోతుంది. కానీ రూమ్లో చూస్తే ఏమో పార్సల్ ఉంది. అలానే ఒక చిన్న నోట్ కూడా ఉంది. షెన్హి ఇది నీకోసమే రేపు మనం రెస్టారెంట్లో మీట్ అవుదాం ఈ రెస్టారెంట్కి వచ్చేసే అన్నట్లు రాసుంది. హీరోయిన్ వెంటనే ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే అమ్మాయిలు వేసుకునే డ్రెస్ హీల్స్ అని అన్నీ ఉంది. ఇప్పుడు హీరోయిన్ నా నిజమైన పేరు తెలిసిండాది నా కోసం ఇదంతా కొనిచ్చిండారు అంటే ఇది ఖచ్చితంగా మేనేజర్ సోనే అయిండాలి అని హీరోయిన్ నెక్స్ట్ డే అదంతా వేసుకొని అమ్మాయిలా రెడీ అయి రెస్టారెంట్కి వెళ్తే అక్కడ హీరోయిన్కి షాక్ ఇచ్చేలా జుట్టోడు ఉంటాడు. హీరోయిన్ బెదిరిపోతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి
సో ఎక్కడా అని అడగ్గా వాడు అలానే నవ్వుతూ నిన్ను రెస్టారెంట్కి పిలిచింది సో కాదు, నేనే షన్హి, నువ్వు ఒక అమ్మాయిని అని నాకు ఆల్రెడీ తెలుసు. ఆ రోజు నువ్వు సో ఇద్దరు లాకర్ రూమ్ లో మాట్లాడుకోవడం నేను వినేశాను. నీ దగ్గర ఎలా చెప్పాలో తెలియక ఇలా నీకు సర్ప్రైజ్ ఇచ్చాను. కానీ నేను ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పను అన్నట్లు చెప్పగా హీరోయిన్ కూడా సరే ఓకే అని చెప్పి వెళ్ళి కూర్చుంటుంది. అయినా నువ్వు ఇలా అంతా ఒక సర్ప్రైజ్ ఇస్తావు అని నేను అస్సలు అనుకోలేదు అన్నప్పుడు జుట్టోడు షన్హి యాక్చువల్లీ నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి అని నిన్ని ఇక్కడికి ఇలా రప్పించాను అని వీడు హీరోయిన్ కి ప్రపోజ్ చేసే టైంకి కరెక్ట్ గా హీరో అక్కడికి వస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే జుట్టోడు ఫాస్ట్ గా లేచి హీరో దగ్గరకు వెళ్ళిపోతాడు. ఎక్కడ హీరో హీరోయిన్ ని చూసేస్తాడేమో కనిపెట్టేస్తాడేమో అని హీరో దగ్గరకు వెళ్ళి హే చెన్, వాట్ ఏ కోఇన్సిడెంట్, నువ్వు ఇక్కడికి వచ్చావా అని హీరోయిన్ కనబడనట్లు అడ్డంగా నిలబడి మాట్లాడుతుంటాడు. హీరోని చూసారంటే అరే అవును కదా, కానీ నువ్వేంటి ఇక్కడ, ఎవరితో వచ్చావేంటి అని హీరో తొంగి చూడగా అక్కడ అమ్మాయి కూర్చోండడం చూసి రే నీకు అమ్మాయిలంటేనే ఇష్టమా అన్నట్లు అడుగుతుంటాడు. జుట్టోడు షాక్ అయి ఒక అబ్బాయికి అమ్మాయిలు నచ్చకుండా ఇంకెవరు నచ్చుతారేంటి అని వాడు అలానే షాకింగ్ గా అడగ్గా అలా కాదు, నీకు నచ్చిన అమ్మాయితో వచ్చావా అని అడిగాను అంతే, ఇంకేం లేదు అని చెప్పినప్పుడు వాడు అవును అంటాడు. ఇలా ఇద్దరు మాట్లాడుతున్న ఆ టైంలోనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. హీరోని మీట్ అవ్వడానికి వచ్చింటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి హీరోని చూసి ఏం చేయను, నేను చాలా లేట్ గా వచ్చానా ఏంటి అన్నట్లు అడగ్గా అప్పుడు హీరో అలా అంతా ఏం లేదు అని చెప్పి ఇప్పుడు జుట్టోడికి ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. తిను నా సీనియర్ అని. ఇంకా హీరో ఆ అమ్మాయి ఇద్దరు వెళ్ళి ఒక టేబుల్ దగ్గర కూర్చుంటారు. హీరో ఏమో హీరోయిన్ ని చూడలేదు, కానీ హీరోయిన్ హీరోని చూసేస్తుంది. అందులోనూ ఒక అమ్మాయితో కలిసి ఇలా రెస్టారెంట్ కి రావడం చూసిన హీరోయిన్ కి ఒకలా అయిపోతుంది. హీరోని చూస్తూ కూర్చుంటుంది. ఇంకా అమ్మాయి ఏమ్రా అంటే హీరోని టచ్ చేసి అంతా మాట్లాడుతుంటుందా, అంతే హీరోయిన్ మనసే విరిగిపోతుంది. హీరోయిన్ ఇలా డల్ గా హీరోని చూడడం అంతా జుట్టోడు చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళిద్దరి పేరు చూడటానికి చాలా బాగుంది కదా అన్నట్లు చెప్పగా జుట్టోడు షన్హి రా మనం వేరొక టేబుల్ దగ్గర వెళ్ళి కూర్చుందామని పిలుస్తాడు. కానీ హీరోయిన్ లేదు వద్దు, అయినా చెన్ నన్ని ఇప్పుడు చూడనైనా చూడడు, ఎందుకంటే ఇప్పుడు వాడి చూపంతా వాడి గర్ల్ ఫ్రెండ్ మీదనే కదా ఉంటుంది అని హీరోయిన్ ఫీల్ అవుతూ చెప్పడం అంతా చూస్తుంటే జుట్టోడికి బాగానే అర్థమవుతుంది హీరోయిన్ కి హీరో అంటే ఇష్టమని. సో వీడు ఒక పక్క ఫీల్ అవుతుంటాడు. ఇంకా హీరోయిన్ అయితే ఉన్న బాధలో జుట్టోడు వద్దు అని చెప్తున్నా ఇష్టానికి డ్రింక్స్ ని తీసి తాగుతూనే ఉంటుంది. హీరో జిమ్ లో అవాయిడ్ చేసింది, తినడానికి పిలిచినా కూడా రాకుండా అవాయిడ్ చేసి వెళ్ళింది అని అన్నింటినీ తలుచుకున్నప్పుడు హీరోయిన్ కి ఇంకా ఎక్కువగా బాధగా ఉంది. ఏడుపుని కంట్రోల్ చేసుకోలేక నేను రెస్ట్ రూమ్ కి వెళ్ళొస్తా అని అక్కడి నుండి లేచి ఫాస్ట్ గా రెస్ట్ రూమ్ కి వెళ్ళి మళ్ళీ హీరో గురించే ఆలోచిస్తుంటుంది. ఆ కాంగ్ హీరోయిన్ ని కొట్టడానికి వచ్చినప్పుడు తనని ప్రొటెక్ట్ చేసింది. ఇంకా హీరోయిన్ కింద పడినప్పుడు చెయ్యి దెబ్బ తగిలింటుంది కదా, ఆ టైం హీరో కేరింగ్ ఆయింట్మెంట్ అంతా వేసింటాడు కదా, అదంతా తలుచుకొని నేను నీ టీమ్మేట్ అని నన్ను కేరింగ్ గా చూసుకున్నావు అంతే కదా, అయితే మన ఇద్దరి మధ్య ఇంకా ఎలాంటి సంబంధం లేదు కదా అని హీరోయిన్ అంతలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే డిన్నర్ అంతా కంప్లీట్ చేసుకుని హీరోయిన్ జుట్టోడు అక్కడి నుండి వెళ్తుంటారు. కానీ హీరోయిన్ ఫుల్ గా తాగి ఉండడం వల్ల అలానే కింద పడిపోయేలా ఊగుతూ వెళ్తుంటుంది. జుట్టోడే పట్టుకొని వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్ ఫ్యాంగ్ నన్ని వదులు, నేను బానే ఉన్నాను, ఈ డ్రెస్ వేసుకోవడం వల్ల నేను నీకు వీక్గా కనిపిస్తున్నానా ఏంటి, నేను ఒక రేసర్ని, సో నేను ఇప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నాను అంటుంది. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వీడు వాళ్ళ సీనియర్ అమ్మాయిని మీట్ అయింటాడు కదా, ఎందుకు ఏం విషయం అని చూస్తే ఆ అమ్మాయి దగ్గర అడ్వైస్ అడగడం కోసమే మీట్ అయింటాడు. ఆ అమ్మాయి దగ్గర నేను ఒకరిని ఇష్టపడుతున్నా, కానీ అది ఎవరు అని తెలిస్తే నువ్వే షాక్ అవుతావు, నువ్వే కాదు నా చుట్టూ ఉన్న అందరూ కూడా నన్ను వింతగా చూస్తారు అన్నట్లు చెప్పగా ఆ అమ్మాయి ఏమ్రా ఏమేమో చెప్తున్నావు, అంతలా ఎవరిని లవ్ చేస్తున్నావు ఏంటి నువ్వు అని అడిగినప్పుడు హీరో వచ్చి లవ్లో నాకు హెల్ప్ చేయడానికి తెలిసిన ఒకే ఒక పర్సన్ అంటే అది నువ్వు మాత్రమే, అందుకే నీ దగ్గర అడుగుతున్నా,
నేను లవ్ చేస్తున్న పర్సన్ వచ్చి అని హీరో అలానే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. నేను ఇలా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నా అని చెప్పడానికి. కానీ ఆ అమ్మాయి దగ్గర చెప్పాడా లేదా అని తెలియడం లేదు. కానీ ఆ అమ్మాయి హీరో దగ్గర రిలేషన్షిప్ లోకి వెళ్ళాలి అంటే నువ్వు నీ మైండ్ ని యూస్ చేయకూడదు, నీ మనసుని యూస్ చేయాలి అన్నట్లు చెప్పింటుంది. ఇప్పుడు హీరో దాని గురించి అంతా థింక్ చేస్తూ వెళ్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోయిన్ ని చూస్తారంటే హీరో అలా ఒక అమ్మాయితో తిరగడం చూసి తట్టుకోలేక ఏం చేస్తుంది, మేనేజర్ సో దగ్గర నేను బయట ఎక్కడైనా రూమ్ తీసుకొని స్టే చేద్దామని అనుకుంటున్నా, కొన్ని రోజులు అక్కడి నుండే నేను ట్రైనింగ్ కి వస్తాను అన్నట్లు చెప్పగా మేనేజర్ సో కూడా హీరోయిన్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని సరే ఓకే అని ఒప్పుకుంటుంది. ఇంకా ఆ రోజు నైట్ హీరో రూమ్ కి వెళ్ళి చూస్తే హీరోయిన్ లేదు, బెడ్ అంతా ఖాళీగా ఉంటుంది. కబోర్డ్ ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ది ఒక్క థింగ్స్ కూడా అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళిపోయింది తిను అని చూస్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే ఇద్దరు జిమ్ లో మీట్ అవుతారు. కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. మెయిన్ గా హీరోయిన్ హీరో దగ్గర మాట్లాడడం లేదు. నెక్స్ట్ రన్నింగ్ చేస్తున్నప్పుడు హీరోనే హీరోయిన్ దగ్గర ఎందుకు క్లబ్ లో నుండి మూవ్ అయ్యి వెళ్ళిపోయావు అని అడగ్గా హీరోయిన్ అది మనకి ఇంకా కొన్ని మ్యాచెస్ మాత్రమే కదా ఉంది, అందులో అంతా నా బెస్ట్ ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను, అందుకే నేను వేరొక రూమ్ కి వెళ్ళిపోయా అని చెప్తుంది. ఆ మాట విని హీరోయిన్ ని స్టాప్ చేసి నేనేమైనా చేశానా నిన్ని, అందుకే వెళ్ళిపోయావా అని అడగ్గా వాడి ముఖం కూడా చూడకుండా అలా అంతా ఏం లేదు అంటుంది. మరెందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని హీరో అడగ్గా హీరోయిన్ ఏం చెప్పడం లేదు, సైలెంట్ గానే ఉంటుందా. అప్పుడు హీరో ఎందుకు ఇలా చేస్తున్నావు, మనం జస్ట్ టీమ్మేట్స్ మాత్రమేనా అని అడగ్గా హీరోయిన్ టెన్షన్ అయి ఇక్కడ చూడు చెన్, నేనేం నీ పర్సనల్ ప్రాపర్టీని కాను, ఊరికే నా దగ్గర వచ్చి ఇలా ఎందుకు చేస్తున్నావు అలా ఎందుకు చేస్తున్నావు అని అడగడానికి. సో నాకు ఎక్కడ నచ్చితే ఎలా నచ్చితే అలా ఉంటాను అలా చేస్తాను అన్నట్లు చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోకి ఒకలా అయిపోతుంది. వాడికి ఇప్పుడు ఏం చేయాలని తెలియడం లేదు. నేను నిన్ను లవ్ చేస్తున్నా అని హీరోయిన్ దగ్గర నిజం కూడా చెప్పలేకపోతాడు. ఇంకా ఆ టైంలోనే హీరో తాతయ్యని చూపిస్తారు. అతను హీరో నాన్న గురించే ఆలోచిస్తుంటాడు. యాక్చువల్లీ హీరో నాన్నకి కూడా ఒక రేసర్ అవ్వాలి అని ఒక డ్రీమ్ ఉండింటుంది. కానీ వాళ్ళ కంపెనీని చూసుకోవాలి అని చెప్పి ఆ రేసింగ్ డ్రీమ్ ని అలానే వదిలేసి వచ్చింటాడు. ఇప్పుడు హీరో తాతయ్య కానీ నీ కొడుకు అలా కాదు, నీ డ్రీమ్ ని వాడు నెరవేరుస్తున్నాడు, ఎలా అయినా రేసింగ్ లో సాధించాలి అని చాలానే మొండిగా ఉన్నాడు, దానివల్ల మన కంపెనీ సైడ్ కూడా రానంటున్నాడు. అయితే ఈ కంపెనీని నేను యాంగ్ కి ఇవ్వాలా అన్నట్లు ఆలోచిస్తుంటాడు. యాంగ్ ఎవరో కాదు, హీరో అన్ననే. 15 సంవత్సరాల ముందు తాతయ్య కొడుకు అంటే హీరో నాన్న ప్రాణాలతో ఉన్నప్పుడు తాతయ్య హీరో నాన్న దగ్గర నువ్వు ఎవరిని అయితే ఇష్టపడుతున్నావో ఆ అమ్మాయి ఇంకా ఆ అమ్మాయికి నీకు పుట్టిన అబ్బాయి ఇద్దరు కూడా మన ఫ్యామిలీ కాదు, సో మన ఫ్యామిలీకి చెందిన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నేను వాళ్ళిద్దరికి ఇవ్వను, నాకంటూ ఉన్నది ఒకే ఒక మనవడు మాత్రమే, అది గూయిచన్ మాత్రమే, ఈ ఆస్తి కంపెనీ అంతా కూడా చెన్కి మాత్రమే వెళ్ళి చేరుతుంది అన్నట్లు అప్పుడు హీరో తాత అతని కొడుకు దగ్గర గొడవ పడింటాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎంత తాతయ్యకి ఆ యాంగ్ నచ్చకపోయినా ఇద్దరూ నా మనవల్నే, వాళ్ళ గురించి బాధపడటానికి కేర్ చేసుకోవడానికి నేను తప్ప వాళ్ళకి ఇంకెవరున్నారు అన్నట్లు ఆలోచిస్తాడు. అంతేకాకుండా కంపెనీ బాధ్యత అంతా కూడా హీరో అన్నకే అప్పగించేద్దాం అన్నట్లు ఆలోచిస్తుంటాడు. అంతేకాకుండా తాతయ్యకి ఏమో హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నట్లుంది. ఆ విషయం ఇంకా హీరో అన్నకి తెలియదు. ఇంకా ఇక్కడ అలానే కట్ చేసి మళ్ళీ మన హీరోయిన్ ని చూపిస్తారు. ఎప్పుడూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేసే హీరోయిన్ ఇప్పుడు సపరేట్ గానే కూర్చొని తింటుంటారు. కానీ జుట్టోడు హీరోయిన్ పక్కన వెళ్ళి కూర్చొని నీకు ఇది కావాలా, అది తీసుకొని రానా, ఇది తీసుకొని రానా అని అంత కేరింగ్ గా చూసుకుంటుంటాడు. వాడు చేసేదంతా చూస్తున్నప్పుడు హీరోకి మండిపోతుంటుంది. యాక్చువల్లీ హీరోయిన్ ఇద్దరు ఒకరిని తలుచుకొని ఒకరు ఫీల్ అవుతుంటారు. అయినా కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకొని అంటున్నారు. హీరోకైతే హీరోయిన్ ఆ రూమ్ లో లేకపోవడం వల్ల రూమ్ కి వెళ్ళడానికి ఇష్టం లేదు. చాలా డల్ గానే కూర్చుంటాడు. ఎలా అయినా తన దగ్గర మాట్లాడాలి అని చెప్పి వాయిస్ మెసేజ్ ని సెండ్ చేద్దామని రికార్డ్ చేస్తాడు. కానీ సెండ్ చేయకుండా డిలీట్ చేసేస్తాడు. ఇలానే 2-3 టైమ్స్ చేస్తాడు. ఆ తర్వాతనే ఫైనలీ మెసేజ్ చేస్తాడు.
నువ్వు అసలు ఎక్కడున్నావు, మన రూమ్కి రావా అని మెసేజ్ చేస్తే మెసేజ్ పోలేదు. ఏమంటే హీరోయిన్ హీరో నంబర్ని బ్లాక్ చేసి పెట్టింటుంది. కానీ హీరోయిన్ ఎంత హీరో నంబర్ని బ్లాక్ చేసినా కూడా హీరో ఫోటోని చూసి ఫీల్ అవుతూ కూర్చోంటుంది. ఇంకా ఇక్కడ హీరో ఒంటరిగా ఉన్నాడు అని అద్దాలబ్బాయి చుట్టోడు ఇద్దరు డ్రింక్స్ అంతా తీసుకొని వస్తారు కలిసి తాగుదామని. కానీ హీరో మాత్రం డల్ గానే కూర్చోంటాడు. అప్పుడు అద్దాలబ్బాయి, నేను నిన్ని చూస్తూనే ఉన్నా చెన్, కొన్ని రోజులుగా నువ్వు డల్ గానే ఉన్నావెందుకు? ఒకవేళ షెనాన్ ఇక్కడి నుండి వెళ్ళిపోయాడని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అడగ్గా, వెంటనే హీరో, వాడు ఇక్కడి నుండి వెళ్ళిపోయాడని నీకెలా తెలుసు అని అడగ్గా, సో మాట్లాడుతుంటే విన్నాను అన్నప్పుడు హీరో వచ్చి, నేను వాడికి మెసేజ్ చేశాను కానీ వాడు నన్ని బ్లాక్ చేసి పెట్టినాడు తెలుసా అన్నప్పుడు అద్దాలబ్బాయి, బ్లాక్ చేస్తే ఏంటి, నువ్వు వాడి దగ్గర కాల్ చేసి మాట్లాడు, తినడానికి వెళ్దామని పిలుచు, అలానే కాస్త డ్రింక్ చేసి రండి, అంతా నార్మల్ అవుతుంది అన్నట్లు అద్దాలబ్బాయి చెప్పగా అదంతా విన్న జుట్టోడు బెదిరిపోతాడు. వెంటనే రే అదేలారా వాడు కాల్ చేస్తాడు అన్నట్లు చెప్తుంటాడు. అంతలో హీరో కాల్ చేసేస్తాడు. హీరోయిన్ కూడా లిఫ్ట్ చేస్తుంది. అప్పుడు హీరో తినడానికి వెళ్దామా అని పిలవగా అప్పుడు హీరోయిన్ హో తినడానికా అన్నట్లు చెప్తుంది. హీరో అలా అంటే ఎస్ అనా లేకపోతే నో అనా, నీకు ఓకే అంటే మనం హాట్ పాట్ తినడానికి వెళ్దాం అన్నట్లు హీరో చెప్పగా హీరోయిన్ కూడా ఓకే చెప్తుంది. ఆ టైం జుట్టోడికి అయితే అంత టెన్షన్ గా ఉంటుంది. హీరో ఫోన్ పెట్టిన వెంటనే ఏంట్రా షినాన్ ఏం చెప్పాడు అని అడిగినప్పుడు హీరో అలానే ఖుషీగా వస్తాను అని చెప్పాడు రా అంటాడు. అంతే, ఆ మాట విని జుట్టోడు అప్సెట్ అయి ఫుల్ గా తాగుతూ కూర్చోంటాడు. ఇప్పుడు నెక్స్ట్ డే హీరో హీరోయిన్ ఇద్దరు రెస్టారెంట్ లో మీట్ అవుతారు. హీరోకి అయితే కారం సెట్ అవ్వదు కానీ హీరోయిన్ కావాలనే అన్ని స్పైసీగానే ఆర్డర్ చేస్తుంటుంది. కానీ హీరో అదంతా పట్టించుకోలేదు. హీరోయిన్ ని ఎలా అయినా మళ్ళీ వాళ్ళ రూమ్ కే రప్పించాలి అని చెప్పి ఇప్పుడు హీరోయిన్ దగ్గర, నువ్వు క్లబ్ లో నుండి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, ఇంకా ఎందుకు బయటనే స్టే చేస్తున్నావు, మళ్ళీ మన రూమ్ కే వచ్చి స్టే చేయొచ్చు కదా అని ఫుల్ గా కంప్లీట్ చేసే లోగానే సర్వ్ చేసే లేడీ వచ్చి డిస్టర్బ్ చేసేస్తుంది. ఇలానే 2 సార్లు జరుగుతుంది. సరే మళ్ళీ చెప్దామని హీరో నోరు తెరిస్తే ఈసారి హీరోయిన్ కి ఫోన్ కాల్ రాగా అంతే, హీరోకి మండిపోతుంది. ఇంకా హీరోయిన్ ఫోన్ మాట్లాడేసి హా ఏమో చెప్తూ నిన్నావు ఏంటది అని అడగ్గా వాడు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళి చాలా రోజులు అయింది కదా, నువ్వు లేకుండా నాకు చాలానే బోర్ కొడుతుంది, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నా, సో నువ్వు వచ్చేసే అని కంప్లీట్ చేసేలోగానే మళ్ళీ సర్వ్ చేసే లేడీ వచ్చి హాట్ పాట్ రెడీ అని తీసుకుని వచ్చి పెడుతుంది. అంతే, హీరో ఇంక తర్వాత ఏం చెప్పేది అని, ఏం లేదు తిందాం మనం అని ఇద్దరు కాస్త రిలాక్స్డ్గా మాట్లాడుతూ తింటుంటారు. హీరో కాస్త ఎక్కువగా తాగడంతో సరే కాస్త అలా చెరుకు అని పక్కన వెళ్ళి కూర్చొని, నేనెందుకు ఇంత తాగా అని తెలుసా అని అడగ్గా హీరోయిన్ ఎందుకు తాగావు అని అడుగుతుంది. వాడు ఎందుకు అంటే నేను ఈరోజు చాలానే సంతోషంగా ఉన్నా, నీతో కలిసి ఇలా తినడం నాకు చాలానే హ్యాపీగా ఉంది, షెనాన్ నువ్వు దయచేసి మళ్ళీ మన రూమ్కి వచ్చేసే అని చెప్పగా హీరోయిన్, చెన్ నువ్వు మరీ ఎక్కువగా తాగేశావు, చూడు ఎలా వాగుతున్నావు అని చెప్పగా లేదు లేదు నేనేం అంత ఎక్కువగా అంత తాగలేదు, నువ్వు మాత్రం ఎక్కడికి వెళ్ళకు, ప్లీజ్ మన రూమ్కి వచ్చేసే, ప్లీజ్ ప్లీజ్ అని హీరోయిన్ ని అంతలా బెగ్ చేస్తుంటాడు. అందులోనూ హీరోయిన్ షోల్డర్ మీద పడుకొని మరీ అడుగుతుంటాడు. ఆ టైం ఎవరో ఒక అన్నోన్ పర్సన్ హీరో హీరోయిన్ ని ఫోటో తీస్తుంటాడు. ఎవరో అని తెలియడం లేదు. ఇంకా హీరో అయితే ఫుల్ గా తాగి ఉండడం వల్ల హీరోయిన్ ని హీరోని రూమ్ వరకు కష్టపడి పిలుచుకొని వెళ్తుంది. అలానే వాడిని బెడ్ మీద పడుకోబెట్టి పైకి లేస్తే హీరో హీరోయిన్ చెయ్యిని గట్టిగా పట్టుకొని తాగిన మత్తులో అంతా వాగిస్తాడు. షెనాన్ నేను నిన్ని లవ్ చేస్తున్నా, నిజంగానే నిన్ని లవ్ చేస్తున్నా, నిన్ని జస్ట్ ఒక రూమ్మేట్ గా నేను అనుకోలేకపోతున్నా తెలుసా అని ఇంకా హీరోయిన్ చెయ్యిని లాగి పట్టుకొని, నా మైండ్ ఫుల్ గా నువ్వే ఉన్నావు, నా మనసులోనూ నువ్వు మాత్రమే ఉన్నావు తెలుసా, నేనేం చేసేది ఇప్పుడు, నువ్వు మాత్రం ఒక అమ్మాయి అయింటే ఎంత బాగునింటుంది అని వాడిష్టానికి వాడి మనసులో ఉన్నదంతా చెప్తుంటాడు. అప్పుడు హీరోయిన్ నేను అమ్మాయినే, ఆ విషయాన్ని నీ దగ్గర చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నా అని చెప్పి హీరోయిన్ ఆ రోజు నైట్ అక్కడే నిద్రపోతుంది. ఇంకా అలానే నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తారు. హీరోనే ఫస్ట్ మేల్కుంటాడు. హీరోయిన్ అయితే బెడ్షీట్ కూడా లేకుండా నిద్రపోతుంటుందా. వెంటనే హీరో వాడి బెడ్షీట్ ని తీసుకుని వెళ్ళి హీరోయిన్ కి కప్పి అలానే హీరోయిన్ ని సైడ్ కొడుతూ కూర్చోంటాడు. ఎంత బాగా నిద్రపోతున్నాడు అని చూస్తున్నప్పుడు హీరోయిన్ మెల్కొనేస్తుంది. వాడు నైట్ బాగా నిద్రపోయావా
లేదంటే ఏమైనా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అయ్యావా అని అడగ్గా హీరోయిన్‌ని చూసారంటే ఫస్ట్ నా డబ్బులు నాకివ్వు అన్నట్లు అడుగుతుంటుంది. ఏంటి డబ్బులా అని హీరోకి ఏం అర్థం కాలేదు. అప్పుడు హీరోయిన్ ఏంటి నిన్న నైట్ ఎలా అంత అల్లరి చేశావు అని మర్చిపోయావా? నువ్వే కదా నన్ను తినడానికి పిలుచుకొని వెళ్ళావు. కానీ బిల్ పే చేయకుండా తాగిన మత్తులో పడిపోయావు. నేనే కదా పే చేసింది అన్నప్పుడు హీరో అరే ఇప్పుడేంటి నీకు డబ్బులు ఇవ్వాలి అంతే కదా. నువ్వు నిన్న పే చేసిన దానికంటే కూడా డబుల్‌గా ఇస్తాను అని హీరో మీద చెయ్యి వేసి, ఇలా అంతా కోప్పడకురా అని హీరోయిన్‌ని బుజ్జగిస్తుంటాడు. ఆ తరువాత హీరోయిన్ కోసం వాడే ఫుడ్ అంతా కుక్ చేసి ఇస్తాడు. నువ్వు ఇక్కడే ఉంటే ఇలా రోజు నీ కోసం డిఫరెంట్‌గా కుక్ చేసి ఇస్తాను అంటాడు. అప్పుడు హీరోయిన్ యాక్చువల్లీ చెన్ కొన్ని రోజులుగానే నేనుగా లేను. అంతేకాకుండా మనకి ఇంకా కొన్ని రేసెస్ మాత్రమే కదా ఉంది. అందులోనూ ఆ రేసెస్ అంతా చాలానే ముఖ్యమైనది కూడా. అపోనెంట్ టీమ్ వాళ్ళు చాలానే స్ట్రాంగ్‌గా ఉన్నారు కదా. సో ఎలా అయినా నేను విన్ అయ్యే తీరాలి. ఇప్పుడు నేను ఆ స్ట్రెస్‌లోనే ఉన్నాను అంటుంది. అప్పుడు హీరో షెనాన్ ఫస్ట్ నువ్వు నీ టీమ్‌ని నమ్మాలి. ఆ తరువాత నీ మీద నమ్మకం పెట్టుకోవాలి. అప్పుడు అన్నీ కరెక్ట్‌గా జరుగుతుంది అన్నట్లు చెప్తుంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుతూ ఉన్న ఆ టైంలోనే హీరో అన్నని చూపిస్తారు. వీడి మనుషులే హీరోని ఫాలో అయ్యి హీరోయిన్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు ఫోటోని తీసి వీడి దగ్గర ఇచ్చింటారు. ఇప్పుడు వీడు ఆ ఫోటోని చూసి ఈ ఫోటోని పెట్టే నీ పేరుని నేను నాశనం చేస్తానురా అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా ఇక్కడ హీరో నువ్వేం ఫీల్ అవ్వకు షెనాన్. ఖచ్చితంగా మనిద్దరం కలిసే విన్ అవుతాం. సో ఇప్పుడు చెప్పు ఎప్పుడొస్తున్నావు ఇక్కడికి అని అడగ్గా అది నా మూడ్‌ని బట్టి అంటుంది హీరోయిన్. అప్పుడు హీరో ఎందుకు ఇలా చెప్తున్నావు? మనిద్దరం స్టార్టింగ్ నుంచి ఒకే రూమే కదా. అలా ఉన్నప్పుడు నువ్వు ఇలా చెప్తే ఎలా అన్నట్లు చెప్పగా నువ్వు స్టార్టింగ్‌లో నన్ని ఎలా అంతా తిట్టేవాడివి. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నావు అని హీరోయిన్ అడిగినప్పుడు అది అప్పుడు కావాలని అలా అంత తిట్టలేదు. సరే అలా చూడకు సారీ. నువ్వు కావాలంటే అప్పుడు అలా తిట్టిన దానికి ఇప్పుడు నువ్వు నన్ని కొట్టేసే. నేనేం నిన్ని తిరిగి కొట్టను అని హీరోయిన్ దగ్గరకు వెళ్ళి వాడి చంపల్ని చూపిస్తుంటాడు. హీరోయిన్ కూడా కొట్టేస్తాను నిజంగానే కొట్టేస్తాను అంటుంది. వాడు నువ్వు ఏం చేసినా ఓకేనే అంటాడు. కానీ హీరోయిన్ ఏం కొట్టదు. అప్పుడు హీరో నాకు తెలుసు నువ్వు కొట్టవు అని. సరే చెప్పు ఎప్పుడొస్తావు ఇక్కడికి అని మళ్ళీ అడగ్గా హీరోయిన్ నోరే తెరవకుండా జ్యూస్ తాగుతుంటుంది. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. జిమ్‌లో ఇద్దరు వర్కౌట్ చేస్తుంటారు. అప్పుడు కూడా హీరోయిన్ దగ్గర నువ్వు మళ్ళీ మన రూమ్‌కే వచ్చేసే. నువ్వు ఏం చెప్పినా నేను నీకోసం చేయడానికి రెడీగా ఉన్నాను అని హీరోయిన్ వెనకాలే తిరుగుతుంటాడు. కానీ హీరోయిన్ దానికి ఎలాంటి ఆన్సర్ చెప్పకుండా తన టవల్‌ని తీసి హీరో మీద వేసేసి వెళ్తుంటుంది. వాడేమరా అంటే ఆ టవల్‌ని స్మెల్ చేస్తూ నిల్చుంటాడు. హీరోయిన్ చూసేసి ఫాస్ట్‌గా హీరో దగ్గరకు వెళ్ళి ఏంటి మంచి స్మెల్ వస్తుందా ఏంటి అని ఆ టవల్‌ని హీరో దగ్గర నుండి తీసుకుని వెళ్తుంటుంది. ఇక హీరోయిన్ వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుంటే ఈ హీరో వెనకాలే వెళ్ళిపోతాడు. షెనాన్ అని పిలుస్తూ హీరోయిన్ అయితే భయపడిపోతుంది. హే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని హీరోయిన్ అరచగా సారీ షెనాన్ ఇలా డిస్టర్బ్ చేస్తున్నందుకు. కానీ నువ్వు మళ్ళీ మన రూమ్‌కే వచ్చేసే అని పిలవడానికి వచ్చాను. ఇలా పబ్లిక్ బాత్రూమ్‌ని యూజ్ చేయడానికి నీకు ఇన్కన్వీనియంట్‌గా ఉంటుంది కదా అని హీరో చెప్పగా హీరోయిన్ అంతలా అరుస్తుంది. నువ్వు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళు అని అరచగా వాడు సరే కోప్పడకు నేను వెళ్తున్నా అని వెళ్ళిపోతాడు. కానీ హీరోయిన్ ఫ్రెష్ అప్ అయి వచ్చిన వెంటనే మళ్ళీ హీరోయిన్ వెనకాలే తిరుగుతూ బెచ్చిస్తుంటాడు. వచ్చేసే అని ఇప్పుడు అలానే హీరోయిన్ తో పాటు లిఫ్ట్ ఎక్కి అటుపక్క తిరిగి నువ్వు ఒంటరిగానే కదా బయట స్టే చేస్తున్నావు. అలా ఒంటరిగా స్టే చేయడం అంతా సేఫ్ కాదు కదా. సో నువ్వు వచ్చేసే అని వాడు అటుపక్క తిరిగి మాట్లాడుతుంటే హీరోయిన్ లిఫ్ట్ లో నుండి బయట వచ్చేసి టాటా బాయ్ ఇలానే ఒంటరిగా మాట్లాడుకో అని చెప్పి హీరోయిన్ ఎస్కేప్ అయి వెళ్తుంటుంది. కరెక్ట్ గా ఆ టైం అక్కడికి మేనేజర్ సో వస్తుంది. హీరోయిన్ ఇలా మాట్లాడుకోవడం చూసి అరే ఇద్దరు మళ్ళీ ప్యాచప్ అయినట్లున్నారు కదా. మరి ఇంకెందుకు లేట్ మళ్ళీ మన క్లబ్ కి వచ్చి స్టే చేయొచ్చు కదా అన్నప్పుడు హీరోయిన్ అలా అంతా ఏం లేదు అంటుంది. అవునా కానీ నాకేం అలా అనిపించడం లేదే. ఇద్దరు ఒకరి మీద ఒకరు ఫ్లోట్ చేస్తున్నట్లు కదా అనిపిస్తుంది. ఎంజాయ్ చెయ్యండి. కానీ నువ్వు ఒక అమ్మాయి అని తెలియకుండానే చెన్ని మీద ఎంత కేరింగ్ ప్రేమ చూపిస్తున్నాడు అని చూడు అని హీరోయిన్ మీద ఫన్ చేస్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరోయిన్ తన ట్రైనింగ్ అంతా కంప్లీట్ చేసి తను స్టే చేస్తున్న ఆ ప్లేస్ కి వెళ్తుంటుంది. నైట్ అయిపోయింది. వర్షం కూడా పడుతుంటుంది.
హీరోయిన్ క్యాబ్లో వెళ్లకుండా ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అని తెలియడం లేదు. వర్షంలోనే తడుస్తూ వెళ్తుంటుంది. ఆ టైం కరెక్ట్గా ఆపోజిట్లో హీరో గొడుగుని పట్టుకొని వస్తుంటాడు. హీరోయిన్ కోసమే వస్తాడు. హీరోని చూడగానే హీరోయిన్కి అలాంటి ఒక సంతోషం. ఇప్పుడు ఇద్దరూ కలిసి హీరోయిన్ స్టే చేస్తున్న ఆ రూమ్కి వెళ్ళిపోతారు. రూమ్ని చూడగానే హీరో బాగుంది రూమ్ అంటాడు. అదంతా బానే ఉంటుంది. చూడు నువ్వు బాగా తడిచిపోయావు, ఇదిగో టవల్ తుడుచుకో అని ఇవ్వగా హీరోని చూసారంటే హీరోయిన్ చేయిని పట్టి లాగి నువ్వే తుడుచు అంటాడు. హీరోయిన్ కూడా సరే అని వాడికి తుడుస్తుంటుంది. అప్పుడు హీరో కళ్ళు కూడా ఆర్పకుండా హీరోయిన్ని మైమర్చి చూస్తుంటాడు. హీరోయిన్ చూసేసి ఎందుకు ఇప్పుడు నువ్వు నన్ను ఇలా చూస్తున్నావు అని అడగ్గా ఎందుకు అంటే నువ్వు చూడటానికి చాలానే అందంగా ఉన్నావు అంటాడు. హీరోయిన్ అయితే నోరే తెరవడం లేదు. సైలెంట్ గానే తుడుస్తుంటుంది. కానీ హీరోయిన్ ఇలా తుడిచే కొద్దీ వాడికి చాలానే షైగా ఉంది. వాడి చెవులంతా అంతా రెడ్గా అవుతుంటుంది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జిమ్ లో చూపిస్తారు. ఇద్దరు ఫుల్ గా వర్కౌట్ చేసి స్నానం చేద్దామని వెళ్తారు. అప్పుడు హీరో సడన్ గా హీరోయిన్ ని పట్టి లాక్ చేసి కలిసి స్నానం చేద్దామా అన్నట్లు అడగ్గా హీరోయిన్ బెదిరిపోతుంది. హీరోయిన్ ఎక్స్ప్రెషన్ ని చూసిన హీరో నవ్వుతూ ఊరికే చెప్పా నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఆ తరువాత నేను స్నానం చేస్తా అని చెప్పి హీరోయిన్ కోసం టవల్ తీసుకుని రావడానికి వెళ్తాడు. కానీ హీరోయిన్ ఏమ్రా అంటే హీరో బయటనే నిల్చోన్నాడు అని అనుకుని చెన్ నేను నీ దగ్గర ఒక నిజం చెప్పాలి. యాక్చువల్లీ నేను ఒక అమ్మాయిని. నా పేరు షెనాన్ కాదు, షెన్హి. నా బ్రదర్ కి బదులుగానే నేను ఈ రేసింగ్ టీమ్ లో వచ్చి జాయిన్ అయ్యాను. ఎలా అయినా నేను ఈ రేసింగ్ లో విన్ అవ్వాలి అని చెప్తున్నప్పుడు హీరో వస్తాడు. నేను విన్ అవ్వాలి అని చెప్పిన ఆ మాటని మాత్రమే హీరో వినింటాడు. కానీ హీరోయిన్ కి అదంతా తెలియదు కదా. సో ఇప్పుడు హీరోయిన్ ఈ విషయం అంతా నీ దగ్గర చెప్పకుండా దాచినందుకు నువ్వేం నా మీద కోపగించుకోవు కదా అన్నప్పుడు హీరో దానికెందుకు నేను కోపగించుకుంటాను, అయినా నాకు ఆల్రెడీ తెలుసు కదా అంటాడు. హీరోయిన్ కి అంత షాకింగ్ గా ఉంటుంది. ఏంటి తెలుసా, ఏం చెప్తున్నాడు వీడు, ఒకవేళ ఆ రోజు వాడు నిద్రపోతున్నాడు అని అనుకుని నేను అమ్మాయిని అని నేను చెప్పిన విషయం అంతా వినేసాడా ఏంటి అని అనుకుని అయితే తెలిసి కూడా నాతో ఎందుకు రూమ్ ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నావు అని అడగ్గా హీరో ఏం ఎందుకు నీతో రూమ్ షేర్ చేసుకోకూడదు, నీకు నాతో రూమ్ షేర్ చేసుకోవడం నచ్చడం లేదా, అందుకే వేరొక రూమ్ కి వెళ్ళిపోయావా అని అడగ్గా హీరోయిన్ నవ్వుతూ చా అలా అంతా ఏం లేదు అంటుంది. అయితే రూమ్ కి వచ్చేస్తావు కదా అని హీరో అడగ్గా అదంతా నేను చెప్పను అంటుంది. ఇప్పుడు హీరోయిన్ స్నానం చేసి వచ్చిన తరువాత కూడా హీరోయిన్ ని పట్టుకొని ఇప్పుడు నువ్వు వస్తావా లేదా అని అడుగుతూ వెళ్ళగా అక్కడే జుట్టోడు అద్దాల అబ్బాయి అని అందరూ ఉంటారు. జుట్టోడి ఫేస్ ని చూడాలి, ఏంటి వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్ అయిపోయారు అన్నట్లు చూస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఆ రోజు నైట్ హీరోయిన్ మేనేజర్ సో దగ్గర చెప్పేస్తుంది, ఇలా చెన్ కి నేను ఒక అమ్మాయి అని తెలుసు, నాకు వాడితో టైం స్పెండ్ చేయాలి, వాడితో కలిసి తినాలి, వాడితో జాలీగా మాట్లాడాలి, వాడితోనే ఉండాలి, ఇదంతా నా ఆశ. కానీ వాడు మిగిలిన అమ్మాయిలతో కలిసి తిరగడం చూస్తేనే నాకు చాలా బాధగా అనిపిస్తుంది అన్నట్లు చెప్పగా ఏంటి వేరొక అమ్మాయితో తిరుగుతున్నాడా, ఏం చెప్తున్నావు అని మేనేజర్ సో షాక్ అవ్వగా అవును లాస్ట్ వీక్ ఒక అమ్మాయితో డేట్ కి వెళ్ళాడు అన్నట్లు చెప్తుంది. హీరో వాళ్ళ సీనియర్ అమ్మాయితో మాట్లాడటానికి ఒక రెస్టారెంట్ లో మీట్ అవుతాడు కదా, దాని గురించి చెప్తుంది. అప్పుడు మేనేజర్ సో షెన్హి ఫస్ట్ నువ్వు ఈ విషయాన్ని క్లియర్ చేసుకోవాలి, వాడి దగ్గర ఈ విషయం గురించి మాట్లాడటానికి ఛాన్స్ దొరికితే వెంటనే అడిగి ఏం విషయం అని తెలుసుకో, వాడు నిన్ని లవ్ చేస్తుంటే ఎలాంటి ప్రాబ్లం లేదు, నీ రిలేషన్షిప్ ని కంటిన్యూ చేసుకోవచ్చు, ఒకవేళ వాడికి ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఎలా చెప్పు, అందుకే ఫస్ట్ నువ్వు ఈ విషయాన్ని క్లియర్ చేసుకో, వాడి మనసులో ఎవరున్నారు అనే విషయాన్ని తెలుసుకో అంటుంది. హీరోయిన్ కూడా సరే ఓకే నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అక్కడి నుండి వెళ్తున్నప్పుడు మేనేజర్ సో హీరోయిన్ ని స్టాప్ చేసి ఎక్కడికి వెళ్తున్నావు, ఒక నిమిషం నాతో పాటు రా అని హీరోయిన్ కళ్ళుని క్లోజ్ చేసి ఎక్కడికో పిలుచుకుని వెళ్తుంది. ఏమంటే హీరోయిన్ కి బర్త్డే, సో ఆ ప్లేస్ ని సూపర్ గా డెకరేట్ చేసింటారు. ఇప్పుడు సర్ప్రైజ్ అని చెప్పి హీరోయిన్ కళ్ళ మీద నుంచి చేయి తీయగా జుట్టోడు అద్దాల అబ్బాయి ఇంకా మిగిలిన టీమ్మేట్స్ అని అందరూ వచ్చి హీరోయిన్ కోసం సూపర్ గా డాన్స్ చేస్తుంటారు. హీరోయిన్ కి అయితే అదంతా చూసి చాలానే సంతోషంగా ఉంటుంది. ఇంకా డాన్స్ అంతా కంప్లీట్ అయిన తరువాత హీరో కేక్ ని తీసుకుని వస్తాడు. క్యాండిల్ ని అంటించి నీ విష్ ఏంటో అది కోరుకో అని చెప్పగా హీరోయిన్ కూడా కళ్ళు మూసి ప్రే చేసి క్యాండిల్ ని ఊదుతుంది.
అందరూ బర్త్డే విషెస్ చెప్తారు. అందరూ చెప్పిన తరువాత హీరోయిన్‌కి ఒక బ్రేస్లెట్‌ని ప్రెజెంట్ చేస్తాడు. ఇద్దరికీ ఒకేలాంటి బ్రేస్లెట్‌ని కొనుక్కొని వచ్చింటాడు. మ్యాచింగ్‌గా వేసుకుందాం అన్నట్లు. ఇప్పుడు హీరోయిన్ కూడా థాంక్స్ అని చెప్పి హీరో చెంప మీద కిస్ చేసి, నాకు ఈ గిఫ్ట్ చాలా అంటే చాలా నచ్చింది అంటుంది. హీరోయిన్ అలా కిస్ చేయగానే హీరోకి చాలానే షాకింగ్‌గా ఉంటుంది. అలానే హ్యాపీగా కూడా ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అవ్వగానే హీరో కాల్ చేస్తాడు హీరోయిన్‌కి. మనం ఈరోజు ఫ్రీనే కదా! సో, మనం ఒక ప్లేస్‌కి వెళ్దామా అని అడగ్గా హీరోయిన్ కూడా ఓకే చెప్తుంది. అప్పుడు హీరో, షెనాన్ నేను నీ పక్కనే ఉన్నా అంటాడు. ఏంటి పక్కనే ఉన్నావా అని హీరోయిన్ ఫాస్ట్‌గా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. చూస్తే హీరో రూమ్ బయటనే నిల్చొంటాడు. చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నావా ఏంటి అని అడగ్గా హీరో, అలా అంతా ఏం లేదు. జస్ట్ ఒక 2 హవర్స్ నుండి వెయిట్ చేస్తున్నా అంతే అన్నప్పుడు, రేయ్! నువ్వు చాలా మంచోడివిగా కదా ఉన్నావు అని ఫాస్ట్‌గా వెళ్ళి వాడి చెంప మీద కిస్ చేస్తుంటుంది. వాడు ఎప్పటిలా షాక్ అయి చూస్తుంటాడు. ఇంకా హీరోయిన్, ఎందుకు బయట నిల్చొని వెయిట్ చేస్తున్నావు? లోపలనే వచ్చి వెయిట్ చెయ్ అని వాడిని లోపలికి లాక్కొని వెళ్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ఇద్దరూ బీచ్‌కి వెళ్ళిపోతారు. అక్కడ కూర్చొని ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరోయిన్ అలానే నైస్‌గా ఆ రెస్టారెంట్‌లో చూసిన అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని చెప్పి ఇప్పుడు హీరో దగ్గర, ఈ మధ్య మన ఇద్దరం ఎక్కువగా కలిసి తిరుగుతున్నాం కదా! నువ్వు ఇలా నాతోనే టైం స్పెండ్ చేస్తుంటే ఆ తరువాత నీకు గర్ల్ ఫ్రెండ్ సెట్ అవ్వకుండా పోతే ఎలా అన్నప్పుడు హీరో, అలా అంతా ఏం కాదు అంటాడు. ఓహ్! అవునా? సరే, నీ ఫస్ట్ లవ్ ఎలా ఉంటుంది? అందంగా, షేప్‌గా, పొడవైన జుట్టు అంతా పెట్టుకొని ఉంటుందా? చూడటానికి ఒక మోడల్‌లా ఉంటుందా అని అడగ్గా హీరో, అలా అంతా ఏం కాదు అని చెప్పి ఇప్పుడు హీరోయిన్‌ని చూస్తూ, నా ఫస్ట్ లవ్‌కి షార్ట్ హెయిర్ ఉంటుంది. చూడటానికి మంచి షేప్‌తో అందంగా అంతా ఏం ఉండదు అన్నట్లు చెప్తాడు. యాక్చువల్లీ హీరో హీరోయిన్ గురించే చెప్తుంటాడు. కానీ హీరోయిన్‌కి అర్థం కాలేదు తన గురించి చెప్తున్నాడు అని. సో, అలానే డల్‌గా, మరి మీరిద్దరూ కిస్ ఏమైనా చేసుకున్నారా అని అడుగుతుంది. వాడు, అవును చేసుకున్నాం కదా అన్నట్లు చెప్పగా అంతే హీరోయిన్‌కి మండిపోతుంది. సో, కాస్త దూరంగా జరిగి కూర్చుంటుంది. హీరో నవ్వుతూ దగ్గరగా వెళ్ళి కూర్చొని, నువ్వు చాలానే జెలస్‌గా ఫీల్ అవుతున్నట్లున్నావు కదా అని అడగ్గా హీరోయిన్, నేనెందుకు జెలస్‌గా ఫీల్ అవ్వాలి? విన్నాను. ఒక అందమైన అమ్మాయితో లాస్ట్ టైం డేటింగ్‌కి వెళ్ళావంట కదా నువ్వు అని అడగ్గా, ఏంటి డేటింగ్‌కా? ఎవరు? ఎప్పుడు? అయినా నీ దగ్గర ఎవరు చెప్పారు నేను డేటింగ్‌కి వెళ్ళా అని హీరో అడగ్గా, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే విన్నా అని హీరోయిన్ చెప్పినప్పుడు, అరే! ఆ అమ్మాయా? తను నా సీనియర్. తన దగ్గర ఒక చిన్న డౌట్ అడగడానికి మీట్ అయ్యాను అంతే అంటాడు. వెంటనే హీరోయిన్, అయితే తను నీ గర్ల్ ఫ్రెండ్ కాదా అని అడగ్గా, అలా అంతా ఏం కాదు. నీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగొచ్చు. నేను క్లియర్ చేస్తా అంటాడు. హీరోయిన్ కూడా, నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడగ్గా, అవును అంటాడు. ఎవరిని అని హీరోయిన్ అడిగినప్పుడు, నా ఫస్ట్ లవ్‌ని అంటాడు. వెంటనే హీరోయిన్ అటుపక్క తిరిగి కూర్చుంటుంది. అప్పుడు హీరో హీరోయిన్‌ని పట్టుకొని, నేను లవ్ చేస్తున్న ఆ పర్సన్ ఇప్పుడు నన్నే చూస్తున్నాడు అంటాడు. దీనికే మొత్తం అని హీరోయిన్ అడగ్గా, ఏంటి నువ్వు ఏం అర్థం అని అడుగుతున్నావు? నేను నీ దగ్గర ఎంత క్లియర్‌గా చెప్తున్నాను. అది కూడా అర్థం చేసుకోలేవా అని చెప్పి, షెనాన్ నేను నిన్ని లవ్ చేస్తున్నా. నిజంగానే ట్రూగా లవ్ చేస్తున్నా. ఆలోచించే ఈ డెసిషన్‌ని నేను తీసుకున్నా. మనం ఇలా లవ్ చేయడం చూసి ఎవరు ఏమనుకున్నా, తప్పుగా అనుకున్నా నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. నేను వాళ్ళెవరిని కేర్ చేయను. నేను నిన్ని లవ్ చేస్తున్నా అంతే. ఇప్పుడు మాత్రమే కాదు, చివరి వరకు నీతోనే ఉండాలి అని ఆశపడుతున్నా అన్నట్లు చెప్పగా, ఆ మాట విని హీరోయిన్‌కి చాలానే హ్యాపీగా ఉంటుంది. హీరో దగ్గర, నేను నిన్ని లవ్ చేస్తున్నా అని హీరోని కిస్ చేయగా అంతే హీరోకి అంత హ్యాపీగా ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ చూసారంటే ఇద్దరికీ నిద్ర రాలేదు. సో, ఫోన్ మాట్లాడుతూ కూర్చుంటారు. అప్పుడు హీరోయిన్, నేను నిన్ని చాలానే మిస్ అవుతున్నా అన్నప్పుడు హీరో కూడా, నేను నీ గురించే ఆలోచిస్తున్నా. కానీ నువ్వే నా పక్కన లేవు కదా అన్నప్పుడు హీరోయిన్, రేపు మార్నింగ్ మీట్ అవుతాం కదా! మరి ఇంకేం అన్నప్పుడు హీరో, రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయాలా? ఈరోజు నైట్ చాలా స్లోగా పోతున్నట్లు కదా అనిపిస్తుంది. నేను చాలానే లోన్లీగా ఫీల్ అవుతున్నా అన్నట్లు చెప్పగా హీరోయిన్, అయితే త్వరగా వెళ్ళి నిద్రపో, డ్రీమ్‌లో మీట్ అవుదామని చెప్పి హీరోయిన్ ఫోన్ పెట్టేసి, రేపు నీ ముందొచ్చి ఎలా సర్ప్రైజ్ ఇవ్వబోతా అని చూడు అని అనుకొని నెక్స్ట్ డేనే అంతా ప్యాక్ చేసుకొని హీరోకి సర్ప్రైజ్ ఇవ్వడానికి చాలా ఆశగా వాళ్ళ రూమ్‌కి వెళ్ళి చూస్తే హీరో లేడు. హీరో మాత్రమే కాదు, వాడి థింగ్స్ ఒక్కటి కూడా అక్కడ కనిపించడం లేదు.
నైటే అంతా ఖాళీ చేసుకుని వెళ్ళిపోయినట్లున్నాడు. హీరోయిన్ ఒకసారి హీరోకి ఈ రేసింగ్ స్టిక్కర్స్ ని కొని ఇచ్చింటుంది కదా, అది మాత్రమే అక్కడ ఉంది. హీరోయిన్ కి అయితే ఏం అర్థం కాక చూస్తున్నప్పుడు కరెక్ట్ గా జుట్టోడు వస్తాడు. చెన్ కి ఏమైందనే తెలియడం లేదు. ఈ రేసింగ్ టీమ్ నే వదిలి ఖాళీ చేసుకుని ఇక్కడి నుండి వెళ్ళిపోయాడు అంటాడు. అప్పుడు హీరోయిన్, నైట్ కూడా నా దగ్గర బానే కదా మాట్లాడాడు, అంతలో వాడికి ఏమైంది, వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి అనే కదా నేను ఇక్కడికి వచ్చింది అని ఫాస్ట్ గా అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. హీరో ఎందుకు వెళ్ళిపోయాడు అని మేనేజర్ సోకి కూడా తెలియడం లేదు. ఇంకొన్ని రోజుల్లో ఇంపార్టెంట్ అయిన రేస్ జరగబోతుంది, అలా ఉన్నప్పుడు ఇలా వెళ్ళిపోయాడు కదా అని సో హీరోని అరుస్తుంటుంది. అప్పుడు హీరోయిన్, వాడి థింగ్స్ అన్నింటినీ రూమ్ లో నుండి తీసుకొని నేను వాడికి ఇచ్చిన స్టిక్కర్ ని మాత్రం వదిలేసి వెళ్ళిపోయాడు అంటే వాడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనే కదా అర్థం అని హీరోయిన్ అంతలా ఫీల్ అవుతుంటుంది. ఇప్పుడు అదంతా హీరో కూడా దూరంగా నిలబడి వింటుంటాడు. యాక్చువల్లీ ఏం జరిగింది అని చూస్తే నిన్న నైట్ హీరోయిన్ దగ్గర ఫోన్ మాట్లాడి పెట్టిన తరువాత హీరో అన్న హీరోయిన్ కలిసి ఉన్న ఫొటోస్ అన్నింటినీ హీరోకి సెండ్ చేస్తాడు. అందులోనూ హీరోయిన్ హీరోని కిస్ చేస్తున్న ఫొటోస్ ని అంతా కూడా సెండ్ చేస్తాడు. అలా సెండ్ చేసి నువ్వు ఆ చెంగ్ రేసింగ్ టీమ్ లో నుండి వెళ్ళిపోవాలి, అలా వెళ్ళలేదు అంటే ఈ ఫొటోస్ అన్నింటినీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాను అన్నట్లు హీరోని బెదిరించింటాడు. కానీ హీరోకి వాళ్ళ అన్నయ్యనే ఇలా అంతా చేస్తున్నాడు అని తెలియదు. ఇప్పుడు హీరోయిన్ ని చూసి, నా వల్ల నీకు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు, అందుకే నీ నుండి నేను దూరంగా వెళ్ళిపోతున్నా, సారీ షనాన్ అని చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో చూసారంటే మేనేజర్ సో హీరోని రప్పించి, చెప్పు ఏ టీం నీకు ఎంత డబ్బులు ఇచ్చారేంటి, ఇలా అన్యాయంగా ఈ టీం ని వదిలేసి వెళ్ళిపోయావు కదా అని అడగ్గా హీరో, ఏ టీం వాళ్ళు నాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు అంటాడు. కానీ మేనేజర్ సో ఊరికే అబద్ధం చెప్పి నన్ను ఈ పిచ్చిదాన్ని చేయాలని చూడకు, నిజం చెప్పు అని అరిచినప్పుడు పక్కన ఉన్న జుట్టుడు హీరోని చూసి, షనాన్ కోసం వదిలేసి వెళ్ళిపోయావా అని అడగ్గా హీరో కూడా అవును అని చెప్పి హీరోయిన్ కలిసి ఉన్న ఫోటోని పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కదా, ఆ ఫోటోని తీసి చూపించి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు మేనేజర్ సో ఎవరు ఇలా అంతా చేస్తున్నది అని అడగ్గా హీరో తెలీదు అంటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ అలా క్లోజ్ గా ఉన్న ఫోటోని చూసిన జుట్టోడికి చాలానే బాధేస్తుంది. దానివల్ల ఒకలా అప్సెట్ అయిపోతాడు. ఇంకా హీరో మేనేజర్ సో దగ్గర, షనాన్ ఒక మంచి రేసర్, వాడికి మంచి టాలెంట్ ఉంది, అది నా వల్ల స్పాయిల్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను ఈ టీం ని వదిలి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాను అని చెప్పి ఇప్పుడు ప్రెస్ వాళ్ళని కూడా రప్పించి వాడు ఆ చెంగ్ రేసింగ్ టీం ని వదిలి కంప్లీట్ గా వెళ్ళిపోతున్న విషయాన్ని మీడియా ముందు చెప్పగా ఆ మాట విని వాళ్ళందరూ వరుసగా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నారు, మీకేమైనా హెల్త్ ప్రాబ్లమా, అందుకే వదిలి వెళ్ళిపోతున్నారా, లేదంటే మెంటల్ ఇల్నెస్ ఏమైనా ఉందా అని అందరూ వరుసగా క్వశ్చన్స్ అడుగుతుంటారు. అప్పుడు ఒక అమ్మాయి సడన్ గా పైకి లేచి, మీకు మీ టీమ్ లోనే ఉన్న షనాన్ అనే డ్రైవర్ కి మధ్య రొమాంటిక్ అయిన రిలేషన్షిప్ ఉన్నట్లు విన్నాము కదా, ఒకవేళ దాని వల్లనే మీరు ఈ టీం ని వదిలి వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయి హీరో అన్న అరేంజ్ చేసిన మనిషి, అందుకే కరెక్ట్ గా అడుగుతుంటుంది. ఇంకా అక్కడ ఉన్న అందరూ కూడా హీరోని చూసి, తను చెప్పడం అంతా నిజమా చెప్పండి చెన్, మీరు మీ టీమ్ లో ఉన్న డ్రైవర్ తో రిలేషన్షిప్ లో ఉన్నారా అని హీరోని నాన్ స్టాప్ గా క్వశ్చన్స్ అడుగుతుంటారు. హీరోకి అయితే ఏం చెప్పాలని తెలియడం లేదు. హీరోయిన్ గురించి ఎలాంటి న్యూస్ స్ప్రెడ్ అవ్వకూడదు, వాడి వల్ల హీరోయిన్ కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని హీరో ఆ టీం ని వదిలి వెళ్ళిపోవాలి అని డిసైడ్ అయ్యాడు. కానీ ఇప్పుడు వీళ్ళందరికీ ఈ విషయం గురించి తెలిసి ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటే హీరో ఏం చెప్పలేకపోతాడు. అలానే ఒకలా తడబడుతూ నిల్చో ఉన్నప్పుడు సడన్ గా ఒక వాయిస్, అవును మేమిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నామని చెప్తూ హీరోయిన్ ఆ ప్లేస్ కి వస్తుంది. అందులోనూ అమ్మాయిలానే వస్తుంది. హీరోయిన్ ని అలాంటి ఒక గెటప్ లో, అంటే అమ్మాయిలా చూసి హీరోకి ఏం అర్థం కాలేదు. అలానే షాక్ అయి చూస్తుంటాడు. ఇప్పుడు హీరోయిన్ ప్రెస్ వాళ్ళని చూసి, షనాన్ యొక్క ట్విన్ సిస్టరే నేను, నా పేరు షెన్హి, మా అన్న షనాన్ కి ఇంజురీ అయింది, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉండడం వల్ల నేను మా అన్నకి బదులుగా ఈ టీమ్ లో వచ్చి చేరాను అన్నట్లు హీరోయిన్ నిజమంతా చెప్తుంది. ఆ టైం మేనేజర్స్ హీరోయిన్ ఇలా చెప్పడం వల్ల వాళ్ళ టీం కి ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పి
ఇప్పుడు మేనేజర్స్ ప్రెస్ వాళ్ళ దగ్గర యాక్చువల్లీ మా టీమ్ లో జాయిన్ అవ్వడానికి అగ్రిమెంట్ లో సైన్ చేసింది షెనానే, కానీ అతని చెల్లికి రేసర్ అవ్వాలి అని డ్రీమ్ ఉండడం వల్ల షెనానే షెన్హీని టీమ్ లో జాయిన్ చేయించాడు అన్నట్లు చెప్పి మేనేజ్ చేస్తుంది. ప్రెస్ వాళ్ళు కూడా ఆ విషయాన్ని పెద్దగా తీసుకోరు. ఒక అమ్మాయి ఈ ఫీల్డ్ లో సాధించాలి అని వచ్చిండాది కదా అని పాజిటివ్ గా తీసుకోవడంతో ఆ మీటింగ్ అంతా ప్రశాంతంగా కంప్లీట్ అవుతుంది. కానీ హీరో మాత్రం అక్కడ జరిగేదంతా చూసి చాలా ఫీల్ అవుతాడు. అయితే మీ అందరికీ ముందే తెలిసిండాది కదా తను ఒక అమ్మాయి అని, నన్ని మాత్రమే పిచ్చోని చేశారు కదా అన్నప్పుడు అద్దాలబ్బాయి లేదు నాకు ఇప్పుడే తెలుసు అంటాడు. కానీ చుట్టోడికి మేనేజర్ సోకి ముందే తెలుసు కదా. సో హీరోకి కోపం వచ్చేస్తుంది. అయితే టీంలో ఉన్న అందరికీ తెలిసిందాది నాకు తప్ప, నేను మీ అందరికీ ఒక ఆట వస్తువులా అయిపోయా కదా అని భయంకరంగా వచ్చేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇద్దరు ఒకేలాంటి బ్రేస్లెట్ వేసుకుందాము అని హీరోయిన్ కి ఒకటి ఇచ్చి వాడొకడు వేసుకుంటాడు కదా, దాన్ని ఇప్పుడు తీసి పడేసి ఫాస్ట్ గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. హీరోయిన్ వెనకాలే అరుస్తూ వెళ్తుంది, అయినా హీరో వెళ్ళిపోతాడు. ఇప్పుడు హీరోయిన్ ఏడుస్తూ ఆ బ్రేస్లెట్ ని తీసి చూస్తుంటుంది. ఆ టైం వెళ్ళిన హీరో మళ్ళీ వచ్చి హీరోయిన్ దగ్గర ఏడవాల్సింది నేను, కానీ నువ్వెందుకు ఏడుస్తున్నావు, అయినా నేను నిన్ను లవ్ చేస్తున్నా అని చెప్పిన తరువాత కూడా నువ్వు ఒక అమ్మాయిని అన్న విషయాన్ని నా దగ్గర చెప్పలేదు కదా, అన్ని ఒక పిచ్చోనిలా ట్రీట్ చేసినావు, నా ఫీలింగ్స్ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించలేదు కదా, నేను బాధపడటం చూడాలని నీకు అంత ఆశ అనుకుంటా, ఇదిగో ఇప్పుడు నీకు చాలానే హ్యాపీగా ఉందనుకుంటా కదా అని హీరో ఎమోషనల్ అయి వాడిష్టానికి మాట్లాడగా హీరోయిన్ చెన్ నువ్వేం మాట్లాడుతున్నావు, నాకేం అర్థం కాలేదు అంటుంది. ఏంటి నీకేం అర్థం కాలేదా, నీ సీక్రెట్ ని కూడా నా దగ్గర చెప్పలేనంతగా నేను నీకు కనిపించినట్లున్నా కదా, అంత నమ్మకం లేకుండా పోయిందా నా మీద నీకు అని చెప్పి సడన్ గా హీరోయిన్ ని ఫోర్స్ చేసి కిస్ చేయగా హీరోయిన్ దూరం తోసేస్తుంది. ఏం చేస్తున్నావు నువ్వు అని హీరోని అర్చగా ఏం చేస్తున్నా అని అడుగుతున్నావు ఏంటి, నీలానే ప్లే చేస్తున్నా ఏంటి, భయపడిపోయావా, నీకు అంత భయంగా ఉంటే ఫస్ట్ ఇలా ఏడవడం ఆపు, నాకు చూడటానికే సహించడం లేదు, అలానే నీ డ్రెస్ ఇంకా నిన్ని చూస్తుంటే నాకు మండిపోతుంది అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్ అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంది. హీరోయిన్ అలా ఏడవడం చుట్టోడు చూస్తాడు, కానీ వాడు ఏం చేయలేకపోతాడు. వాడికి చాలానే బాధగా ఉంది. ఇప్పుడు అలానే కట్ చేసి ఒక 2-3 డేస్ తర్వాత చూపిస్తారు. మేనేజర్ సో అరుస్తుంటుంది, ఇంకా కొన్ని రోజుల్లో రేస్ జరగబోతుంది, ఈ చెన్ వస్తాడా రాడా, ఏం చేస్తున్నాడు వాడు అని సో అంతలా అరుస్తున్నప్పుడు హీరోయిన్ ఈ రేస్ వాడికి చాలానే ఇంపార్టెంట్, దానివల్ల ఖచ్చితంగా వస్తాడు అని హీరోయిన్ చెప్తుంటుంది. కరెక్ట్ గా హీరో వచ్చేస్తాడు. నువ్వు నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు, జరగబోయే కాంపిటీషన్ లో అంతా నువ్వు పార్టిసిపేట్ చేస్తావా చెయ్యవా అన్నట్లు సో అడుగుతుంది. కానీ వాడు ఏం మాట్లాడడు, వాడిష్టానికి కాని తీసుకుని వెళ్తుంటాడు. కట్ చేస్తే జుట్టోడు వస్తాడు హీరో దగ్గర మాట్లాడటానికి. చూస్తే ఇప్పుడు ఇద్దరు బీచ్ దగ్గర కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు హీరో నువ్వు నా దగ్గర గొడవ పడటానికే పిలుస్తున్నావు అని అనుకున్నా అన్నప్పుడు ఏంటి గొడవ పడటానికా, నేనెందుకు నీ దగ్గర గొడవ పడతాను, ఇలా కలిసి డ్రింక్ చేయడానికి పిలిచాను, సరే చెప్పు నీకు నాతో కలిసి ఇలా డ్రింక్ చేయడం ఓకేనే కదా, లేదంటే షెన్హీతో కలిసి డ్రింక్ చేయాలి అని అనిపిస్తుందా అన్నట్లు అడగ్గా హీరో షెన్హీ ఈ పేరే నాకు పరిచయం లేని ఒక పేరు అన్నప్పుడు జుట్టోని చూసారంటే నువ్వు ఎప్పుడూ చాలానే యాటిట్యూడ్తో అలానే మాస్గా తిరుగుతుంటావు, అలాంటిది నిన్నే ఒక అమ్మాయి మోసం చేసింది అంటే నేను నమ్మలేకపోతున్నా అని చెప్పి నవ్వగా అయితే నువ్వు నన్ను ఒక పిచ్చోడిలానే కదా చూస్తున్నావు అన్నప్పుడు ప్రామిస్గా నేను అలా అంతా అసలు అనుకోలేదు, సో ఇంకా నాకు ఈ విషయం ముందే తెలుసు, కానీ అద్దాలోడికి మాత్రం నీకు ఎప్పుడైతే తెలిసిందో అప్పుడే తెలిసింది, కానీ ఏంటి నీకంటే కొద్ది నిమిషాల ముందు తెలిసింది అంతే అంటాడు. అప్పుడు హీరో అవును ఇప్పుడు నాకు ఇదంతా చాలా ముఖ్యం చూడు అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేసి మేనేజర్ సోని చూపిస్తారు. ఎవరు కూడా వాళ్ళ రేసింగ్ పర్ఫార్మెన్స్ ని మంచిగా చేయలేదు అని అరుస్తుంటుంది. ఇంకా తరువాత ఎవడు కూడా ఈ క్లబ్ లో రొమాన్స్ లవ్ అని ఏది చేయకూడదు, అలా ఎవడైనా రొమాన్స్ లవ్ అది ఇది అని చేశాడు అంటే వాళ్ళకి బోనస్ లేకుండా చేసేస్తా అన్నట్లు చెప్పి సో టెన్షన్ అయి అరుస్తుంటుంది. ఇప్పుడు మళ్ళీ హీరో ఇంకా జుట్టోని
చూపిస్తారు. జుట్టోడు హీరో దగ్గర నేను చాలా రోజులుగా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, కానీ ఆ విషయాన్ని తన దగ్గర చెప్పడానికి నాకు కొంచెం కూడా ధైర్యం రాకుంది. ఆ అమ్మాయి వేరొక అబ్బాయితో కొద్దిగా క్లోజ్ అవ్వడం మాత్రమే నేను చూస్తూ ఉన్నా. ఆ అబ్బాయిని చూసి నేను చాలానే జెలస్ అవుతున్నా, కానీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి వల్ల అప్సెట్ అవుతుంది. తను అలా బాధపడటం చూసినా నేను ఏమీ చేయలేకపోతున్నా అన్నట్లు చెప్పగా హీరో వెంటనే షెన్హీ గురించే కదా చెప్తున్నావు అని అడగ్గా, అవును, నేను షెన్హీని లవ్ చేస్తున్నా, తనని ఫస్ట్ టైం చూసినప్పుడే నాకు నచ్చేసింది అన్నట్లు చెప్పగా హీరో ఒకలా చూస్తాడు. అప్పుడు జుట్టోడు, ఏంటి నీ దగ్గర నుంచి షెన్హీని నేను దూరం చేసేస్తానేమో అని అనుకుంటున్నావా? నేను అలా అంతా చెయ్యను, కానీ నీకు ముందే చెప్తున్నా, నువ్వు ఇలానే కొద్దిగా తనని వదిలి వెళ్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు షెన్హీని మిస్ చేసుకుంటావు అన్నప్పుడు హీరో, ఇప్పుడు మాత్రం వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, తను ఒక అమ్మాయి అన్న విషయాన్ని ముందే నా దగ్గర వచ్చి చెప్పిండొచ్చు కదా అన్నప్పుడు జుట్టోడు, ఏమ్రా మాట్లాడుతున్నావు నువ్వు? నీకు షెన్హీ వద్దు అన్నట్లు కొద్దిగా దూరం అవుతున్నావు, అప్పుడు కూడా ఏ అబ్బాయి తనని లవ్ చేయకూడదు అని నువ్వు అనుకుంటున్నావా ఏంటి అన్నప్పుడు హీరో, నేనేం తన నుండి దూరం అవ్వలేదు, వదిలి కూడా వెళ్ళలేదు, అయినా మేమిద్దరం ఎన్ని రోజులు కలిసే ఉన్నాము. నాకు స్టార్టింగ్లోనే తన మీద డౌట్ వచ్చింది, తను అమ్మాయా అబ్బాయా అని, కానీ మీరే నా దగ్గర నుండి దాచేశారు. నేను తనని జస్ట్ ఒక టీమ్మేట్గానే చూడాలి అని అనుకున్నా, కానీ ఎప్పుడు తనని లవ్ చేయడం స్టార్ట్ చేశా అని తెలియడం లేదు. నాకు చాలా కన్ఫ్యూషన్గా ఉంది. షెనాన్ షెన్హీ ఇద్దరు ఒకరే అయితే బాగుంటుంది కదా అన్నప్పుడు జుట్టోడు, ఇప్పుడెందుకు నువ్వు ఇంతలా కన్ఫ్యూజ్ అవుతున్నావు? తనకి లాంగ్ హెయిర్ ఉందో షార్ట్ హెయిర్ ఉందో, అమ్మాయో అబ్బాయో, తను స్టిల్ తనలానే కదా ఉంది. ఒకవేళ తను టోటల్గా నిన్ను వదిలి వెళ్ళిపోయింది అంటే తను లేకుండా నువ్వు ఉండగలవు అని నీకు అనిపిస్తుందా? ఈ క్వశ్చన్ని నీకు నువ్వే నీ దగ్గర ఒకసారి అడిగి చూడు. ఈ విషయంలో నీకు నేను ఒక బ్రదర్లా సపోర్ట్ చేస్తాను, కానీ ఒక ఆపోనెంట్గా చేయలేను. నేను తనని లవ్ చేస్తున్నా, దానివల్ల నా ఫీలింగ్స్ని తన దగ్గర చెప్పబోతున్నా, ఆ తరువాత డెసిషన్ ఏంటి అన్నది తను తీసుకొని అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిన వేగానికి హీరోయిన్ ని మీట్ అయి, షెన్హీ, నేను నీ దగ్గర చాలా రోజుల నుండి ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నా, ఆ విషయం ఇప్పుడు చెప్తున్నా, నేను నిన్ని చాలా అంటే చాలా లవ్ చేస్తున్నా అన్నట్లు చెప్పగా హీరోయిన్, ఫ్యాంక్, చాలానే థ్యాంక్స్, కానీ నీకు తెలుసు కదా అన్నప్పుడు వాడు నవ్వుతూ, నాకు తెలుసు నీకు చెన్ అంటే ఇష్టం అని, అయినా కూడా నా ఫీలింగ్స్ని నేను నీ దగ్గర చెప్పాలి కదా, నీ దగ్గర నుండి నేను ఎలాంటి ప్రామిస్ని ఎక్స్పెక్ట్ చేయడం లేదు. నాకు నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నిన్ను నువ్వు ఎక్కువగా స్ట్రెస్ చేసుకోకు. నీకు నువ్వు తప్పు చేశావు అని అనిపిస్తే చెన్ దగ్గరకు వెళ్ళి సారీ చెప్పేసే. ఒకవేళ వాడు నీ సారీని యాక్సెప్ట్ చేయలేదు అంటే నేను నీకోసం ఉన్నా అని మర్చిపోకు అన్నట్లు చెప్తాడు. జుట్టోడు చాలా మంచోడు కదా. ఇంకా అలానే ఇప్పుడు హీరోని చూపిస్తారు. ఇద్దరూ కలిసి జాలీగా ఆ ప్లేస్లోనే ఐస్ క్రీమ్ అంతా తింటారు. అదంతా ఆలోచిస్తూ చాలా డల్గా నడిచి వెళ్తుంటాడు. నువ్వు ఒక అమ్మాయివి అయితే ఎంత బాగున్ను అని నేను అప్పుడంతా అనుకునేవాణ్ణి, అలాంటిది ఇప్పుడు నువ్వు నిజంగానే అమ్మాయివి అని తెలిసినా కూడా నా మనసు ఒప్పుకోనంటుంది. ఎందుకంటే నువ్వు నా దగ్గర అబద్ధం చెప్పేశావు, దానివల్ల నాకు చాలానే కోపంగా ఉంది అని ఆలోచిస్తూ ఇప్పుడు పార్కింగ్ ఏరియాకి వెళ్తాడు. ఆ రోజు బ్రేస్లెట్ ని అక్కడే కదా కోపంలో పడేసి వెళ్ళాడు. సో వెళ్ళి వెతుకుతుంటాడు, కానీ ఎంత వెతికినా ఆ బ్రేస్లెట్ దొరకదు. ఎలా దొరుకుతుంది? ఆ రోజు హీరోయిన్ తీసుకుంది కదా. ఇంకా వాడు బ్రేస్లెట్ దొరకలేదు అన్న బాధలో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైంలోనే హీరోయిన్ ని చూపిస్తారు. చేతిలో బ్రేస్లెట్ ని పెట్టుకొని, చెన్, నిన్ని నేను చాలానే మిస్ అవుతున్నా, నీతో చివరి వరకు కలిసి జీవించాలి అని ఆశపడుతున్నా అని ఆ బ్రేస్లెట్ ని చూస్తూ ఫీల్ అవుతుంటుంది. కానీ చెన్ని మనం మిస్ చేసుకోకూడదు, ముందులా నేను చెన్ ఇద్దరు హ్యాపీగా కలిసి ఉండాలి అని చెప్పి వెంటనే మేనేజర్ సోకి కాల్ చేసి నాకు ఒక హెల్ప్ కావాలి అని అడుగుతుంది. ఆ టైంలోనే హీరో చాలా డల్ గా కూర్చుంటాడు. హీరోయిన్ గురించే ఆలోచిస్తుంటాడు. హీరోయిన్ దగ్గర చాలా రూడ్ గా మాట్లాడింటాడు కదా. సో అదంతా తలుచుకుంటాడు.
తలుచుకొని ఫీల్ అవుతూ కూర్చోన్నప్పుడు సడన్ గా లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతుంది. వాడు ఏంటిది ఇలా ఆఫ్ అయిపోయింది అని హీరో చూస్తూ ఉన్నప్పుడు అలానే ఒక చిన్న వెలుతురు చూస్తే హీరోయిన్ క్యాండిల్ ని తీసుకుని వచ్చి పెడుతుంది. ఇంకా హీరో కోసం డిఫరెంట్ గా ఫుడ్ ని తీసుకొని వచ్చి పెట్టి ఇప్పుడు హీరో దగ్గర సారీ చన్, నేను ఒక అమ్మాయి అన్న విషయాన్ని నీ దగ్గర ముందే చెప్పిండాలి, నన్ను దయచేసి క్షమించు అని చెప్పి వాడు పార్కింగ్ ఏరియాలో విసిరేసిన ఆ బ్రాస్లెట్ ని తీసి హీరో దగ్గర ఇవ్వగా వాడు తీసుకుంటాడు. ఇంకా హీరోయిన్ ఒక లెటర్ ని కూడా ఇస్తుంది. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఈ లెటర్ ని చదివి నువ్వేమనుకుంటున్నావు అని నా దగ్గర చెప్తే చాలు, నువ్వు ఏం చెప్పినా సరే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి హీరోయిన్ అక్కడి నుండి వెళ్తుంటుంది. కానీ హీరో ఏమ్రా అంటే అక్కడే లెటర్ ని ఓపెన్ చేసి గట్టిగా చదువుతుంటాడు. హీరోయిన్ షాక్ అయి చూస్తుంటుంది. ఏమంటే కొంచెం పర్సనల్ గా రాసుంటుంది, అందుకే దానివల్ల ఇప్పుడు హీరో దగ్గరకు వెళ్ళి ఏ చెన్ నువ్వు చదివింది చాలు, దాన్ని ఇలా ఇవ్వు అని హీరో దగ్గర ఉన్న ఆ లెటర్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ వాడు ఏమనంటున్నాడు, తక్కువని హీరోని హక్ చేసుకొని సారీ షన్హి, నాది తప్పంతా, నీ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోకుండా నేను మాట్లాడేశాను సారీ అన్నట్లు చెప్పగా హీరోయిన్ కి సంతోషంలో ఏడుపు చేస్తుంది. ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నాడు కదా అని హీరోని హక్ చేసుకుంటుంది. ఫైనలీ హీరోయిన్ మళ్ళీ కలిసిపోతారు. ఇంకేముంది, ఇద్దరూ కలిసి ఫుల్ గా జాలీగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో అన్నయ్యని చూపిస్తారు. వాడు హాస్పిటల్లో కూర్చుంటాడు. ఏమంటే హీరో తాతయ్యకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ చేసింటారు. కాసేపట్లో హీరో కూడా హాస్పిటల్ కి వచ్చేస్తాడు. అప్పుడు తాత ఇంట్లో పనిచేసే పని మనిషి వచ్చి ఆమెకి ముందే తెలుసు హీరో తాతకి హెల్త్ ప్రాబ్లం ఉంది అని. సో ఇప్పుడు హీరో దగ్గర సారీ బాబు, మీ తాతయ్యకి హార్ట్ ప్రాబ్లం ఉంది, కానీ ఈ విషయాన్ని మీ తాతయ్య మీ దగ్గర చెప్పకూడదు అని చెప్పేశారు, అందుకే చెప్పలేదు అన్నట్లు చెప్తుంది. ఆ టైం హీరో అన్న ఆ యాంగ్ ఉన్నాడు కదా, వాడు వచ్చి నేను మంచి డాక్టర్ని అపాయింట్ చేశాను, తాతయ్యకి లోపల ఆపరేషన్ జరుగుతుంది, నువ్వేం ఫీల్ అవ్వకు, తాతయ్యకి ఏం కాదు, త్వరలోనే కోలుకుంటాడు అని చాలా మంచోడిలా మాట్లాడేసి నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ అయిన వర్క్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండి తాతయ్యని చూసుకో అని ఆఫీస్కి వెళ్ళి ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తాడు. ఇలా మా తాతయ్య హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు, ఎప్పుడు కోలుకుంటాడు అని కూడా తెలియదు. సో మనం కొత్త చైర్మన్ ని సెలెక్ట్ చేయాలి కదా, మీరంతా నాకు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నా అన్నట్లు చెప్పగా అక్కడ ఉన్న వాడి మనిషి వెంటనే అవునవును, మనం మిస్టర్ యాంగ్ నే నెక్స్ట్ చైర్మన్ గా సెలెక్ట్ చేసేద్దాం అన్నట్లు చెప్తుంటాడు. అప్పుడు ఇంకొక అతను అదిలా చైర్మన్ అలా హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నప్పుడు మనం ఎలా వెంటనే ఇంకొకరిని చైర్మన్ గా సెలెక్ట్ చేయగలం అన్నప్పుడు హీరో అన్న మా తాతయ్యకి హెల్త్ కండిషన్ చాలానే క్రిటికల్ గా ఉంది, అతను రికవర్ అయి మళ్ళీ ఈ కంపెనీకి రావడం అన్నది చాలానే కష్టం, అంతేకాకుండా మా తాతయ్యకి నా తమ్ముడు చెన్ని చైర్మన్ గా చేయాలి అని ఆశ, కానీ ఇప్పుడు మీరందరూ కలిసి నన్ను చైర్మన్ గా చేస్తే ఆ తర్వాత మా తాతయ్య వచ్చి మిమ్మల్ని అరుస్తాడు అనే కదా మీరు ఆలోచిస్తున్నారు, మీకు ఈ విషయంలో ఎలాంటి ఆలోచన వద్దు, నా తమ్ముడికి ఈ కంపెనీని చూసుకోవాలి, చైర్మన్ అవ్వాలి అన్న దాని మీదంతా ఇంట్రెస్ట్ లేదు, వాడికి రేసర్ అవ్వాలి అన్నదే ఆశ, సో వాడు ఈ కంపెనీ సైడే రాడు, అంతేకాకుండా ఈ కంపెనీ కోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా అని మీకు బాగానే తెలుసు, సో మీరు నన్ను నెక్స్ట్ చైర్మన్ గా సెలెక్ట్ చేయాల్సిందే, మీకు వేరొక ఆప్షన్ లేదు అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేస్తే హీరోయిన్ ని చూపిస్తారు. హీరోయిన్ హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. వాళ్ళ తాతయ్యకి ఏమైందో ఏమో అని హీరో కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కరెక్ట్ గా హీరో వస్తాడు. తాతయ్య ఎలా ఉన్నారు ఇప్పుడు అని హీరోయిన్ అడగ్గా హీరో చాలా డల్ గా తాతయ్య కొంచెం క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నాడు, హార్ట్ ప్రాబ్లం వల్ల కోమాలోకి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఈ విషయం మా కంపెనీలో స్ప్రెడ్ అయిపోయింది, సో రేపే బోర్డ్ మెంబర్స్ అందరినీ రప్పించి కొత్త చైర్మన్ ని సెలెక్ట్ చేయబోతున్నారు, తాతయ్య కోసం నేను ఆ మీటింగ్ కి వెళ్ళి తీరాలి, ఇక్కడ జరగబోయే ప్రెస్ కాన్ఫరెన్స్ ని నువ్వు చూసుకుంటావు కదా అన్నప్పుడు హీరోయిన్ కూడా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళేసిరా అని చెప్పగా వాడు చాలా థ్యాంక్స్ అని చెప్పి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. అలానే హీరోయిన్ దగ్గర ఇక్కడ చూడు షన్హి, ఒకవేళ రేస్ జరిగే రోజు నేను రాలేకపోయాను అంటే నువ్వు నా కోసం వెయిట్ చేయకు, నువ్వు పార్టిసిపేట్ అయి విన్ అవ్వాలి, నువ్వు విన్ అయితే నేను విన్ అయినట్లు, నేను లేను అని నువ్వు గివ్ అప్ అవ్వకూడదు, నీ డ్రీమ్ ని నువ్వు అచీవ్ చేయాలి అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా స్టార్ట్ అవుతుంది. హీరో లేడు కదా, సో హీరోయిన్ దగ్గర క్వశ్చన్స్
క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుంటారు. అబ్బాయిలా గెటప్ వేసుకుని వచ్చిందంతా హైప్ కోసం మాత్రమేనా? ఒక ఫీమేల్ రేసర్ లా వచ్చి మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తే విన్ అయిపోతారు అని అనుకుంటున్నారా? అయినా మీకు మిస్టర్ చెన్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటి అని వరుసగా క్వశ్చన్స్ అడగ్గా హీరోయిన్, నేనేం హైప్ కోసం అంతా ఈ టీమ్ లో జాయిన్ అవ్వలేదు. ఈ కార్ రేసింగ్ నా డ్రీమ్. సో నా టాలెంట్ ద్వారా మాత్రమే ఇందులో నేను విన్ అయి చూపిస్తాను. అంతే తప్ప అమ్మాయి అన్న సింపతితో కాదు. అయినా అమ్మాయిల వల్లంతా ఈ రేస్ లో విన్ అవ్వడానికి అవుతుందా అని అడుగుతున్నారు కదా. దానికైనా సమాధానం మీకు రేపు జరగబోయే రేసింగ్ లో తెలుస్తుంది. మీరే చూడండి. అమ్మాయి అబ్బాయి అని కాదు, స్కిల్, టాలెంట్, ఎబిలిటీ ఉంటే ఎవరైనా ఎందులో అయినా పార్టిసిపేట్ అయి విన్ అవ్వచ్చు అన్నట్లు చెప్పి హీరోయిన్ మాస్ గా నడిచి వెళ్తుంది. అందరూ చాలానే ఇంప్రెస్ అయి క్లాప్స్ చేస్తుంటారు. ఆ టైంలోనే హీరో కంపెనీలో బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. అక్కడ ఉన్న అందరూ హీరో అన్నని నెక్స్ట్ చైర్మన్ గా సెలెక్ట్ చేసేద్దామని డిసైడ్ అయ్యి మా ఓట్ మిస్టర్ యాంగ్ కి అన్నట్లు చేతులు పైకెత్తగా కరెక్ట్ గా హీరో డోర్ ఓపెన్ చేసి వస్తాడు. హీరో అన్న షాక్ అంతా అవ్వడు, నవ్వుతూనే వెల్కమ్ చేస్తుంటాడు. రా చంద్ర, ఈ రోజు నాకు చాలానే ఇంపార్టెంట్ అయిన రోజు, నువ్వు లేకపోతే ఎలా అని వాడు అలానే నవ్వుతూ పిలుస్తుంటాడు. చూస్తే హీరో వెనకాల తాతయ్య కూడా వస్తుంటాడు. అంతే, అందరూ షాక్ అయి చూస్తుంటారు. అందరికంటే కూడా ఆ యాంగ్ కి చాలానే షాకింగ్ గా ఉంటుంది. ఇంకా హీరో తాత ఇలా రావడం చూసి ఇప్పుడు అందరినీ అక్కడి నుండి పంపించేసి ఈ యాంగ్ మాత్రం తాతయ్య దగ్గర ఒంటరిగా మాట్లాడతాడు. హీరో కూడా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ యాంగ్ అలానే ఎమోషనల్ గా, చిన్నప్పటి నుండి ప్రతిదీ నేను మీరు చెప్పినట్లే కదా చేస్తూ వచ్చాను. మీ మాట కాదని నేను ఎప్పుడైనా ఏమైనా చేశానా? ఈ కంపెనీ కోసం నేను ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నా ఈ విషయం అందరికీ తెలుసు. కానీ మీకు మాత్రం తెలియకుండా పోయింది కదా. ఆ చెన్, వాడికి ఏం నచ్చిందో అది చేస్తున్నాడు. మీ మాట అస్సలు వినడు. అయినా కూడా వాడంటేనే మీకు ఇష్టం. కానీ నేను ఎంత హార్డ్ వర్క్ చేసినా మీ చుట్టూనే తిరుగుతూ ఉన్నా నేను మీ కళ్ళకి కనిపించను కదా అన్నప్పుడు తాతని చూసారంటే, రియాంగ్, నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా నీ దగ్గర ప్రేమగా లేను అని నీకు తెలుసా? నీకు త్వరగా సక్సెస్ రావాలి అని నువ్వు ఈ కంపెనీలో చాలానే తప్పైన విషయాలంతా చేశావు. ఇలా ఉన్నప్పుడు ఈ కంపెనీ మొత్తాన్ని నేను నీకు అప్పగించాను అంటే నీ అత్యాశ వల్ల నువ్వు ఖచ్చితంగా ఈ కంపెనీ మొత్తాన్ని ఇప్పుడు కాకపోయినా చాలా త్వరగానే నాశనం చేసేస్తావు. నువ్వు చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంచెం కూడా మారనే లేదు, అలానే ఉన్నావు అన్నట్లు తాత చెప్పగా వాడు, సరే తాత, నా గురించి మీరు ఇంత బాగా తెలుసుకున్న తరువాత కూడా ఇంకా ఎందుకు నన్ను ఇక్కడ పెట్టుకున్నారు, పంపించేయండి నన్ను అన్నట్లు చెప్పి వాడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు తాతయ్య వాడిని స్టాప్ చేసి, ఇదిగో దీన్ని తీసుకో అని ఒక ఫైల్ ని ఇస్తాడు. మన కంపెనీస్ గ్రూప్ యొక్క ఒక బ్రాంచ్ ని నీ పేరు మీద రాసాను. ఇందులో నీ నిజాయితీ, నీ టాలెంట్ ఏంటి అన్నది నాకు నిరూపించు అని వాడి పేరు మీద ఒక కంపెనీని రాసిచ్చేసి వెళ్తుంటాడు. ఈ యాంగ్ అయితే తాత ఇలా చేస్తాడు అని కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేసిండడు. మనల్ని అతని మనవడుగా అంగీకరించని అతను మనకి ఎలాంటి ఆస్తిని ఇవ్వడు, మనం ఏమైనా ప్లాన్ చేసి లాక్కోవాలి అన్నట్లు ఉనింటాడు. కానీ ఇప్పుడు తాతయ్యనే ఇలా వాడికి ఒక కంపెనీని రాసివ్వడంతో అంతే, ఒక్కసారిగా వీడు చేంజ్ అయిపోతాడు. అంటే మంచోడిగా అయిపోతాడు. ఇప్పుడు ఇక్కడ అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరో తాత మాట్లాడుకోవడం చూపిస్తారు. యాక్చువల్లీ తాతయ్యకి ఇలాంటి హార్ట్ ప్రాబ్లం లేదు, జస్ట్ యాక్టింగ్ చేసినట్లున్నాడు. ఇప్పుడు హీరో దగ్గర, మీ అన్నయ్యకి చాలానే అత్యాశ ఎక్కువ, అందుకే మొత్తం మన కంపెనీస్ అన్నింటినీ వాడికి నేను అప్పగించలేదు, ఒకే ఒక కంపెనీని చూసుకోమని వాడికి రాసిచ్చేసాను. కానీ చెన్, ఈసారి కావాలంటే నేను హెల్త్ బాగాలేనట్లు యాక్ట్ చేసిండొచ్చు, కానీ ఎప్పుడు నా హెల్త్ ఇలానే ఉంటుంది అని నేను చెప్పలేను. నాకు వయసు అవుతుంది, సో ఇంత పెద్ద కంపెనీని నేను మేనేజ్ చేయలేను. సో నువ్వే మన కంపెనీని చూసుకోవాలి. కానీ నువ్వేం తొందరపడకు, బాగా టైం తీసుకుని ఆలోచించి డెసిషన్ తీసుకో. నీకు రేసింగ్ అంటేనే ఇష్టం అని నాకు తెలుసు, కానీ నేను దానికి కూడా నీకు సపోర్ట్ చేస్తాను అన్నట్లు చెప్పగా హీరో కూడా, ఓకే తాతయ్య, నేను ఆలోచించి చెప్తాను అన్నట్లు చెప్పి హీరో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ టైం హీరోకి ఒక మెసేజ్ వస్తుంది. హీరో కూడా ఏం మెసేజ్ అని ఓపెన్ చేసి చూస్తే హీరోయిన్ ని కిడ్నాప్ చేసి కట్టి పెట్టిండారు. ఆ కాంగే ఇలా చేసింటాడు, నీకు తిను ప్రాణాలతో కావాలి అంటే ఈ లొకేషన్ కి రా అని ఆ కాంగ్ హీరోకి మెసేజ్ చేయగా హీరో కూడా ఫాస్ట్ గా ఆ ప్లేస్ కి వెళ్తాడు. వెళ్తే హీరోయిన్ ని అక్కడ తాడుతో కట్టి పెట్టింటాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూడగానే, రాకు, ఇక్కడికి రా
నాకు వెళ్ళిపో అని చెప్తుంది. అయినా హీరో దగ్గరగా వెళ్ళగా అంతే ఆ కాంగ్ మనుషులు వెనకాల నుండి వచ్చి హీరో తల మీదనే కొట్టి హీరోని లాక్ చేసేస్తారు. అంతేకాదు అందరూ కలిసి హీరోని అంతలా కొట్టారు. హీరోయిన్ అయితే అంతలా ఏడుస్తుంది. అప్పుడు హీరో, ఇక్కడ చూడు కాంగ్, నీకు నా మీదనే కదా కోపం, నువ్వు నన్ను ఏమైనా చేసుకో, కానీ షెన్హీని వదిలేసే అన్నప్పుడు, హో తనని వదిలేయాలా, అవునవును తను నీ గర్ల్ ఫ్రెండ్ కదా, సరే వదిలేస్తాను, కానీ నువ్వు ఇప్పుడు మోకాళ్ళ మీద కూర్చొని నా దగ్గర క్షమాపణ అడగాలి అంటాడు. హీరో కూడా హీరోయిన్ కోసం మోకాళ్ళ మీద కూర్చోవడానికి ట్రై చేస్తాడు. కానీ వాడి వల్ల కావడం లేదు. ఎందుకంటే వాళ్ళు హీరో మోకాళ్ళ మీద బాగా కొట్టేసింటారు. అందుకే కానీ ఆ కాంగ్ వెంటనే హీరోయిన్ మెడ మీద కత్తిని పెట్టి, ఇప్పుడు నువ్వు మోకాళ్ళ మీద కూర్చొని క్షమాపణ అడుగుతావా లేదా అని బెదిరించగా హీరో కూడా చాలా కష్టపడి మోకాళ్ళ మీద కూర్చుంటాడు. హీరోయిన్ అయితే అంతలా ఏడుస్తుంది. అప్పుడు ఆ కాంగ్ ఏం చేస్తాడు, ఏంటి వాడు అలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నావా అని చెప్పి హీరోయిన్ చంప మీదనే ఒక్కటిస్తాడు. అంతే హీరోకి కోపం వచ్చేస్తుంది. గట్టిగా అర్చగా, ఏంట్రా ఎగురుకుంటూ వస్తున్నావు అని హీరోని కాళ్ళతోనే తంతాడు. అంతే హీరో అలానే దూరంగా వెళ్ళి పడిపోతాడు. అంతటితో ఆపకుండా నువ్వు ఇక ఎప్పటికీ రేసింగ్ లో పార్టిసిపేట్ చేయనట్లు చేస్తాను అని చెప్పి హీరో తల మీద కొట్టి ఆ తరువాత కాళ్ళ మీదనే బాగా కొట్టేస్తాడు. అంతే హీరో అలానే కింద పడిపోతాడు. ఇప్పుడు హీరో హీరోయిన్ ఇద్దరు ఎలా ఎస్కేప్ అయి వెళ్తారు అని చూస్తున్నప్పుడు అప్పుడే ఆ ప్లేస్ కి జుట్టోడు వస్తాడు. ఏమంటే హీరో ఆ ప్లేస్ కి వచ్చే ముందు జుట్టోడికి మెసేజ్ చేసి వచ్చింటాడు. సో జుట్టోడు ఆ ప్లేస్ కి పోలీసులతో రాగా ఆ కాంగ్ ఇంకా వాడి మనుషుల్ని అరెస్ట్ చేసి పిలుచుకుని వెళ్ళిపోతారు. ఇంకా హీరోని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేసేస్తారు. ఇంకా నెక్స్ట్ డే చూపిస్తారు హీరోయిన్ మాత్రమే రేస్ లో పార్టిసిపేట్ చేస్తుంది. హీరో హాస్పిటల్లో నుండి ఫోన్ లో లైవ్ గా గేమ్ ని చూస్తుంటాడు. ఇక్కడ హీరోయిన్ కి అయితే హీరోని ఇలా చేసేసారు కదా అన్న కోపంలో కార్ ని జెట్ స్పీడ్ లో డ్రైవ్ చేసి ఆ రేసింగ్ కాంపిటీషన్ లో విన్ అవుతుంది. ఇప్పుడు రేసింగ్ అంతా కంప్లీట్ అవ్వగానే అవార్డ్ని కూడా తీసుకోదు. ఫాస్ట్ గా హీరోని చూడటానికి హాస్పిటల్ కి వెళ్తుంది. హీరో చెయ్యిని పట్టుకొని ఏడుస్తుంది. అప్పుడు హీరో, ఎందుకు అవార్డ్ని కూడా తీసుకోకుండా వచ్చేసాము అని అడిగినప్పుడు హీరోయిన్ గట్టిగా ఏడుస్తుంది. వాడు, సరే సరే ఏడ్చకు, కంగ్రాచులేషన్స్ మై ఛాంపియన్ అంటాడు. అప్పుడు హీరోయిన్, ఈ దెబ్బలంతా నీకు పెయిన్ గా ఉందా అని అడగ్గా హీరో, అవును చాలా పెయిన్ గా ఉన్నింది, నిన్ని చూడనంత వరకు, నిన్ని చూసానో లేదో నా పెయిన్ అంతా అలానే పోయింది అన్నట్లు రొమాన్స్ చేయగా హీరోయిన్ ఏడుస్తూ మనం విన్ అయిపోయామంటుంది. వాడు, అవును మనం విన్ అయ్యాం, నువ్వు ఛాంపియన్ అంటే నేను ఛాంపియన్ అయినట్లే కదా అని చెప్పి హీరోయిన్ ని హక్ చేసుకుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం హీరోకి ఇలా జరగడం తలుచుకొని ఏడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో హీరోయిన్ వాళ్ళ అన్నని చూడటానికి వెళ్తుంది. హీరోయిన్ అన్న ఇంకా కూడా కోమాలోనే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నయ్యని చూసి, షినాన్ నేను ఈ రేస్ లో విన్ అయ్యాను, మన డ్రీమ్ ని నేను నెరవేర్చేశాను, అంతేకాదు నాకు ఆ టీంలో చాలా మంది ఫ్రెండ్స్ దొరికారు, అలానే నా సోల్మేట్ ని కూడా నేను అక్కడ కలిసాను, అతని పేరు చెన్, మనం ముగ్గురం కలిసి ట్రాక్ లో వెళ్తే ఎంత బాగుంటుంది కదా, షెనాన్ నేను నిన్ని చాలానే మిస్ అవుతున్నా, దయచేసి త్వరగా రా అని హీరోయిన్ వాళ్ళ అన్నని చూసి చాలానే ఫీల్ అవుతుంది. కట్ చేస్తే హీరో హీరోయిన్ ఇద్దరు బీచ్ లో కూర్చుంటారు. అప్పుడు హీరో, నేను ఫస్ట్ లోనే నువ్వు అమ్మాయిని అని కనిపెట్టిండాలి, నీ చిన్ని చిన్ని కాళ్ళు ఈ చిన్ని చేతులు చూసి అప్పుడే కనిపెట్టిండాలి, నెయిల్ పాలిష్ అంతా వేసుకొనినావు కదా నువ్వు అని ఇద్దరు జాలీగా మాట్లాడుతున్నప్పుడు ఆ ప్లేస్ కి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు హీరో హీరోయిన్ ని అలా చూసి, హే ఆ ఇద్దరు అబ్బాయిలు చూడే ఎలా కూర్చోన్నారు అని వాళ్ళని చూస్తూ వెళ్ళగా హీరో, ఏంటి అలా చూస్తున్నారు, వచ్చి జాయిన్ అవుతారా మాతో అన్నట్లు అరుస్తుంటాడు. అప్పుడు హీరోయిన్, నేను లాంగ్ హెయిర్ పెంచుకోనా, లేకపోతే చూడు అందరూ మన ఇద్దరిని ఎలా వింతగా చూస్తూ వెళ్తున్నారు అని హీరోయిన్ అడిగినప్పుడు హీరో, వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారో అని అంతా నువ్వేం జుట్టు పొడుగ్గా పెంచుకోవాల్సిన అవసరం లేదు, నీకు పెంచుకోవాలి అని ఉంటే నువ్వు పెంచుకో, లేదు షార్ట్గా పెట్టుకోవాలి అని ఉంటే షార్ట్గా పెట్టుకో, నీకు ఎలా నచ్చితే అలా ఉండు, నాకు నువ్వు ఎలా ఉన్నా ఓకేనే అన్నట్లు హీరో చెప్పగా హీరోయిన్ హీరోని కిస్ చేస్తుంది. ఇప్పుడు అలానే
కొన్ని రోజుల తరువాత అంటే 2 ఇయర్స్ తరువాత చూపిస్తారు. సేమ్ ఆ బీచ్లోని ఇద్దరు జాలీగా ఆడుతూ రొమాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడు హీరోయిన్ ఏమో చాలా పనులుంది అని చెప్పావు అని అడిగినప్పుడు అవునవును కంపెనీలో మీటింగ్ ఉంది, కానీ ఆ మీటింగ్ కి నా బదులు తాతయ్యనే వెళ్తాడులే అన్నట్లు చెప్తాడు. సో హీరోని ఇప్పుడు వాళ్ళ కంపెనీని చూసుకుంటున్నట్లున్నాడు. అప్పుడు హీరోయిన్ తాతయ్యకి వయసు అయిపోయింది, నువ్వే కదా అతన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నప్పుడు అదంతా తాతయ్యకి అంత వయసేం కాలేదు, అయినా మనవడు గర్ల్ ఫ్రెండ్ తో అలా టైం స్పెండ్ చేయడానికి వెళ్ళాడు అని తెలిస్తే తాతయ్య ఏం ఫీల్ అవ్వడు అని చెప్పి ఇప్పుడు హీరో అలానే మోకాళ్ళ మీద కూర్చొని హీరోయిన్ కి రింగ్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడగ్గా హీరోయిన్ కి సంతోషంలో ఏడుపు చేస్తుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే ట్రాక్ లో 2 కార్లు ఫాస్ట్ గా వెళ్ళడం చూపిస్తారు. ఎవరో కాదు హీరో హీరోయిన్నే. అప్పుడు హీరోయిన్ నువ్వు మాత్రం నన్ను క్యాచ్ చేసావు అంటే ఖచ్చితంగా నేను నిన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి హీరోయిన్ ఫాస్ట్ గా కార్ ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళగా హీరో కూడా వెనకాలే వెళ్తాడు. ఇలానే ఒక హ్యాపీ అయిన ఎండింగ్ తో ఈ డ్రామా కంప్లీట్ అవుతుంది. ఎలా ఉన్నింది ఈ డ్రామా? మీకు నచ్చిందా? అలా నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.